అకాడమీ ఈరోజు మన జాగ్రఫీలో సాయిల్స్ మృత్తికలు చూద్దాం అనమాట. అసలు సాయిల్ అంటే ఏంటి? మన ఎర్త్కి మనకి 3 లేయర్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. క్రస్ట్, మ్యాంటల్, కోర్. సో ఈ 3 లేయర్స్లో ఈ సాయిల్స్ అనేవి మనకి స్కిన్ లాంటివి అనమాట. దే ఆర్ జస్ట్ యాక్ట్ లైక్ ఏ స్కిన్. మనకి స్కిన్ ఎలాగో మన ఎర్త్కి కూడా సాయిల్స్ అనేవి స్కిన్. సో ఈరోజు సాయిల్స్లో అవి ఎలా జెనిసిస్ ఆఫ్ సాయిల్స్, కంపోజిషన్ ఆఫ్ సాయిల్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫార్మేషన్, అవన్నీ చూసుకుందాం. సాయిల్స్. సో ఇది మన సాయిల్ ఫార్మేషన్ కావాల్సిన డయాగ్రామ్ అనమాట, స్ట్రక్చర్. ఒక సాయిల్ ఫామ్ అవ్వాలంటే మనకి మట్టి, మన భూమి పైన ఆ ఫస్ట్ లేయర్ ఏదైతే ఫామ్ అవ్వాలంటే మనకి ఎర్త్లోని అన్ని స్పియర్స్, వాట్ యు కాల్ అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, తర్వాత హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్, వీటి అన్నిటి అవసరం ఉంటుందన్నమాట. సాయిల్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది స్పియర్స్ అనమాట. సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఆల్ ది స్పియర్స్. అంటే ఎలా అంటే ఇప్పుడు సాయిల్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? సాయిల్ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ రాక్స్ గురించి తెలుసుకుందాం. మనకి రాక్స్లోని 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి, రైట్? ఏంటి? ఇగ్నియస్, మెటమార్ఫిక్ అండ్ సెడిమెంటరీ. ఈ రాక్స్ ఏంటవుతాయంటే ఈ రాక్ సైకిల్ ఎలా అంటే ఇవి ఇగ్నియస్ ఏమొచ్చి మెటమార్ఫిక్ అవుతుంది, మెటమార్ఫిక్ సెడిమెంటరీ, మళ్ళీ ఇలాగనమాట. ఇది రాక్ సైకిల్ అంటారు దీన్ని. సో ఈ రాక్స్ విదరింగ్, ఇరోడింగ్, డెనుడేషన్ వీటికి గురయ్యి, అంటే మన కాలంలో అంటే వర్షాలకి, తర్వాత సూర్యుడి వల్ల, లేకపోతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల, బర్డ్స్ వల్ల, వీటన్నిటి వల్ల ఎంతో కొంత అరుగుతాయి అన్నమాట. వర్షం పడితే ఇవి రాక్స్ కొంచెం తెలియపోయినా ఇన్ని మిలియన్ ఇయర్స్లో కంటిన్యూస్గా వాటర్ పడితే అవి అరుగుతాయి. సో ఇలా రకరకాల ఏజెంట్స్ అనమాట. ఈ రకరకాల ఏజెంట్స్ని మన సాయిల్ ఫార్మేషన్కి తోడ్పడతాయి. సో దీంట్లో ఈ బొమ్మ చూసుకుంటే ఇది పేరెంట్ రాక్. సాయిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే పేరెంట్ రాక్ నుంచి. ఏదో ఒక రాక్ నుంచే మాత్రమే సాయిల్ రావాలి. ఆ రాక్ కొంచెంగా పగిలి చిన్న చిన్న ముక్కలు అయ్యి, మళ్ళీ ఆ ముక్కలు ఇంకా ఫైన్ సిల్ట్, క్లే, శాండ్గా, సిల్ట్గా, క్లేగా ఇన్ని రూపాంతరాలు చెందితేనే అది మనకి మనకి భూమి పైన మన సాయిల్ ఫామ్ అవుతుంది. సో పేరెంట్ రాక్ అంటే నేలలో చాలా మనకి వెరైటీస్ రకాలు ఉన్నాయి. ఏ రకం నేల, ఒకవేళ నేల ఎర్రగా ఉందంటే ఖచ్చితంగా దాని పేరెంట్ రాక్ అలాంటి టైప్ ఆఫ్ రాక్ అయి ఉండాలి. సో ఒక నేల నల్లగా ఉందంటే పేరెంట్ రాకు ఖచ్చితంగా ఇగ్నియస్ రాక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇగ్నియస్ రాక్స్ ఆర్ లావా ఎరప్టెడ్ రాక్స్ అనమాట. లావా ఫార్మేషన్ వల్ల వచ్చినవి. సో అందుకోసం అవి నల్లగా ఉంటాయి. సో ఒక నల్ల మట్టి ఉంది అంటే దాని బ్యాక్గ్రౌండ్, దాని పేరెంట్ రాక్. ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి మన జెనెటికల్ ఫీచర్స్ ఎలా వస్తాయి? సో హౌ డు వి షేర్ అవర్ జీన్స్ ఆర్ డిఎన్ఏ వాటర్ ఫ్రమ్ పేరెంట్స్? అలాగే సాయిల్స్ కూడా ఆ పేరెంట్ రాక్ ఉన్న ఫీచర్స్ని అవి పొందుపరుచుకుంటాయి, ఎంతో కొంత వస్తాయి. సో ఒక సాయిల్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ పేరెంట్ రాక్ ఉండాలి. తర్వాత సాయిల్ని మనం పీడో అంటాం అనమాట. అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ సాయిల్ ని పీడో అంటాం. అందుకే పీడాలజీ అంటే స్టడీ ఆఫ్ సాయిల్ ఇస్ కాల్డ్ పీడాలజీ, స్టడీ ఆఫ్ సాయిల్. అంటే మృత్తికలు గురించి చేసే అధ్యాయాన్ని పీడాలజీ అంటారన్నమాట. సో ఇలాగే పేరెంట్ రాక్ నుంచి మనకి కొంచెంగా కరిగి ఇక్కడ శాండ్, సిల్ట్, క్లే ఏదో ఒక ఫామ్లోకి వస్తాయి. తర్వాత ఇదేంటవుతుంది? ఇది మన సాయిల్ ఉంది కదా, దాన్ని పీడో అంటాం కదా. ఈ పీడోలోని గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. వాటిని వాయిడ్స్ అంటారు. వాయిడ్స్ అంటారు. అంటే స్పేస్ అని, అంటే గ్యాప్ అని. 2 కాంపోనెంట్స్ లోపల గ్యాప్, ఒక సాయిల్ కాంపోనెంట్స్ లోపల గ్యాప్ ఉంటే దాన్ని వాయిడ్స్ అంటారు. సో ఈ వాయిడ్స్లో మనకి ఇది మనకి రాక్ అంటే ఏంటి? లిథోస్పియరే కదా. ఇది లిథోస్పియర్ అయింది అనుకుందాం. లిథోస్పియర్ అంటే
రాక్ సాయిల్ తయారవడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే లిథోస్ఫియర్. అంటే పేరెంట్ రాక్ నుంచి కొంచెం కొంచెంగా అరిగి కరిగి అన్ని రకాలుగా అయింది సాయిల్. తర్వాత ఈ రెయిన్ కూడా ఏం చేస్తుంది, రెయిన్ అంటే మనకి హైడ్రోస్ఫియర్ అనుకుందాం. హైడ్రోస్ఫియర్, హైడ్రో అంటే ఇది వాటర్ ఏ రూపంలో వస్తుందో అది హైడ్రోస్ఫియర్. సో ఈ హైడ్రోస్ఫియర్ రెయిన్ మన భూమి మీద వర్షం భూమి మీద పడడం వల్ల ఏంటవుతుందంటే అక్కడ కూడా మనకి సాయిల్స్ వేరే చోట నుంచి రావడము, లేకపోతే అక్కడ కింద ఉన్న రాక్ కొన్ని అలాగే కొన్ని మిలియన్ ఇయర్స్ అయ్యింది. ఇప్పుడు సాయిల్ ఫామ్ అవ్వాలంటే అది ఒక 1 yearలో 2 yearsలో 10 yearsలో పట్టదు. సాయిల్ ఫామ్ అవడానికి మోర్ దెన్ 500 years పడుతుంది. అంటే టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్, జస్ట్ మనకి పైన కనిపించే చిన్న లేయర్ ఆఫ్ ది సాయిల్ ఫామ్ అవడానికి ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 500 years. అంటే ఒక మనిషి లైఫ్ స్పాన్లో మనం ఈ పై లేయర్ని కానీ ఏదో ఒక రకంగా నాశనం చేసి డిస్ట్రాయ్ చేస్తే మాత్రం మన లైఫ్ టైంలో మనం చూస్తుండగా ఆ టాప్ లేయర్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఇట్ విల్ టేక్ సో మనీ ఇయర్స్ అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఒక టాప్ లేయర్ సాయిల్ ఫామ్ అవ్వడానికి. సో అందుకోసం వీ హ్యావ్ టు సాయిల్ ఇరోజన్ అవి చేయకూడదు అనేసి దాన్ని అరికట్టడానికి మనకి చాలా ప్రోగ్రామ్స్ చాలా ఇవి ఉన్నాయన్నమాట. సో హైడ్రోస్ఫియర్ వర్షం పడడం వల్ల మనకి ఇరోజన్ వల్ల లేకపోతే డెనోడేషన్ వల్ల అది సాయిల్ ఫామ్ అవుతుంది. ఈ వర్షం ఏంటి మనకి హైడ్రోస్ఫియర్. నెక్స్ట్ గ్యాస్ అంటే అట్మాస్ఫియర్లో గ్యాసెస్ ఉంటాయి. ఏంటవుతాయి గ్యాసెస్, అది ఇప్పుడు మీరు స్పేస్లోని స్మాల్ ఫైన్ పార్టికల్స్ ఉంటాయి, డస్ట్ ఉంటుందన్నమాట, వెరీ ఫైన్ డస్ట్. వాటిని మనం ఏరోజోల్స్ అంటాం అనమాట. అంటే అది ఎక్కడి నుంచి ఏరోజోల్స్ స్పేస్లోకి ఎలా వచ్చాయంటే భూమి పైన ఉన్న ఫైన్ వెరీ ఫైన్ డస్ట్, అంటే మన కంటికి అంత క్లియర్గా కనిపించదు. సో ఈ ఏరోజోల్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గ్యాస్ కూడా ఈ రాక్స్ మధ్యన ఈ పీడ్స్ మధ్యన, పీడ్ అంటారు కదా, పిడాలజీ పీడ్, ఈ పీడ్స్ మధ్యన ఫామ్ అవుతాయి. వాటినే వాయిడ్స్ ఆర్ స్పేస్ గ్యాప్స్ అంటారనమాట. సో అది గ్యాస్ అంటే మనకి నైట్రోజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఎనీ గ్యాస్, ఏ గ్యాస్ అయినా మనకి మన అంటే లిథోస్ఫియర్లో సాయిల్స్లో పీడ్స్ మధ్యన అది గ్యాప్ని ఫిల్ చేస్తుంది అనమాట. గ్యాస్ ఉంటుంది, అయితే హ్యూమస్ ఉంటుంది లేకపోతే గ్యాస్ ఉంటుంది. హ్యూమస్ అంటే మాయిశ్చర్, అయితే వాటర్ అయినా ఉండాలి ఈ సాయిల్స్లోని, లేకపోతే గ్యాస్ అయినా ఉండాలి. సో గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్. నెక్స్ట్ హ్యూమస్ అంటే అవశేషాలు. ఇప్పుడు ఏదైనా ఒక భూమి మీద ఏది చనిపోయినా సరే మనం అందరూ చనిపోయిన తర్వాత మట్టిలోనే కలవాలి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది లైఫ్, రియాలిటీ ఆఫ్ ది లైఫ్. సో యానిమల్ చనిపోయినా, తర్వాత ఇంకే చెట్లు ఆకులు రాలిపోయినా, మళ్ళీను మనుషులు ఎవరైనా చనిపోయినా ఏదైనా మట్టిలో పాతేస్తారు. సో దీనివల్ల వచ్చిందే మనకి హ్యూమస్ అనమాట. సో ఇది దేనివల్ల తోడ్పడుతుంది, ఇది ఆర్గానిక్. ఇది ఏంటంటే ఇదే స్పియర్ బయోస్పియర్, దీన్ని బయోస్పియర్ అంటాం. సో పేరెంట్ రాక్ లిథోస్పియర్ కింద వస్తుంది. తర్వాత రెయిన్ అంటే హైడ్రోస్పియర్, గ్యాస్ అంటే అట్మాస్ఫియర్, అండ్ హ్యూమస్ అంటే బయోస్పియర్. ఇలాగే కాకుండా రైజోస్పియర్ అని ఒక స్పియర్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పీడోస్పియర్. సో ఈ మొత్తం కాంపోజిషన్ని మనం పీడోస్పియర్ అంటాం. పీడోస్పియర్. సో పీడోస్పియర్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ విత్ సాయిల్స్. ఓకే, సాయిల్ వర్టికల్ ఆర్ లాటరల్ సెక్షన్ ఆఫ్ ది సాయిల్ ఇస్ పీడోస్పియర్. సో ఇక్కడ ఇంకొక రైజోస్పియర్ అనుకున్నాం కదా, రైజోస్పియర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పీడోస్పియరే. కానీ రైజోస్పియర్ ఏంటంటే మనం భూమి పైన చెట్లు ఉంటాయి. సో ఈ చెట్లు ఏం చేస్తాయంటే వాటి వేర్లని ఇసుకలోకి మట్టిలోకి గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట. మీరు ఒక మొక్కని పెకిలించి చూడండి పైకి, దాన్ని మొత్తం అసలు రావడమే ఇంత చిన్న మొక్క అయినా కూడా చాలా స్ట్రాంగ్గా భూమికి పట్టుకుని ఉంటుంది. సో సరిగ్గా తీయకపోతే రూట్స్ కింద నుండిపోతే ఓన్లీ స్టెమ్ మాత్రం మీ చేతిలోకి వస్తుంది. సో అలాగా ఇది చాలా స్ట్రాంగ్గా రూట్స్ పట్టుకుని ఉంటాయి. ఈ పట్టుకుని ఉన్న దానికి కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట.
సో దాన్ని ఏ బ్యాక్టీరియా అంటే రైజోబియం అంటారు, రైజోబియం బ్యాక్టీరియా. సో ఈ ఏరియా దీనివల్ల వచ్చే ఇక్కడ సాయిల్లో జరిగే మార్పుల్ని రైజోస్పియర్ అంటారు. సో మన సాయిల్ ఒక నేల మీద మనకి చిన్న లేయర్ సాయిల్ ఫామ్ అవ్వాలంటే మొత్తం అన్ని స్పియర్స్ హెల్ప్ కావాలి. అది ఎలా అంటే లిథోస్పియర్ అంటే పేరెంట్ రాక్ వల్ల, తర్వాత అంటే పేరెంట్ రాక్ దాని బేస్ సాయిల్ ఫామ్ అవ్వాలంటే అసలు ఫస్ట్ ఏది కావాలి, సాయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఆరిజిన్ ఏంటి, జెనిసిస్ ఏంటి అంటే లిథోస్పియర్. తర్వాత ఈవెన్ హైడ్రోస్పియర్ రెయిన్ వల్ల కూడా. నెక్స్ట్ గ్యాసెస్ చెప్పాను నేను. ఇప్పుడు మన మట్టిలోని భూమి స్పేస్లో చిన్న ఫైన్ డస్ట్, వాటినే మనం ఏరోజోల్స్ అంటాం. ఇవి అక్కడ ఉండేటప్పుడు ఆ స్పేస్లో ఉండే గ్యాస్ ఖచ్చితంగా మన భూమిలో ఉంటుందన్నమాట. సో ఇది. నెక్స్ట్ బయోస్పియర్. బయోస్పియర్ అంటే ఇంకా ఈ చెట్టులు రాలిన ఆకులు ఇవన్నీ కలిపి కూడా హ్యూమస్ అవుతాయి, బయోస్పియర్ కింద వస్తాయి. ఆర్గానిక్, దాంట్లో ఇన్ఆర్గానిక్ లైఫ్ ఉన్న అవశేషాలు అయితే ఆర్గానిక్ అంటారు, లైఫ్ లేనివి అయితే ఇన్ఆర్గానిక్ అంటారు. సో అది బయోస్పియర్. ఇంకా రైజోస్పియర్. సో ఇవన్నీ కలిపి మన పీడోస్పియర్. ఇలాగ మన సాయిల్ ఫామ్ అవుతుంది. సాయిల్ ఫామ్ అవడానికి మనకి సో సాయిల్ ఫామ్ అవ్వాలంటే ఈ అన్ని కాంబినేషన్స్ పనిచేస్తేనే మనకి మన టాప్ లేయర్, మన స్కిన్ ఆఫ్ ది ఎర్త్ ఫామ్ అవుతుందన్నమాట. దాంట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అట్మాస్ఫియర్. సాయిల్ ఫామ్ అవడానికి ఎక్కువ కారణం ఏంటంటే ఇవన్నిటికంటే అట్మాస్ఫియర్ అనమాట. అట్మాస్ఫియర్ ఎందుకంటేను ఇప్పుడు క్లైమేట్ ఒక్కొక్క ప్లేసెస్లో, ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకుంటే ట్రాపిక్స్లో ఒక క్లైమేట్ ఉంటుంది, టారిడ్స్లో ఒక క్లైమేట్ ఉంటుంది, టెంపరేట్ జోన్స్లో ఒక క్లైమేట్ ఉంటుంది. సో ఎక్కువ ఎండ ఉంటే సమ్ కైండ్ ఆఫ్ అక్కడ సాయిల్స్ ఫామ్ అవుతాయి, వర్షాలు ఎక్కువ ఉంటే అక్కడ ఒక రకమైన సాయిల్స్ ఫామ్ అవుతాయి. సో అట్మాస్ఫియర్ ఈజ్ అంటే మొత్తం అన్నిట్లోని విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ అంటే మనకి ఆన్సర్ ఈజ్ అట్మాస్ఫియర్. Atmosphere is the important factor in formation of soil, including with hydrosphere, biosphere, lithosphere. Of course, lithosphere kuda undali. Parent rock is also important. But konni parent rocks does not make soils anamata. Like lime undi. Lime, sandstone ivanni soils form cheyalevu. Only some kind of rocks maatrame soils form chestayi. So atmosphere plays a very important role in forming soil. సాయిల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ లైఫ్లో? అసలు సాయిల్ ఏందే ఊహించగలరా మీరు? ఓకే మనకంటే ఓకే. సో మట్టి లేనిదే మనం ఏం తింటాం అసలు? చెట్టు రావాలన్నా సాయిల్, మన తినే తిండి, ఫుడ్, వాట్ వీ ఈట్, ద ప్రోటీన్స్ కానీ దాంట్లో ఫుడ్లో వచ్చే మనకి అన్ని వాల్యూస్ కానీ చెట్ల నుంచి వస్తాయి. చెట్టు ఉండాలంటే, మొక్క ఉండాలంటే మట్టి కంపల్సరీగా ఉండాలి. సో ఇది లేకపోతే మన లైఫ్ లేదు. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఇది మన పీడోస్పియర్ అనమాట. ఇది పీడోస్పియర్. పిడాలజీ అంటే స్టడీ ఆఫ్ సాయిల్స్. సాయిల్స్ గురించి, వాటి ఫార్మేషన్ గురించి, తర్వాత ఇంకా వాటి క్లాసిఫికేషన్స్ గురించి, స్ట్రక్చర్స్ గురించి ఏం తెలుసుకోవాలన్న పెడాలజీ. ఇది పీడోజెనిసిస్ అనమాట. జెనిసిస్ అంటే పుట్టడం. జెనిసిస్ మీన్స్ పుట్టడం. సో ఇసుక మట్టి ఎలా పుట్టింది అంటే ఇలాగ ఈ అన్ని ఫ్యాక్టర్స్ రన్ అవడం వల్ల మనకి పై లేయర్ మట్టి పుట్టింది. మన సాయిల్ ఒక పై లేయర్ తయారవడానికి ఇట్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఒక మనిషి లైఫ్ స్పాన్లో మనం చూడలేం. సో సాయిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్స్ క్రస్ట్. మన ఎర్త్కి మనకి 3 లేయర్స్ ఉంటాయి. క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇది కోర్. సో ఈ పై లేయర్ టాప్ మోస్ట్ లేయర్ ఇంకా స్కిన్ ఆఫ్ ది ఎర్త్ అంటే సాయిల్ అనమాట. స్కిన్ ఆఫ్ ది ఎర్త్ ఏంటంటాం అంటే మనం సాయిల్ అంటాం.
నెక్స్ట్ ఇట్స్ అ వాల్యుబుల్ రిసోర్స్. ఆబ్వియస్లీ సాయిల్స్లో మనకి రాక్స్ ఆర్ మిక్చర్స్ ఆఫ్ మినరల్స్ అనమాట. రాక్స్ అంటే మిక్చర్ ఆఫ్ మినరల్స్, సాయిల్స్ అంటే సబ్ డివిజన్ ఆఫ్ మినరల్స్. సో ఇది వాల్యుబుల్ రిసోర్స్. సాయిల్స్ లేనిదే మనకి వీ కాంట్ ఇమాజిన్ లైఫ్ ఆన్ ఎర్త్ వితౌట్ సాయిల్. బికాజ్ సాయిల్ ఉంటేనే ఫుడ్ చైన్ నడుస్తుంది, ప్లాంట్స్ వస్తాయి, ప్లాంట్స్ ఉంటే యానిమల్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటే బయాలజీ, బయోస్పియర్ అనమాట, ఎకాలజీ నడుస్తుంది. సో ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మనం చెప్పుకున్నాం కదా, ఒక్క లేయర్ ఆఫ్ సాయిల్ ఫామ్ అవడానికి ఇట్ విల్ టేక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ బయాలజికల్ మెటీరియల్స్ ఆన్ అవర్ ప్లానెట్. ఎందుకంటే ఒక రాక్లోని మనకి డిఫరెంట్ మినరల్స్ ఉంటాయన్నమాట. రాక్ ఒక ఇగ్నియస్ రాక్లో సమ్ కైండ్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, తర్వాత మెటమార్ఫిక్లో రకరకాల మినరల్స్ ఉంటాయి, సెడిమెంటరీలో రకరకాల మినరల్స్ ఉంటాయి. అలా కాకుండా సో రాక్ సాయిల్ ఏం చేస్తుంది, ఇవన్నీ బ్రేక్ డౌన్ అవుతాయి కదా, సో వీటిని తీసుకుంటుంది. తర్వాత మన అట్మాస్ఫియర్ నుంచి వచ్చే గ్యాసెస్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇవి తీసుకుంటుంది. సో ఓకే, నెక్స్ట్ ఆర్గానిక్ మెటీరియల్స్, హ్యూమస్ చనిపోయిన చెట్లు ఆకులు, డికంపోజ్డ్ అయినవి, డికంపోజ్డ్ లివింగ్ బీయింగ్స్, ఎనీథింగ్ అనమాట. సో అక్కడి నుంచి కొన్ని మినరల్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ రైజోస్పియర్ రైజోబియం అనే బ్యాక్టీరియా. సో ఇలాగా అందువల్ల సాయిల్లోని ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట ఆల్మోస్ట్. సో కాంప్లెక్స్ బయాలజికల్ మెటీరియల్స్, రకరకాల మెటీరియల్స్ కలిస్తే సాయిల్ అవుతుందన్నమాట. ఒక సాయిల్లో రకరకాల బయాలజికల్ మెటీరియల్స్ ఉంటాయి, అవి కూడా కాంప్లెక్స్ మెటీరియల్స్. సో ఇట్ ఈస్ నెట్వర్క్ ఆఫ్ ఇంటరాక్టింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఇన్ ది ఎర్త్ సర్ఫేస్ లేయర్ విత్ సపోర్ట్ లైఫ్ అబవ్ గ్రౌండ్. అంటే పేరెంట్ రాక్ ఎక్కడుంటుంది, ఇప్పుడు మనకి రాక్స్ ఎక్కడుంటాయి, లిథోస్పియర్ అంటే ఎర్త్ క్రస్ట్ 50 కిలోమీటర్స్ కదా, క్రస్ట్ లెంత్ 8 నుంచి 50 కిలోమీటర్స్. సో ఈ కిందన సో ఇది మన క్రస్ట్ని మనం ఇలా ముక్క కోసం అనుకోండి, ఇది క్రస్ట్ కదా, ఈ ఒక్క పీస్ తీసుకుని మనం ఇక్కడ చూస్తే కిందన మనకి పేరెంట్ మొత్తం అంతా లిథోస్పియర్ అంటే లిథో అంటే రాక్ అనమాట. సో రాక్స్కి సంబంధించిన స్పియర్ అంటే గోళం కాబట్టి సో లిథోస్పియర్. సో ఇక్కడ ఎలా ఉంటాయంటే ఈ పెద్ద బౌల్డర్స్, పెద్ద హ్యూజ్ లైఫ్ సైజ్ రాక్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి అంటే ఎర్త్ క్రస్ట్లోంచి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్లోంచి మనకి మెటీరియల్స్, మినరల్స్, రిసోర్సెస్ పైకి వస్తాయి. అలాగే అట్మాస్ఫియర్ నుంచి పైనుంచి గ్యాసెస్ వస్తాయి. సో తర్వాత అలా కాకుండా మనిషి క్రస్ట్ పైన ఉన్న బయోస్పియర్, హ్యూమస్, ఆర్గానిక్ మెటీరియల్స్ అన్నీ వస్తాయి. సో ఇన్ని కాంబినేషన్స్ అంటే ఎర్త్ లోపల నుంచి మనం మినరల్స్ పైకి వస్తే ఈ రాక్ ఎలా ఫామ్ అవుతుంది, ఇది ఇలాగ కొంచెం బ్రేక్ అయ్యి అలాగా పైకి వస్తాయి. సో ఇన్ని కాంబినేషన్స్ కాబట్టి అందుకోసం అది కాంప్లెక్సే కాకుండాను ఇట్స్ అ నెట్వర్క్ ఆఫ్ ఇంటరాక్టింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే పైనుంచి హ్యూమస్ కానీ లేకపోతే డికంపోజిషన్ ఆఫ్ మెనీ హ్యూమన్ లివింగ్ ఆర్గానిజమ్స్, అది ఇంటరాక్షన్ విత్ ఇన్ ది ఎర్త్ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అంటే మన లిథోస్పియర్ అనమాట. సో అంటే పేరెంట్ రాక్ నుంచి మనకి పైకి వస్తున్నట్టే కదా సర్ఫేస్ లేయర్ విత్ సపోర్ట్ లైఫ్ అబవ్ ఎర్త్ అనమాట. సో సాయిల్ ఉంటేనే మనకి లైఫ్ సపోర్ట్ చేస్తుంది. సో సాయిల్ ఈజ్ ఇంటరాక్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అబవ్ ది సర్ఫేస్ అండ్ ఈవెన్ ది ఇంటర్నల్ క్రస్ట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. సో ఇట్ ఈస్ వెదర్డ్ అప్పర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్స్ క్రస్ట్ మన క్రస్ట్ ఉంది కదా మన ఎర్త్ మీద, ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఏదైతే ఉందో ఈ క్రస్ట్ బాగా విదరింగ్, డెనోడేషన్, ఎరోడ్ అంటే విదరింగ్ అంటే అరిగిపోవడం, అరుగుదల అనమాట.
ఎండకి వానకి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చైర్ ఏదో అనుకోండి, ప్లాస్టిక్ చైర్ ఉంది, మీరు ఏం చేస్తారు, బాల్కనీలో పెడతారు నీలకమల్ చైర్. ఎండ వస్తుంది, ఎండకి అది ఎండిపోతుంది, కొంచెం పేల్ అవుతుంది, తర్వాత వాన పడుతుంది, తడుస్తుంది, నానుతుంది. సో చలికి అలాగా అంటే కొన్ని రోజుల తర్వాత ఏంటవుతుంది, మీరు ఆ చైర్ రంగు తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, బ్రిటిల్ అవుతుంది. ఇంకా అలాగా ఇట్ స్టార్ట్ టు లీవ్ ఇట్స్ కైండ్ ఆఫ్ పౌడర్ అనమాట. ఇలా పౌడర్లో ఓడిపోతుంది. అంటే మంచి చైరే, కానీ ఈ ఎక్సోజెనిక్ ఫోర్సెస్, వాటర్, సన్, ఇవన్నీ యాక్ట్ చేసేసరికల్లా ఆ చైరు వాళ్ళకు మీకే అర్థమైపోతుంది. ఈ ఎగ్జాంపుల్ అందరూ చూసే ఉంటారు. సో వెలిసిపోవడం, తర్వాత నానిపోవడం, అలా ముక్కలు ఊడిపోవడం, ఇంకా తర్వాత ఆ చైర్లో కూర్చుంటే ఫట్టమని విరిగిపోతుంది. సో అలాగా ఎర్త్ ఫస్ట్ లేయర్ మీద మన ఇన్ని యాక్ట్ చేస్తూ ఉంటే అది ఎప్పటికీ విదర్ అవుతుంది అనమాట. విదర్, డెనుటేషన్, తర్వాత ఎరోడ్ అవుతుంది. ఎరోడ్ అయ్యి అప్పుడు ఈ రాక్ మీద ఇవన్నీ యాక్ట్ చేస్తే అప్పుడు మనకి చిన్న ముక్కలుగా ఫైన్ సిల్ట్, శాండ్, క్లే, ఈ 3 రకాలుగా వచ్చింది మనకి సాయిల్. వేరియస్ ఏజెంట్స్ హ్యావ్ వెదర్డ్ అండ్ గ్రేడెడ్ ద పేరెంట్ రాక్ మెటీరియల్ టు ప్రొడ్యూస్ ఎ థిన్ లేయర్. మనం చూసుకున్నాం కదా, ఆ పేరెంట్ రాక్ని మీద రకరకాల ఎక్సోజెనిక్ ఫోర్సెస్, ఎండ, వాన, పక్షులు, చలి, ఈ మొక్కలు, ఇవన్నీ పడడం వల్ల అది సాయిల్గా కొన్ని వందల సంవత్సరాలకి సాయిల్గా మారుతుంది. నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. అసలు సాయిల్ ఫామ్ అవడానికి మనం చూసాం మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లిథోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్ అండ్ హైడ్రోస్పియర్. ఓకే, ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్తే రిలీఫ్ అంటే టోపోగ్రఫీ, టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది ఎర్త్. అక్కడ అంటే ఇలా కొండ అనుకోండి, ఇవి రిలీఫ్ ఫీచర్స్ అనమాట. ఎర్త్ మీద ఏ ఫీచర్ అయినా, ఎత్తులు, పల్లాలు, లోయలు, ఇవన్నీ మనం రిలీఫ్ ఫీచర్స్ అంటాం. సో ఇక్కడ వర్షం పడితే ఎలా ఉంటుంది, దబదబా కింద కారిపోతుంది అనమాట. ఇక్కడ వర్షం పడితే ఇక్కడ సెటిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వర్షం పడితే కొంచెం స్లోగా వెళ్తుంది, ఎందుకంటే కొండ మీద కండి. సో ఇక్కడ ఉన్న పేరెంట్ రాక్ మీద ఇసుక ఫామ్ అవుతుందా, ఫామ్ అయినా కూడా ఎలాంటి ఇసుక ఫామ్ అవుతుంది, అంత మంచి ఫర్టైల్ ఇసుక ఉండదు. ఎందుకంటే ఈ వర్షానికి ఇది జారిపోతుంది. ఆబ్వియస్గాను వర్షం స్టీప్స్లోకి నిలవదు కదా, స్లోప్లో ఉండే మట్టి ఒక రకంగా ఉంటుంది, ప్లెయిన్స్లో ఉండే మట్టి ఒక రకంగా ఉంటుంది, తర్వాత ప్లేట్యూస్లో ఉండే మట్టి ఇంకొక రకంగా ఉంటుంది. సో ఆ రిలీఫ్ ఫీచర్ అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్ ఉంది, అది స్లోప్ ఉందా లేకపోతే ప్లెయిన్స్ ఉన్నాయా, వీటి బట్టి కూడా అక్కడ ఉండే మట్టి యొక్క క్వాలిటీ, దాని యొక్క సాంద్రత, ఆ సారత్వం అన్నీ డిపెండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పేరెంట్ రాక్. ఇందాకలా మనం అనుకున్నట్టు మన పేరెంట్స్ నుంచి మనకి చాలా ట్రేట్స్ వస్తాయి, మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి. సో ఫిజికల్ ఫీచర్స్ వస్తాయి, తర్వాత జెనెటికల్ కూడా వస్తాయి. అన్ని రకాలని ఓన్లీ మా పేరెంట్స్ నుంచే మనకి మన జెనెటికల్ మ్యాటర్ అంతా పేరెంట్స్ నుంచే వస్తుందన్నమాట. సో అలాగే ఇసుక మట్టి ఫామ్ అవ్వాలన్నా దాని కిందన అక్కడ ఉండే రాక్ అయితే అది ఇగ్నియస్ అవ్వచ్చు, లావా టైప్ రాక్ అవ్వచ్చు, సెడిమెంటరీయా లేకపోతే మెటమార్ఫికా, దాన్ని బట్టే ఆ మట్టి క్వాలిటీ ఉంటుందన్నమాట. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇక్కడ ఇగ్నియస్ రాక్ ఉండి మళ్ళీ ఇక్కడ ఏమొచ్చి వేరే రెడ్ సాయిల్ ఉందంటే మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఇక్కడ ఇగ్నియస్ రాక్ అంటే ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లావా ఫార్మేషన్, లావా ఎరప్ట్ అయినప్పుడు ఫామ్ అయింది ఇగ్నియస్ రాక్. సో అక్కడ అది బాగా ఎండకి ఎండి, వానకి తడిసి, చలిలో ఇదైపోయి, ఇక్కడ అది డిగ్రేడ్ అయిపోయి పిసులుగా ముక్కలుగా అయిన తర్వాత దీంట్లోంచి నల్ల మట్టి వస్తుందా, ఎర్ర మట్టి వస్తుందా? సో ఆబ్వియస్గా నల్ల మట్టే వస్తుంది. సో
కింద పేరెంట్ రాక్ కూడా, పేరెంట్ రాక్ ఈజ్ డెసిషన్ మేకర్ అనమాట, ఎలాంటి టైప్ ఆఫ్ మట్టి వస్తుంది అని. అది ఒకటి. నెక్స్ట్ ఈజ్ వెజిటేషన్. అక్కడ ఉండే అది ఆ వెజిటేషన్ అంటే మనకి అక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, లేకపోతే ఫారెస్ట్ ఉందా, ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు చెట్లు ఉంటే చెట్లు ఆకులు పడతాయి, చెట్లు ఆకులు ఎప్పుడు నేల మీద, ఖచ్చితంగా నేల మీద పడతాయి అక్కడ ఎండిపోయిన తర్వాత. సో ఈ పడిన తర్వాత అవి కొన్ని రోజులకి అలా మట్టిలో డికంపోజ్ అయిపోతాయి. ఎప్పుడైనా చెట్లు ఉన్న ఏరియాలోని మట్టి ఎప్పుడు ఎసిడిక్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఆకులు, ఈ చెట్టు దగ్గర మొత్తం అంతా ఎసిడిక్ వాల్యూస్ ఉంటాయి ఈ ఆకుల్లో. సో చెట్ల దగ్గర ఉండే ఎక్కువ ఫారెస్ట్లో ఉండే సాయిల్స్ ఎసిడిక్ ఉంటాయి. అలాగే గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, సో గ్రాస్ ల్యాండ్స్ దగ్గర ఉండే సాయిల్ వేరే టైప్లో ఉంటుంది. సో అక్కడ వెజిటేషన్, ఎలాంటి వెజిటేషన్ పండుతోంది, ఎలాంటి వెజిటేషన్ ఉంది, చెట్ల, గ్రాస్ ల్యాండ్సా, లేకపోతే లేక్సా, దేన్ని బట్టి లెక్కరేట్ సాయిల్స్ అంటారు. సో నెక్స్ట్ ఫస్ట్ది ఏమొచ్చి మనకి రిలీఫ్ అంటే టోపోగ్రఫీ, హిల్సా, స్లోప్సా, కొండల. నెక్స్ట్ పేరెంట్ రాక్, తర్వాతది వెజిటేషన్. నెక్స్ట్ క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మనం ట్రాపిక్స్లో ఎండకి ఈక్వేటర్ జోన్లో ఉంటే ఎండలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ సాయిల్స్ వేరేగా ఉంటాయి. సో పర్మాఫ్రాస్ట్ లైక్ టుండ్రా ఇలాంటి టారిడ్ రీజన్స్లో పోల్స్ దగ్గర ఉంటే మొత్తం అంతా ఇసుకంతా మంచులో కంపడిపోతుంది. సో అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. సో క్లైమేట్ ఈ మన ట్రాపికల్ బెల్ట్ ఏదైతే ఉందో 23.5 degrees నార్త్ నుంచి 23.5 degrees సౌత్ వరకు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మనకి సాయిల్స్ దొరుకుతాయి. సో క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఈజ్ అదర్ లైఫ్ ఫార్మ్స్ అనమాట. అదర్ లైఫ్ ఫార్మ్స్ అంటే మనం ఇందాక చూసుకున్నట్టు యానిమల్స్, ఎనీ అదర్ లివింగ్ బీయింగ్. సో అక్కడ హ్యూమస్ ఎక్కువ ఉందంటే అక్కడ డికంపోజిషన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా డికంపోజిషన్ ఎక్కువ జరిగిన తర్వాత ఆ ఏరియాలోని హ్యూమస్, మట్టి సాయిల్ చాలా హ్యూమస్ అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందన్నమాట. వాటర్ కంటైనింగ్ కెపాసిటీ మట్టికి ఎక్కువ ఉంటుంది. సో డ్రైగా అయిపోదు, అలానే మొత్తం కాళ్ళు పెడితే మన చెప్పులు ఉండిపోయేలాగా బంకమట్టిగా ఉండదు. చక్కగా ఎక్కువ మన ప్లాంట్స్, ఇంట్లో మనం వేసుకునే గార్డెన్స్లో వేసుకునే మొక్కలు హ్యూమస్ కంటైన్. సో దీన్ని ఎలా చేస్తారంటే డికంపోజిషన్, మనం ఇంట్లో తినే వస్తువులు, తిండి, చెత్త, వెజిటబుల్ వేస్ట్ ఇవన్నీ వేసేసి తయారు చేస్తారు కదా. సో హ్యూమస్ కంటైన్, మన గత్తం అంటారు ఆ టైప్లో. సో ఆల్ లివింగ్ బీయింగ్స్ ఏదైతే మట్టిలో కొన్ని రోజుల తర్వాత డికంపోజ్ అవుతాయో అది ఫర్టైల్స్, అది హ్యూమస్ సాయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఈ సాయిల్ థిక్నెస్ చెప్తుంది అనమాట మనకి. అంటే ఎక్కువ టైంలో ఉన్న సాయిల్స్ అయితే ఎక్కువ థిక్గా ఉంటాయి, తక్కువ టైం అయితే తక్కువ థిక్గా ఉంటాయి. టైం ఎలా, దీన్ని బట్టి సాయిల్ థిక్నెస్ మనం టైం నిర్ణయిస్తుంది అనమాట. సో ఎంత పాత మట్టి ఇది, ఎంత కొత్త మట్టి, సో ఈ టైప్. అలా ఇవన్నీ ఒక ఫ్యాక్టర్ అయితే ద మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, మనిషి యొక్క ఇంటర్వెన్షన్ అనమాట. సో మనం ఏం చేస్తాం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతాం, అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, కాంక్రీట్, సిమెంట్, కెమికల్స్ ఇవన్నీ పడేసి వెళ్ళిపోతాం. ఆల్రెడీ బాగా మంచిగా ఉన్న మట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి అక్కడ డెబ్రిస్లా పడేస్తాం. ఎక్కడో ఇల్లు కొడతాం, ఆ డెబ్రిస్ తీసుకెళ్ళి ఓ దగ్గర పడేస్తాం. అలాగా ఒకళ్ళు పడేరని చెప్పేసి ఇంకొకళ్ళు కొన్ని సంవత్సరాలకి, కొన్ని ఇయర్స్కి తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఇసుక, సిమెంటు, కాంక్రీటు వీటితో టైప్లో ఉంటుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల కూడా సాయిల్ టైప్ మారిపోతుంది. మనం బాగా ఫర్టిలైజర్స్ వాడేస్తాం, పొలాల్లోని బాగా ఫర్టిలైజర్స్ వాడేసి సాయిల్ని ఎసిడిక్ చేసేస్తున్నాం అనమాట. దాని ఒరిజినల్ దీనికంటే అంటే
పంట 45 రోజుల్లో రావాల్సిన పంట 3 నెలల్లో రావాల్సిన 40 రోజుల్లో రావాలని ఇలాగ చేసి మొత్తం దాన్ని ఎసిడిక్ చేసేస్తున్నాం, సాయిల్లో సారం అంతా తీసేస్తున్నాం అనమాట. సో ఆర్టిఫిషియల్గా ఇలాగా. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా సాయిల్ టైప్ని ఫార్మేషన్ డిసైడ్ చేస్తాయి. సో కాంపోనెంట్స్ ఆఫ్ సాయిల్. సాయిల్లో ఏంటేంటి ఉంటాయి? సాయిల్లోని మనకి మినరల్ పార్టికల్స్ ఉంటాయి. మినరల్ పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రాక్స్, పేరెంట్ రాక్ నుంచి వస్తాయి. రాక్స్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ మినరల్స్. ఒక రాక్ అంటే ఏంటి? రాయ, పెద్ద రాయ. సో అది ఎలా తయారైంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్లో. ఇగ్నియస్ ఏమొచ్చి లావా ఎరప్షన్లో ఏంటి? మనకి ఎర్త్ క్రస్ట్లో ఉండే, మ్యాంటల్లో ఉండే మినరల్స్ అన్నీ మనకి పైకి వస్తాయి కదా లావా ఎరప్షన్లోని. సో కొన్ని మ్యాగ్మాల కింద నుండిపోతాయి. సో రాక్ కాంపోనెంట్స్ ఏంటంటే మినరల్ పార్టికల్స్. రకరకాల మినరల్స్ ఉంటాయి ఒకే రాయిలో. ఒకసారి అదే మట్టిలో అన్ని మినరల్స్ దొరకవచ్చు, కొన్ని మట్టిలో ఒకటే దొరకవచ్చు, కొన్ని మట్టిలో 2-3 దొరకవచ్చు. సో మినరల్ పార్టికల్స్. నెక్స్ట్ హ్యూమస్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. సో లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క అవశేషాలు. ఎనీ డికంపోజిషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, చిన్న చీమ దగ్గర నుంచి, లేకపోతే చిన్న వానపాము దగ్గర నుంచి, ఆకు దగ్గర నుంచి మనిషి వరకు, ఆర్ ఎలిఫెంట్స్, లేకపోతే అన్ని ఏదైనా సరే, భూమి మీద ఉన్న ఏదైనా సరే హ్యూమస్ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ అదే మాయిశ్చర్ అనమాట. సో వాటర్ ఎలా అంటే త్రూ రెయిన్, వర్షం ఆధారితం, లేకపోతే వర్షం పడడం వల్ల లేక్స్ దగ్గర అండర్ గ్రౌండ్ వాటర్, రెయిన్ వాటర్. పైనుంచి నీరు వస్తుంది, తర్వాత కింద నుంచి కూడా నీరు ఊరుతుంది. చాలా చోట్ల బావి ఊరింది సడన్గా, అక్కడ ఏం ఉండదు. ప్రతిరోజు మీరు చూసే ఒక ఏరియా ఉంటుంది, లొకాలిటీ నార్మల్గా ఉంటుంది. సడన్గా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూస్తారు కల్లా చిన్న స్ప్రింగ్లర్ నీటిలోంచి అక్కడ ఒక మార్షీగా ఒక చిన్న అంటే నీళ్ళు తయారవుతాయి అన్నమాట. సో అది అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ, గ్రౌండ్ వాటర్ ఎక్కువ అయితే వాటర్ టేబుల్లోని, సో అక్కడ ఫ్లోస్ బట్టి సో నీళ్ళు పైకి వస్తాయి అన్నమాట. సో రావడం అండర్ గ్రౌండ్ వాటర్. అది మనకి పైకి వచ్చని తెలిసింది కాబట్టి, లేకపోతే కూడా అండర్ గ్రౌండ్ వాటర్ వల్ల వాటర్ వస్తుంది. నెక్స్ట్ రెయిన్ఫాల్. ఎయిర్ అంటే మనం ఇందాక చెప్పాం కదా, ఇది స్పేస్లో ఎలాగైతే క్రస్ట్ తాలూకు డస్ట్ వెళ్తుందో అదే స్పేస్లోంచి మనకి గ్యాసెస్ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మట్టి ఇలా ఉందనుకోండి, మట్టి పార్టికల్స్ అన్నమాట. ఇవి పీడ్స్ అంటారు. సో ఈ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లోని మనకి ఎయిర్ ఫిల్ అవుతుంది. ఆకాశం నుంచి వచ్చిన, మన అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన ఎయిర్, కుడ్ బి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఎనీథింగ్ అనమాట, ఆక్సిజన్, ఎనీథింగ్. అయితే ఎయిర్ ఫిల్ అయితే వాటర్ ఉండదు, వాటర్ ఫిల్ అయితే ఎయిర్ ఉండదు. రెండిట్లో ఏదో ఒకటే ఉంటుందన్నమాట. ఎలాగైతే ఇక్కడ మన మన మట్టి పైన ఉండే చిన్న పార్టికల్స్ స్పేస్లో ఎంటర్ అవుతాయి, హయ్యర్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అయితే వాటిని ఏరోజోల్స్ అంటాము. సో ఇది ఇలాగా. సో కాంపోనెంట్స్ ఆఫ్ సాయిల్ అంటే మినరల్స్ బికాస్ ఆఫ్ పేరెంట్ రాక్స్. నెక్స్ట్ హ్యూమస్, ఆర్గానిక్ మెటీరియల్, వాటర్, రెయిన్ వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్, ఎయిర్, అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన ఎయిర్. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే చెప్పాను కదా, కొన్ని రాక్స్లో ఇవన్నీ ఉండొచ్చు, కొన్ని రాక్స్లో కొన్నే ఉండొచ్చు, కొన్ని రాక్స్లో ఒకటే ఉండొచ్చు. సో అనమాట, సమ్ విల్ హ్యావ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దిస్ వైల్ సమ్ హ్యావ్ ఓన్లీ వన్ అనమాట. కొన్నిట్లో ఓన్లీ అదొక్కటే అయితే మినరల్ ఉండొచ్చు, హ్యూమస్ ఉండదు. కొన్నిట్లో హ్యూమస్ ఒక్కటే ఉంటుంది, మినరల్స్ ఉండవు. కొన్నిట్లో మినరల్స్ ఎందుకు ఉండవంటే అప్పటికి బాగా మట్టిని వాడేసి ఉంటే ఇంక హ్యూమస్ పోతుంది, అదే మినరల్స్ పోతాయి. సో వాటర్ ఉండదు. కొన్ని గట్టిగా ఎండిపోయి డెజర్ట్ ఆ టైపులో అలాంటి ప్లేసెస్లో అయితే మనకి అక్కడ ఆ నేలలో వాటర్ ఎక్కడ ఉంటుంది? ఇసుక ఉంటుంది, ఇసుక. అసలు ఎంత తవ్వినా, ఎన్ని అడుగులు తవ్వినా కూడా వాటర్ రాదు. నెక్స్ట్ ఎయిర్. కొన్నిట్లో ఈ ఎయిర్ కూడా ఉండదు, అంటే పోరస్ ఉండవు అనమాట అవి. సో కొన్నిట్లో అన్నీ ఉంటాయి, అవి వెరీ ఫర్టైల్ సాయిల్స్ అనమాట. ప్రతి ఒక్కటి ఉన్నది ఫర్టైల్ సాయిల్ అవుతుంది. సాయిల్స్ ఆర్ లైక్ లివింగ్ ఆర్గానిజమ్స్. అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ లాగే, ఎందుకంటే దే రియాక్ట్, దే రెస్పాండ్. సో దే టు డెవలప్
అవి కూడా డెవలప్ అవుతాయి. మీరు ట్రీట్ చేస్తే బాగా పాడైపోయిన సాయిల్స్ని కూడా, ఇప్పుడు అందుకే క్రాప్ హాలిడే అంటారు. క్రాప్ హాలిడేని ఎందుకంటారంటే అక్కడుండే సాయిల్స్కి కొంచెం బలం చేకూరకాలన్నమాట. ఇప్పుడు ఒక రైతుకి 2 పొలాలు ఉన్నాయనుకోండి, 2 ఎకరాల పొలం, దీంట్లో వరి వేస్తాడు, దీంట్లో చెరుకు వేస్తాడు అనుకోండి. సో మన అగ్రికల్చరల్ సైంటిస్టులు వీళ్ళు, మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక్క పొలాన్ని కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా వేసేయకుండా, కంటిన్యూస్గా ఈ పంట వచ్చిన వెంటనే 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ వెంటనే ఒక పంట, సో అలా వేయకుండా పంటకి గ్యాప్ ఇవ్వండి. ఇఫ్ అది పాసిబుల్ అయితే, ఇంకా వీలైతే ఒక 2 years 3 years క్రాప్ హాలిడే అంటారు. ఎందుకంటే ఈ లోపల ఆ మట్టి ఇప్పటి వరకు కంటిన్యూస్గా సంవత్సరాలు బట్టి దాంట్లో ఉన్నవన్నీ మనం స్క్వీజ్ చేసేస్తున్నాం అనమాట, పిండేస్తుంటే ఇంకా కొత్తగా దాంట్లో బలం ఎక్కడొస్తుంది. సో కొంచెం గ్యాప్ ఇస్తే అది ఊపిరి తీసుకుంటుంది. ఊపిరి తీసుకుని కొంచెం రీగెయిన్ అయ్యి మళ్ళీ బలం చేకూర్చుకుని మళ్ళీ పంట వేసిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ గుడ్ ఫర్టైల్, ఇట్ విల్ బికమ్ లైక్ ఏ ఫర్టైల్ సాయిల్. సో అందుకోసం క్రాప్ బిహేవ్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, సాయిల్ బిహేవ్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. సో దే టు డెవలప్ అంటే ఇలాగే డెవలప్ అవుతాయి. అండ్ డీకే, చచ్చిపోతాయి కూడా, అంతే కదా. కొన్ని మట్టిలు ఉంటాయి సాంద్రత అస్సలు ఉండవన్నమాట. అలాంటి మట్టిలో ఏం చేస్తాం అంటే ఈ మట్టి అసలు ఇది ఫర్టైల్ కాదు, స్టెరైల్ మట్టి అంటారు. కొన్ని నేలలు ఉంటాయి, మీరు బంజరు భూములు అంటారు, ఏం చేసినా ఎంత చేసినా అవి పండవు అక్కడ పంటలు, ఎందుకంటే డీకే, దాంట్లో ఉన్నవన్నీ విషయాలు అయిపోయాయి అనమాట. నెక్స్ట్ గెట్ డిగ్రేడెడ్, అరిగిపోతూ ఉంటాయి, అన్నీ పోతూ ఉంటాయి. తర్వాత రెస్పాండ్ టు ప్రాపర్ ట్రీట్మెంట్. ఇఫ్ మనం నిజంగా అది గమనించి ఓకే ఈ మట్టిలో దీనికి వాటర్ కావాలి, ఇరిగేషన్ ఇవ్వాలి, సో లేకపోతే ఎసిడిక్ ఉంది, లేకపోతే ఆల్కలైన్ ఉంది, ఇవి మనం టెస్ట్ చేసి దానికి రెస్పాండ్ చేయగలిగితే డెఫినెట్గా దే విల్ రెస్పాండ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఎవర్ న్యూట్రిషన్ వీ గెట్ ఫ్రమ్ ఫుడ్ వీ గెట్ ఫ్రమ్ సాయిల్ ఓన్లీ, దట్ ఈస్ ఫర్ షూర్. పెడాలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది సాయిల్, అంటే షేప్స్ అనమాట. అంటే ఇప్పుడు గ్రావెల్, సిల్ట్, క్లే, శాండ్, ఏ కాంపోజిషన్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ కాంపోజిషన్ ఇంగ్రీడియంట్స్ అనమాట, వాట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇట్ డస్ హ్యాస్. నెక్స్ట్ స్పేషియల్, అంటే ఏ రీజన్లో ఎలాంటి సాయిల్స్ ఉన్నాయి, ఏ రీజన్ బట్టి అది హిల్లీ అయితే ఒకలా ఉంటుంది, తర్వాత డెజర్ట్ అయితే ఒకలా ఉంటుంది, తర్వాత ఈక్వటోరియల్ అయితే ఒకలా ఉంటుంది, ట్రాపికల్ అయితే ఒకలా ఉంటుంది, నెక్స్ట్ టారిడ్ అయితే ఒకలా ఉంటుంది. సో ఇది స్పేషియల్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్స్ ఇంక్లూడింగ్ ది క్లాసిఫికేషన్ అండ్ యూజ్ అనమాట. వాట్ ఈస్ పెడాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ సాయిల్ మార్ఫాలజీ కానీ, కంపోజిషన్ కానీ, తర్వాత స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంక్లూడింగ్ ది క్లాసిఫికేషన్. ఇవన్నిటిని సాయిల్స్ గురించి చదవడాన్ని, ఈ స్టడీని ఏంటంటారంటే పెడాలజీ అనమాట. క్లైమేటిక్ కండిషన్ కంట్రోల్స్ జెనిసిస్ ఆఫ్ సాయిల్. ఇందాక మనం చూసాం కదా, ఎక్కువ క్లైమేట్ కండిషన్సే జెనిసిస్ ఆఫ్ ది, అంటే బర్త్ ఆఫ్ ది సాయిల్ని కంట్రోల్ ఎక్కువ ఏది చేస్తాయంటే అట్మాస్ఫియర్, దట్స్ కాల్డ్ క్లైమేటిక్ కండిషన్స్. నెక్స్ట్ ఈజ్ పీడోస్పియర్ అంటే హారిజాంటల్ ఆర్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్ ఆర్ లూజ్ మెటీరియల్ ఆన్ ది ఎర్త్. మనం బొమ్మలో చూసాము, హారిజాంటల్ ఆర్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది సాయిల్ ఆర్ ఎనీ లూజ్ మెటీరియల్ ఆన్ ది ఎర్త్ క్రస్ట్ మీద ఏ రకమైన ఉన్న లూజ్గా ఉండే మెటీరియల్ని స్టడీ చేసేదాన్ని పీడోస్పియర్ అంటారు. నెక్స్ట్ రైజోస్పియర్ అంటే in-depth insertion of plant root through which atmospheric gases enters. ఇప్పుడు దీంట్లోకి మట్టిలోకి అట్మాస్ఫియర్ గ్యాసెస్ ఎలా ఎంటర్ అవుతాయంటే త్రూ ప్లాంట్స్ అనమాట. ప్లాంట్ పైనుంచి తీసుకుంటుంది, అది తీసుకుని కింద రూట్స్లోంచి పాస్ చేసి పీడ్స్ మన సో-కాల్డ్ సాయిల్స్లోకి అది వదులుతుంది అనమాట. సో gases and moisture enters. Maximum root intensity is called rhizosphere. ఎక్కువ రూట్ ఏదైతే
ఇది ఇలా ఉంది కదా. సో ఈ రూట్ ఎక్కడ వరకు అయితే వ్యాపించి ఉంటుందో దాన్ని రైజోస్పియర్ అంటారనమాట. మ్యాక్సిమం ఈ ఏరియానంతా రైజోస్పియర్ అంటారు. ఇక్కడ ప్రెజెన్స్ ఆఫ్ రైజోవియం బ్యాక్టీరియా ఇస్ కాల్డ్ రైజోస్పియర్. రైజోవియం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అక్కడ, సో దాన్ని రైజోస్పియర్ అంటారు. నెక్స్ట్ ఈజ్ క్రయోపిడాలజీ. క్రయోపిడాలజీ, క్రయో అంటే ఎనీథింగ్ రిలేటెడ్ విత్ ఐస్ ఆర్ స్నో అనమాట. మంచు కానీ ఐస్ కానీ తో సంబంధించిన దాన్ని క్రయో అంటారు. సో క్రయోపిడాలజీ అంటే అర్థం ఏంటి? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ formation and characteristics of soil in periglacial regions. అంటే గ్లేషియల్ రీజియన్స్లో ఒక పైన ఇప్పుడు మొత్తం మంచు గడ్డ ఉంది. సో దాని కింద సాయిల్ ఎలా ఉంటుంది, అది ఎలా బిహేవ్ చేస్తుంది? ఈజ్ ఇట్ లైక్ ఫర్టైల్ ఆర్ అలూవియల్? వాట్ కైండ్ ఆఫ్ సాయిల్ ఇట్ కెన్ బి? సో వాట్స్ ద క్యారెక్టరిస్టిక్స్? ఇలాంటి దాన్ని ఈ స్టడీ చేసిన మంచు కిందన ఉండే సంబంధించి ఐస్ ఆర్ గ్లేషియల్కి సంబంధించి సాయిల్ స్టడీని ఏంటంటారంటే క్రయోపిడాలజీ. నెక్స్ట్ ఈజ్ పీడోజెనిసిస్. పీడోజెనిసిస్ అంటే బర్త్ ఆఫ్ సాయిల్, ఎనీథింగ్ రిలేటెడ్ విత్ న్యాచురల్గా సాయిల్ ఫార్మేషన్. న్యాచురల్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ పీడోజెనిసిస్ అనమాట. It means formation of soil. It is a natural process of soil formation, including all other processes like humification. మన హ్యూమిఫికేషన్ హ్యూమస్తో సంబంధించింది. విదరింగ్ అంటే చూసాం, వానలకి వరదలకి ఎండకి వానకి కొట్టుకుపోవడం, అరిగిపోవడం, తరిగిపోవడం అనమాట. లీచింగ్ అంటే దాంట్లో ఉన్న సారం అంతా పోవడం అనమాట. ఇప్పుడు కొన్ని బాగా ఇంట్లోనేనా మీరు ఒక చిన్న కుండీ పెట్టుకున్న పూల కుండీలోని ఒక 10 years 5 years ఆ మట్టిని తీయకుండా, కనీసం దాన్ని ట్రీట్ చేయకుండా అదే మట్టిలో అలా మొక్క పాతి కొన్ని రోజుల తర్వాత ఇంకా మొక్కలు పెరగవు. ఎందుకంటే దాంట్లో ఉన్న మనం వాటర్ పోస్తే కొన్ని మినరల్స్ వాటర్ కింద డ్రైన్ అవుతుంది, ఆ డ్రైన్తో పాటు పోతాయి. కొన్ని ఏమో మొక్క తీసుకుంటుంది, అది పోతుంది. తర్వాత ఎండ వల్ల కొన్ని పోతాయి. సో ఇలాగ మొత్తం అన్నీ పోయి మినరల్స్ అన్నీ పోగొట్టేసుకున్నాక ఉట్టి సారం లేకుండా ఉన్న మట్టి దాన్ని ఏంటంటే లీచింగ్ అనమాట. ఈ పద్ధతిని ఏమంటారు? లీచింగ్ అండ్ క్యాల్సిఫికేషన్ అంటే ఎక్కువ లెవెల్ ఆఫ్ కాల్షియమ్స్తో ఉన్నది. నెక్స్ట్ డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. ఇప్పుడు రాక్ ఎలా డిసింటిగ్రేట్ అవుతుంది? డిసింటిగ్రేట్ అంటే ముక్కలు అయిపోయి విరిగిపోవడం అనమాట. ఇది మన రాక్ అనుకోండి, పెద్ద రాక్ స్ట్రాటా. ఓకే, బాగా సూర్యుడు తాపానికి ఏంటవుతుంది, ఇలా కొన్ని హండ్రెడ్స్ ఇయర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ బాగా కంటిన్యూస్గా సూర్యుడు వస్తే కొంచెం అది చిన్న పిసురు బ్రేక్ అవుతుంది అన్నమాట. చిన్న క్రాక్ స్టార్ట్ అవుతుంది. ఇలా చిన్న క్రాక్ స్టార్ట్ అవుతుంది అంతే. ఇది చాలు. ఇంత చిన్న క్రాక్ స్టార్ట్ అయితే దీంట్లో ఏమవుతుంది, కొంచెం ఇప్పుడు మళ్ళీ రాత్రి అయిందనుకోండి, ఇది రాత్రి అయినప్పుడు చల్లగా ఉంటుంది. పోనీ వర్షాకాలం అనుకుందాం. వర్షాకాలం వచ్చినప్పుడు ఏంటవుతుంది, వాన పడుతుంది కదా. ఈ వాన పడినప్పుడు దీంట్లో కొంచెం వాటర్ స్టోర్ అవుతుంది. మీరు ఎక్కడైనా గుట్టలు కొండలు వెళ్ళినప్పుడు చూసి అబ్జర్వ్ చేస్తే కొండంతా ఇలా రౌండ్గా షేప్గా చక్కగా ఒక రసగుల్లాలా రౌండ్గా ఉండదు. అది ఎలాంటి క్రాక్స్ ఉంటాయి, చిన్న బేసిన్స్లో ఉంటాయి. ఆ బేసిన్స్లోని వాటర్ స్టోర్ అయి ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే చిన్న వాటర్ స్టోర్ అయి ఉంటుంది. అంటే ఇలా వాటర్ స్టోర్ అవుతుంది. ఈ వాటర్ ఏంటవుతుంది, రాత్రి అయితే ఎప్పుడైనా చలికి ఐస్ ఎక్స్పాండ్స్ అనమాట. వాటర్ ఎక్స్పాండ్స్. మార్నింగ్ వాటర్ కాంట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా దాన్ని థాయింగ్ అంటారు, ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ అంటారు అనమాట. సో రాత్రి
క్లైమేట్ మారుతున్నప్పుడు రాత్రి ఏంటవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయినప్పుడు దాని గడ్డ సైజ్ పెరుగుతుంది అనమాట. ఇది ఐస్ ముక్క అవుతుంది. ఐస్ ముక్క అయితే కొంచెం దాని నీళ్ళగా లిక్విడ్గా ఉన్నప్పుడు ఉన్న స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఐస్ ముక్క అయ్యేసరికల్లా దానికి కొంచెం స్పేస్ కావాలి. అది కొంచెం చేతిలో అంటే కొంచెం భుజాన్ని ఇలా కదిపితే ఇది ఏమవుతుంది, ఈ క్రాక్ కొంచెం పగులుతుంది, ఇంకొంచెం పెద్దదవుతుంది అనమాట. ఈ పెద్దదైనప్పుడు తర్వాత ఏంటవుతుంది, ఇది మన వెదరింగ్లో ఇప్పుడు నెక్స్ట్ మన పక్షులు ఉంటాయి కదా, ఈ పక్షులు ఊరికనే ఉంటాయి, కాకులు పిచ్చుకలు ఏవో అని. ఈ పక్షులు ఏం చేస్తాయి, అంటే ఎక్కడెక్కడి నుంచో పళ్ళు ఏవో తింటూ ఉంటాయి కదా, తినేసి దాని నోట్లో ఏదో సీడ్ పిక్ చేసుకుంటుంది అనమాట. ఒక చిన్న విత్తనం తీసుకొస్తుంది ఎక్కడి నుంచో, ఏదో పండు తింటుంది. ఒక నేరేడు పండు అనుకోండి, లేకపోతే ఒక రేక్ పండు అనుకోండి, తింటుంది. తిని అది కామ్గా ఉంటుందా, ఇక్కడ కొండ మీద కూర్చొని తింటుంది. తినేసి ఆ గింజని ఏదైతే ఆ రేక్కాయో నేరేడుకాయ గింజ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఎక్కడో పడేస్తుంది. పడేస్తే అదేంటవుతుంది, ఇక్కడ పడేసినా కూడా గాలికో దేనికో వానకో కొట్టుకొట్టు వచ్చి ఈ క్రాక్ లోపల పడుతుంది అనమాట. ఈ క్రాక్ పెద్దదైంది కదా, మొన్నటి వరకు చిన్నది ఉండాలి, సో ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ పడితే ఒక విత్తనానికి ఏం కావాలి, కొంచెం ఎండ, కొంచెం నీరు, నిలవడానికి, పాకడానికి, వేర్లు అంటించుకోవడానికి ఒక చిన్న భూమి. సో చాలు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటవుతుంది, నెక్స్ట్ స్టేజ్లో ఇక్కడ ఒక చిన్న చెట్టు వస్తుంది. ఆ చెట్టుకి ఏంటుంటాయి, ఆబ్వియస్గాను చెట్టుకి వేర్లు ఉంటాయి. ఆ వేర్లు ఏం చేస్తాయి, వేర్లు అందుకే నా క్రాక్స్ ఒక అపార్ట్మెంట్లోనైనా ఏ బిల్డింగ్స్లోనైనా చిన్న చెట్టు వస్తే దాన్ని అబ్జర్వ్ చేయండి. ఆ చిన్న చెట్టుని మనం వెంటనే తీసిపోతే అది రావి చెట్టు, మర్రి చెట్టు ఇలాంటివి అయితేను సో పెద్దవయ్యే కొద్దీ వేర్లు బాగా పెద్దవవుతాయి. సో వేర్లు బాగా పెద్దవవుతాయి, అపార్ట్మెంట్ పైన ఇలా క్రాక్ వస్తుంది బిల్డింగ్ పైన. సో ఈ వేర్లు బాగా పెద్దవైతే ఇది ఏం చేస్తుంది, మొత్తం ఇలా ఇది ఈ క్రాక్ కాస్త ఇక్కడికి వస్తుంది. ఇలా జరగడం వల్ల, ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరగడం వల్ల ఈ రాక్ దీనికి కట్ అయిపోతుంది అనమాట. అంటే ఇది ఇదైపోతుంది, ఇది విడిపోతుంది. సో ఈ ముక్క ఇలా విడుతుంది, ఈ ముక్క ఇలా విడుతుంది. సో ఇలాగ రాక్స్ బ్రేక్ అవుతాయి. ఇలా బ్రేక్ అయిన తర్వాత ఇంకా ఇలా కంటిన్యూస్గా ఫర్దర్గా ఈ ప్రాసెస్ అలా కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు జరగడంతో మనకి వచ్చినవే మన మట్టి అనమాట, సాయిల్. ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ ఆఫ్ ది వాటర్ ట్రాప్డ్ ఇన్ ది క్రాక్స్. చెప్పాను కదా, ఫ్రీజింగ్ నైట్ టైంలోని వాటర్ ఫ్రీజ్ అయినప్పుడు ఇది కాంట్రాక్ట్ అవుతుంది. థాయింగ్ మళ్ళీ పొద్దునేసరికల్లా అది ఇదవుతుంది, వెడల్పుగా ఇదవుతుంది. సో ట్రాప్డ్ ఇన్ ది క్రాక్స్ వైడెన్స్ ది రాక్స్, దెన్ వెజిటేషన్ సెటిల్స్ అండ్ దెన్ రూట్స్ ఫర్దర్ హెల్ప్ ఇన్ లూజన్ అండ్ బ్రేకింగ్ ది రాక్ అనమాట. అలాగ రాక్ అంత పెద్ద చెట్టు, పెద్ద మహారాయ కాస్త 2 ముక్కలు అవుతుంది. ఇంక చాలు. ఫస్ట్ బ్రేక్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ డిసింటిగ్రేషన్ అయిందంటే నెక్స్ట్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుందన్నమాట. అది వీక్ అయిపోతున్నట్టు ఇంకా ఆల్రెడీ. సో decayed plant debris produced organic acids which further breaks rocks. ఇప్పుడు మనం ఏంటనుకున్నాం, ఈ డికేడ్ ప్లాంట్స్, ఇప్పుడు చెట్లు చచ్చిపోతాయి, వాటి ఆకులు రాలుతాయి, వీటిలో ఏంటంటేను ఎక్కువ ఎసిడిక్ ఉంటాయి అన్నమాట. ఈ ఎసిడిక్ ఉండడం వల్ల అవి రాక్స్ని
చాలా తొందరగా ఇది బ్రేక్ చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతటికంటే సో డికేడ్ ప్లాంట్స్ కానీ డికేడ్ ప్లాంట్ తాలూకా డికంపోజ్డ్ మెటీరియల్స్ కానీ ఏమైనా ఎసిడిక్ ఉంటాయి. దీనివల్ల ఈ రాక్ ఇంకా ఫర్దర్గా బ్రేక్ అయిపోతుంది. సో సాయిల్ డెవలప్స్ వేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ ద 4 స్పియర్స్ ఆర్ ఇన్వాల్వ్. సో ఇలా ఫస్ట్ ఇలా బ్రేక్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మన అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్ అండ్ లిథోస్ఫియర్ 3 యాక్ట్ చేస్తాయి అన్నమాట. లిథోస్ఫియర్ ఏం చేస్తుంది? సెడిమెంట్స్. లిథోస్ఫియర్ అంటే రాక్ తాలూకా సెడిమెంట్స్. నెక్స్ట్ బయోస్ఫియర్ అంటే ఫ్లోరా ఫోనా, మన మొక్కలు, యానిమల్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ అంటే వాటర్. అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్లో కూడా క్లైమేట్లో కూడా మళ్ళీ ఏదైనా అడిగితే టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ ఆర్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ జెనెసిస్, పీడోజెనెసిస్ అనమాట. అంటే సాయిల్ పుట్టడానికి ఎక్కువ కారణాలు ఏంటంటే ఈ 4 స్పియర్స్ అయినా కూడా అట్మాస్ఫియర్ ఈజ్ అ మెయిన్ రీజన్. అట్మాస్ఫియర్లో కూడా ప్రెసిపిటేషన్, వాన, పైనుంచి వాన, తర్వాత టెంపరేచర్, వాతావరణం. మనం చూసాం కదా అసలు బాగా ఎండ కాస్తే కూడా రాక్స్ అలాగా అంటే నల్లరాయి బద్దలవుతుంది అంటారు చూసారు. సో ఎండలకి కూడా నల్లరాయిలు బద్దలవుతాయి. నెక్స్ట్ ఇలాగా కొంచెం క్రాక్ వస్తే చాలు, వర్షాలు పడాయి అనుకోండి, అక్కడ నీళ్లు చేరుతాయి. ఇంక ఎక్కడైతే నీళ్లు చేరుతాయో అక్కడ దాని డిసింటిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో క్లైమేట్లో కూడా మళ్ళీ క్లైమేట్ చాలా ఇంపార్టెంట్ మిగతా ఫ్యాక్టర్స్ కంటే. అప్పుడు మిగతావన్నీ వస్తాయి. అప్పుడు ఏంటి? బయోస్ఫియర్ అంటే ఆ పిట్ట తెచ్చిన విత్తనం. నెక్స్ట్ లిథోస్ఫియర్ అంటే ఆబ్వియస్లీ ఉన్న రాక్. తర్వాత హైడ్రోస్ఫియర్ అంటే వాన పడ్డం. సో క్లైమేట్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. దాంట్లో కూడా ప్రెసిపిటేషన్ అంటే వాన అండ్ రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ అనమాట. సాయిల్ ఫార్మేషన్కి ఇవి మెయిన్ థింగ్స్. దీన్ని పీడోజెనెసిస్ అంటాం. జెనెసిస్ అంటే పుట్టుక అనమాట. పీడో అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు సాయిల్ యొక్క పుట్టుక. సాయిల్ లైఫ్ సైకిల్లో ఏంటంటే సడన్ చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. పాపం ఏదో ఫామ్ అయింది ఓకే ఉండొచ్చని కాదు, సడన్గా వాల్కెనో వస్తే ఆ సాయిల్ మొత్తం దాన్ని సబ్జెక్ట్ అయిపోతుంది. ఇంకా ఆ రియల్ క్వాలిటీ అంటే ఇప్పుడు ఒక అల్యూవియల్ సాయిల్ అనుకోండి, అల్యూవియల్ సాయిల్ ఉంది ఇక్కడ. సో సడన్గా అక్కడ వాల్కెనిక్ ఎరప్షన్ అయిందనుకోండి, సో అల్యూవియల్ సాయిల్ మాయమైపోయి అక్కడ బ్లాక్ సాయిల్ వచ్చేస్తుంది. అది లావా టైప్ సాయిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా సాయిల్ లైఫ్లో కూడా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. లైక్ వాల్కెనిక్ ఎరప్షన్ ఆర్ సబ్మర్జెన్స్. 2 ప్లేట్లు మన ప్లేట్ టెక్టానిక్స్లో 2 ప్లేట్లు ఢీకొని కన్వర్జ్ అయినప్పుడు ఒక ప్లేట్ కిందకి వెళ్ళిపోయినా ఇక్కడ ఉన్న సాయిల్ కూడా పోయినట్టే కదా, ఇంకా దీని మీదకి వచ్చేస్తుంది అది. సో ఆర్ సడన్గా ఎరోషన్ అనమాట, మొత్తానికి కొట్టుకుపోవడం. పెద్ద వరదలు కానీ తర్వాత విండ్, పెద్ద గాలి దుమారం వస్తే అస్సలు విండ్ కొట్టుకెళ్తే టార్నడోస్ అంటారు. మన ఇండియాలో అయితే లేవు కానీ, మన ఇండియన్ టెంపరేచర్కి టార్నడోస్ రావు కానీ యూఎస్లో అక్కడ వస్తాయి. సో అవి ఏంటంటే ఏకంగా ఇల్లుల్ని కార్లు కూడా తీసుకెళ్ళిపోతాయి. అవి ఇలాగ సుడిల్లా తిరుగుతుంటాయి. సో అలాంటివి ఇసుకని పైన ఉన్న మట్టిని ఎంతసేపు పట్టుకెళ్ళడం అవి. సో ఎరోడ్ చేస్తాయి విండ్. తర్వాత న్యాచురల్ ఎరోషన్. Soils are considered as a finite sources and their formation and development requires hundreds of thousands of years, and their loss and degradation cannot be recorded in a lifespan. మనం మట్టితో ఏ వేషాలు వేసినా కూడా మన లైఫ్ స్పాన్లో ఆ మట్టి మళ్ళీ రాదు. ఎరోడ్ అయిపోయినా లేకపోతే ఎక్కువ వాడేసినా దాన్ని సారం ఎక్కువ తీసేసినా ఏం చేసినా కూడా సో మళ్ళీ మనం బతికుండగా ఆ మట్టి అయితే రాదు. మళ్ళీ అది మళ్ళీ ఆ లేయర్ మట్టి రావాలి అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందన్నమాట. సో డెవలప్మెంట్ రిక్వైర్స్ ఇట్స్ అ ఫినిట్ సోర్స్, వెరీ ఫైన్. ఇంత ప్రాసెస్ అవ్వాలి అంటే ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అవ్వాలి చెప్పండి. ఒక రాక్ బ్రేక్ అవ్వాలి, ఇంత రాక్ బ్రేక్ అయితే
చిన్నగా 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 చిన్నవి మనకి కాళ్ళ కింద మొక్కలను మనకి నాటుకునేలాగా ఫైన్గా మన చేతిలో వచ్చే అంత అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఒక్క లైఫ్ స్పాన్, హ్యూమన్ లైఫ్ స్పాన్ అయితే సరిపోదు. నెక్స్ట్ ఈజ్ 5 మేజర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్: పేరెంట్ మెటీరియల్, టోపోగ్రఫీ, క్లైమేట్ అండ్ ఆర్గానిజం. సో పేరెంట్ మెటీరియల్ ఇదే మనం చూసాం కదా, పేరెంట్ మెటీరియల్ మినరల్ ఆర్ ఆర్గానిక్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ సాయిల్ ఇస్ ఫార్మ్. ఏ రాక్ నుంచి ఏదైతే పుట్టిందో అది. ఇట్ కంటైన్స్ ఇట్స్ క్యారెక్టర్స్ ఆఫ్ పేరెంట్స్. రాక్ లైక్ కలర్. ఈ పేరెంట్ మెటీరియల్ వల్ల రాక్కి ఏమొస్తుంది అంటే కలర్ వస్తుంది, టెక్స్చర్ వస్తుంది, స్ట్రక్చర్ వస్తుంది, ఆ లోపల ఉన్న మినరల్ వస్తుంది, ఏ ఖనిజాల కాంపోజిషన్ ఉన్నాయో ఆ రాయిలో. సో ఇవన్నీ వస్తాయి. సో ఈ బొమ్మ ఒక్కసారి చూసేద్దాం. సో ఇది సాయిల్ అన్నమాట. ఈ సాయిల్ ప్రాపర్టీస్ ఏ ప్రాసెస్ ఏముంటాయంటే ఫస్ట్ పేరెంట్ మెటీరియల్లో ఉంటుంది. నెక్స్ట్ క్లైమేట్, తర్వాత రిలీఫ్ ఆర్ టోపోగ్రఫీ, తర్వాత ఆర్గానిజమ్స్, తర్వాత టైం. సో నెక్స్ట్ టోపోగ్రఫీ. టోపోగ్రఫీ అంటే రిలీఫ్, ద వే ఎర్త్ లుక్స్, all the shapes of the earth anamata, curves and shapes or bends of the earth. So slope and aspect, ఇది important. Slope and aspect affect the soil formation. అంటే స్లోపీ హిల్లీ ఏరియాస్లో ఉండే సాయిల్ ఒకలా ఉంటుంది, నార్మల్ ఏరియాస్లో ఉండే సాయిల్ ఒకలా ఉంటుంది అనమాట. చెప్పాను కదా, హిల్లీ ఏరియాస్లో ఇక్కడ ఏదో రాక్ ఉందనుకోండి, రాక్. సో ఇక్కడ వర్షం పడుతుంది పాపం బాగానే, పడినా కూడా ఈ రాక్ బ్రేక్ అయినా కూడా ఈ ఇసుక ఇక్కడ ఉండదు, ఇది దొల్లుకుంటూ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ సెటిల్ అయిపోతుంది. సో స్లోప్ అండ్ ఆస్పెక్ట్, ఎంత స్లోప్ ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్లోప్ అండ్ ఆస్పెక్ట్ ఎఫెక్ట్ ది సాయిల్ ఫార్మేషన్. స్లోప్ రిఫర్స్ టు ది స్టీప్నెస్, మన పల్లం అనమాట, పల్లం. స్టీప్నెస్ విచ్ ఎఫెక్ట్స్ హౌ మచ్ సాయిల్ ఈజ్ ఎరోడెడ్, ఎంత సాయిల్ అక్కడి నుంచి పోతోంది. అందుకే పాపం హిల్స్ మీద ఉండేవారు టెర్రస్ కల్టివేషన్ చేస్తారు. కొండల మీద ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే టెర్రస్ కల్టివేషన్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇలా కొండ ఉంది కదా, సో వాళ్ళు ఇక్కడ ఏదైనా మొక్క ఏదైనా వేసినా కూడా మట్టి అంతా కిందకి పోతుంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కొక్క స్టెప్కిను చిన్న స్టెప్స్ లాగా గట్లు కడతారనమాట. ఇలాగ కొండ స్లోప్ మొత్తం మీద ఇలా అంటే ఇక్కడొక గట్టు, ఇక్కడొక గట్టు, ఇక్కడొక గట్టు, ఇక్కడొక గట్టు, ఇలాగా. సో దానివల్ల ఏంటి, ఇక్కడ మొక్కలు పాతుతారు. మనకి కాఫీ టీ ఎస్టేట్స్, మీరు అటు డార్జిలింగ్ కానీ లేకపోతే మున్నార్ కానీ ఎటువైపు వెళ్ళినా మీకు కొండలు, అవంతా కొండలే కదా, అంత ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో అటు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే కారు కూడా ఏమైనా వెళ్ళాలంటే ఇలాగా మనం తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, సంథింగ్ లైక్ దిస్. సో ఇలాంటివి స్టెప్ కల్టివేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇసుక మట్టి పోకుండా గెట్లు కడతారు. ఇక్కడ గెట్లు కట్టి వాటిని ఆపుకుని ఆ గెట్ల మీద వాళ్ళు సేద్యం చేస్తారనమాట. ఎక్కువ కాఫీ టీ ఇలాగే పండిస్తారు మనకి. సో స్లోప్ వల్ల ఆ సాయిల్ ఎంత ఉంటుంది ఎంత ఉండదో అని స్లోప్ బట్టి డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ హౌ మచ్ ఎరోడెడ్ ఆర్ డిపాజిటెడ్. అంటే ఇప్పుడు పాపం ఇక్కడంతా మంచి పేరెంట్ మెటీరియల్ ఉందనుకోండి, ఇది బాగా సాయిల్ ఫామ్ అయింది, కానీ దీనికి ఉండదన్నమాట. ఇక్కడంతా ఎరోడ్ అయిపోయి ఎక్కడ వస్తుంది, ఇక్కడ చేరుతుంది. ఇది మన హిమాలయాస్ అనుకోండి, ఇది నార్దర్న్ ప్లెయిన్స్ అనుకోండి. ఎగ్జాక్ట్గా హిమాలయాస్ పైన మొత్తం ఫర్టైల్ అల్యూవియల్ సాయిల్ అంతా వచ్చి ఎక్కడ వస్తుంది, నార్దర్న్ ప్లెయిన్స్లో, మన భంగర్ అనమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్ మీన్స్ డైరెక్షన్. మళ్ళీ వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, వాటర్ అక్కడ స్టాగ్నేట్గా ఉంటుందా ఇక్కడ, సో వాటర్ ఇక్కడ నిలుస్తోందా, వాటర్ వెళ్ళిపోతుందా, వాటర్ వెళ్తే ఏం చేస్తుంది, వాటర్ తనతో పాటు చాలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఎంత స్పీడ్లో వెళ్తోంది, ఏ డైరెక్షన్లో వెళ్తోంది, దాన్ని ఆస్పెక్ట్ అంటారు అనమాట. సో అది కూడా అక్కడ తయారయ్యే మట్టి సాయిల్ ఫార్మేషన్కి అది ఒక కారణం. స్లోప్ అండ్ ఆస్పెక్ట్ రెండు. నెక్స్ట్ జియోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎలివేషన్ అబౌవ్ ద సీ లెవెల్.
సీ లెవెల్ మనం అంటే భూమట్టం సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నాం, మరీ ఎత్తులో తక్కువ ఎత్తులో అనుకోండి ఈ సీ లెవెల్ వచ్చి మనని కొడుతూ ఉంటుంది, ఇంకా మరీ ఎత్తులో ఉంటే ఒక రకంగా సేఫ్. తర్వాత కాన్ఫిగరేషన్ అండ్ ద స్లోప్. సాయిల్ ప్రొఫైల్స్ ఆన్ ది కాన్వెక్స్ స్లోప్స్ ఆర్ యూజువల్లీ మోర్ షాలో. కాన్వెక్స్ ఇక్కడ సాయిల్ ప్రొఫైల్స్ షాలో ఉంటాయి. నెక్స్ట్ ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ ది సాయిల్ ఎట్ లోవర్ స్లోప్స్ ఇస్ హయ్యర్ డ్యూ టు రన్ ఆఫ్స్ దెన్ ది సాయిల్స్ ఎట్ ది హయ్యర్ స్లోప్. అంతే కదా, ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఇక్కడ ఎక్కువ సెటిల్ అవుతుంది లోవర్ స్లోప్ దగ్గర, అక్కడ రన్ ఆఫ్ తక్కువ ఉంటుంది. హయ్యర్ స్లోప్స్లో అయితే రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే వాటరు ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు అన్ని మెటీరియల్ తీసుకెళ్ళిపోతుంది, ఆర్గానిక్ ఏంటి. అదే కింద కుందికింది కాబట్టి ఇక్కడ రన్ ఆఫ్ తక్కువ ఉంటుంది. రన్ ఆఫ్ అంటే వాటర్ రన్ ఆఫ్ అంటే నీటి యొక్క పారుదల తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఆర్గానిక్ మెటీరియల్ కొంచెం అక్కడ బాగుంటుంది. నెక్స్ట్ ససెప్టబుల్ టు చేంజెస్ ఓవర్ టైమ్ వే ప్రాసెసెస్ లైక్ సాయిల్ ఎరోషన్ అండ్ ఎర్త్ క్వేక్స్. సో సాయిల్ ఎరోషన్ అది మ్యాన్మేడ్ అయినా అవ్వచ్చు, న్యాచురల్ అవ్వచ్చు. ఇంకా ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకోండి, మొత్తం క్రస్ట్ని రకరకాలుగా కదిలిస్తుంది ఎర్త్ క్వేక్. సో ఈ చేంజెస్ వల్ల కూడా ఆ టోపోగ్రఫీ ఆఫ్ సాయిల్ విల్ చేంజ్. నెక్స్ట్ ఈజ్ క్లైమేట్. హౌ డస్ క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సాయిల్ ఫార్మేషన్లో మెయిన్ ఫ్యాక్టర్ క్లైమేట్, మిగతావన్నీ హెల్పింగ్ ఫ్యాక్టర్స్, ఇది ఒక్కటే మెయిన్ ఫ్యాక్టర్. ఎలా అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్. మనం అనుకున్నాం కదా, టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ వల్లే మనకి ఏ టైప్ ఆఫ్ సాయిల్, మనం సారవంతమైన భూమి నేలలు మనకి వస్తాయా లేదా అన్నది టెంపరేచర్ ప్రెసిపిటేషన్ మనకి తెలుస్తాయి. బాగా టెంపరేచర్స్ ఉండి మహా ఎండలు వాయించేసి ఎండలు మొత్తేసి వర్షం కూడా లేదండి, వర్షం అస్సలు లేదంటే అది మనకి ఎడారి భూముల కింద తయారైపోతాయి. మరి రాజస్థాన్ కానీ, థార్ డెజర్ట్స్ కానీ, లేకపోతే ఆఫ్రికన్ సహారా డెజర్ట్స్ కానీ ఓన్లీ ఎండే ఉంటుంది, టెంపరేచర్స్ మాత్రమే ఉంటాయి, నో ప్రెసిపిటేషన్. సో ఇలా ఉంటాయి. సో ఈ టైప్స్ బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ సాయిల్ వస్తుంది, మన అగ్రికల్చర్కి పనికి వస్తుందా, హ్యూమానిటీకి పనికి వస్తుందా లేనిది క్లైమేట్ విల్ డిసైడ్. సో డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ అండ్ సాయిల్ ఫార్మేషన్ ఈజ్ వయా వాటర్ అండ్ సోలార్ ఎనర్జీ. అంతే కదా, వాటర్ అంటే వర్షం, సోలార్ ఎనర్జీ అంటే మన సూర్యుడు వల్ల. ఈ బాగా ఎండలు ఉన్నాయా, ఓన్లీ ఎండలే ఉన్నాయా, లేకపోతే వర్షం ఒక్కటే ఉందా, వర్షం ఒక్కటే ఉంటే ఇంకా మొత్తం అంతా అసలు ఎరోషన్ అనమాట, పై సాయిల్ ఎప్పుడు పోతూనే ఉంటుంది. సో లేదు, రెండు బ్యాలెన్స్గా సమపాలయంగా ఉన్నాయా, సో దాన్ని బట్టి వాటర్ అండ్ సోలార్ ఎనర్జీ. వాటర్ ఈజ్ మీడియం ఫర్ లైఫ్ సైకిల్స్ అండ్ సన్లైట్ ఎఫెక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్. సో ఈక్వేటరల్ రీజియన్లో అయితే డెజర్ట్ సాయిల్స్ వస్తాయి, ఎందుకంటే హై సోలార్ అండ్ వాటర్ ఎనర్జీ. డెజర్ట్ సాయిల్స్ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు, ఎరీడ్ అనమాట, అసలు వెజిటేషన్కి అక్కడ ఇంపాసిబుల్, అసలు పాసిబుల్ కాదు. నెక్స్ట్ టెంపరేట్ రీజియన్స్లో అయితే హ్యూమిడ్ క్లైమేట్. హ్యూమిడ్ క్లైమేట్ ఉంటే ఏమొస్తుంది మనకి, మాయిశ్చర్, సాయిల్లో మాయిశ్చర్ ఉంటుంది, నీటి శాతం ఉంటుంది అనమాట. సో ఇట్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ వాటర్. సో ఇది చూడండి, విండ్స్ ఎక్కువ వస్తే ఏంటవుతుంది, మొత్తం పై లేయర్స్ అంతా ఎత్తుకుపోతుంది అనమాట. విండ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు డెజర్ట్లోని ఇలాగే అవుతుంది, పైన ఫర్టైల్ లేయర్ ఒకవేళ పొరపాటున ఫర్టైల్ లేయర్ ఉన్నా కూడా విండ్ బాగా రావడం వల్ల ఇదంతా ఎగిరిపోయి ఇంకో చోటకి అక్యుములేట్ అవుతుంది. సో ఈ ఏరియా ఏంటవుతుంది, ఫస్ట్ లేయర్ అంతా పోతుంది. ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా చాలా ఫర్టైల్ లేయర్ అనమాట. ఈ టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్లోనే మనకి ఎక్కువ ఫర్టిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అదే ఎక్కువ ప్రెసిపిటేషన్ ఉంటే, సో ఇక్కడున్న సాయిల్ అంతా ఎక్కువ రెయిన్ఫాల్ స్నో కానీ ఉంటే ఈ సాయిల్ అంతా ఏంటవుతుంది, ఈ స్లోప్ ఉంటే మొత్తం కిందకి జారిపోతుంది, ఇది జారిపోయి ఇక్కడ సెటిల్ అయిపోతుంది. ఈ ఏరియా బాగుంటుంది, ఈ ఏరియా వాళ్ళకి ఉండదన్నమాట. సో ఆర్గానిక్ మెటీరియల్ అంటే హ్యూమన్, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నిటికీ సంబంధించింది, ఆల్ లివింగ్ థింగ్స్, లివింగ్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్. Soil formation is heavily influenced by human population, animal inhabitants and vegetation. మన అక్కడ ఏ మొక్కలు వేస్తాము, ఫారెస్ట్లో అయితే ఒక కైండ్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, ఓన్లీ గ్రాస్ ల్యాండ్స్లో అయితే ఒక కైండ్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, యానిమల్స్ ఉంటే అక్కడ వేరే సాయిల్, ఇలా అనమాట.
హ్యూమన్స్ ఎఫెక్ట్ బై కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆఫ్ ది మోడిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ బై అగ్రికల్చరల్ ఇరిగేషన్. మనం ఏం చేస్తాం, కన్స్ట్రక్షన్స్ ఆ గిబ్రీస్ వచ్చి ఆ సాయిల్ ఒక ఇది టెక్స్చర్ని లేకపోతే స్ట్రక్చర్ని మార్చేస్తున్నాం. అలా కాకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఒకటే పంటల్ని తెగ పంటలు వేసేస్తే ఆ సాయిల్ దాని ఒరిజినల్ క్వాలిటీని లూజ్ అవుతుంది. ఇరిగేషన్ ఇప్పుడు డ్రై ల్యాండ్స్కి ఇరిగేషన్ ఇస్తే లైక్ డెజర్ట్లోని మనం రాజస్థాన్లో ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా పంజాబ్లోని ఓవర్ ఇరిగేషన్ అయిపోయింది. ఓవర్ ఇరిగేషన్ అయిపోవడం వల్ల అంటే ఎక్కువ నీళ్లు సప్లై ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ఈవెన్ సాయిల్స్ ఎసిడిక్ అయిపోయింది అన్నమాట. సో ఇది కూడా ఉంది, అడ్వర్స్ కూడా మరీ అతి కూడా పనికిరాదు. నెక్స్ట్ సాయిల్ యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ టెక్స్చర్ బై దేర్ మెటబాలిక్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మైక్రో యానిమల్స్ పెద్ద ఎలిఫెంట్ దగ్గర నుంచి మైక్రోబల్ చిన్న వానపాం వరకు కూడా సాయిల్ టెక్స్చర్ని దాని మెటబాలిక్ నేచర్ని కూడా మారుస్తాయి అన్నమాట. Soils present under trees tend to more acidic and contain much less humus than those under grass. చెప్పాను కదా, చెట్లు కింద ఉండే మట్టి ఏదైతే ఉంటుందో ఈ చెట్లు తాలూకా ఆకులు అవన్నీ పడి కొన్ని రోజులకి చెట్టు చచ్చిపోతే అది డీకంపోజ్ అయిన తర్వాత చెట్టులోని బోల్డ్ యాసిడ్స్ ఉంటాయన్నమాట. అట్మాస్ఫియర్ నుంచి రకరకాల గ్యాసెస్ తీసుకుంటుంది. అది గ్యాసెస్ తీసుకుని దాని వేర్ల ద్వారా మట్టిలోకి చొచ్చుకు వెళ్తుంది. సో మట్టిలో కూడా వదులుతుంది. కింద నుంచి కూడా వేర్ల ద్వారా కూడా మట్టిలోకి యాసిడ్స్ వస్తాయి, రైజోవియం బ్యాక్టీరియా లాగా. సో పైనుంచి కూడా ఆకుల్లో వాటిలో కూడా యాసిడిక్ నేచర్ ఉంటుంది. సో చెట్ల కింద ఉండే ఫారెస్ట్లో ఉండే నేలలు యాసిడిక్గా ఉంటాయి. అదే నార్మల్ అండర్ గ్రాస్ లాంటివి అవి అంత యాసిడిక్గా ఉండవు అనమాట. ఇదిగో soil with vegetative cover, soil with no vegetative cover, it will get in soil. Next is time బట్టి సాయిల్ థిక్నెస్ చెప్తుంది అనమాట. టైమ్ టెల్స్ ది థిక్నెస్ ఆఫ్ ది సాయిల్, హౌ థిక్ ఇట్ ఈస్. ఎక్కువ టైం అయితే ఎక్కువ థిక్ ఉంటుంది, తక్కువ టైం అయితే తక్కువ థిక్ ఉంటుంది. టైమ్ ఈజ్ అ ఫ్యాక్టర్ దట్ ఈస్ నైదర్ డిపెండ్ ఆన్ ది సైట్ ఆర్ ది ఫ్లక్స్ బట్ కెన్ బ్రింగ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ అబ్రప్ట్లీ. A soil's age is determined. ఏజ్ ఆ మట్టి యొక్క వయసు ఎంత. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మీరు ఇంట్లోనే కుండీలోనే ఒక మట్టిని పెట్టేస్తే 20 years ఓల్డ్ అని మీకే తెలుసు. అది ఇది 20 years ఓల్డ్ లేకపోతే 5 years ఓల్డ్ నుంచి 5 years నుంచి దీనిలో మట్టి మార్చలేదు అని. సాయిల్ ఏజ్ డిటర్మైన్డ్ బై ద టైమ్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇట్ డిటర్మైన్స్ థిక్నెస్ ఆఫ్ సాయిల్. దీన్ని బట్టి సాయిల్ యొక్క థిక్నెస్ అది ఎన్ని లేయర్స్ ఫామ్ అయిందో అన్నది మనకి టైం డిసైడ్ చేస్తుంది. The effects of time on the soil profile can be observed by the composition of the soil where the accumulation of clay, మనకి clay, lime, తర్వాత ఏంటి ఫాజిల్స్, ఇవన్నీ ఒక్కొక్క లేయర్లో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఇదేమొచ్చి క్లే, ఇది లైమ్, ఇది ఫాజిల్స్. ఇలా ఎన్ని లేయర్లు ఉంటే అంత ఓల్డ్ సాయిల్ అని దాని అర్థం. సో ఓల్డెస్ట్ సాయిల్స్ ఆన్ ది ఎర్త్ అంటే ఇగ్నియస్ బ్లాక్ సాయిల్స్ అనమాట, లావా సాయిల్స్ అంటే ఇగ్నియస్ రాక్ నుంచి వచ్చిన సాయిల్స్ ఓల్డెస్ట్ సాయిల్స్. ఎందుకంటే ఫస్ట్ మనకి ఎర్త్ మీద జరిగింది ఓన్లీ వాల్కెనిక్ ఎరప్షన్సే. మొత్తం వాల్కెనిక్ ఎరప్షన్స్ వల్ల మనకి ఈ ఫస్ట్ లేయర్ ఫామ్ అయిందనమాట. The effects of time on the soil profile can be observed by the composition of the soil where the accumulation of clay and lime in the sublayers occurs due to downward transcolation. ఇది దీన్ని ట్రాన్స్కలేషన్ అంటారు. నెక్స్ట్, ద హ్యూమస్ కంటెంట్ ఇన్ ది సాయిల్ హొరైజాన్స్ మైట్ ఆల్సో డిఫర్ విత్ ఏజింగ్. హ్యూమస్ ఒక్కొక్కసారి ఏజింగ్ బట్టి కూడా హ్యూమస్ పెరగచ్చు, తగ్గచ్చు ఆర్ లేకపోవచ్చు. పేరెంట్ రాక్ ఇస్ విదర్డ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్, మూవ్స్ అప్వర్డ్. ఇది ఇమ్మెచ్యూర్ సాయిల్ అంటే ఇంకా దీంట్లో సాయిల్ కింద ఫామ్ అవ్వలేదు, జస్ట్ అప్పుడే బడ్డింగ్ అనమాట. దిస్ ఇస్ జెనిసిస్ ఆఫ్ ది సాయిల్. నెక్స్ట్ ఈజ్ టైం. ఇంకొంచెం కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆర్గానిక్ మెటీరియల్ అక్యుములేట్స్ అది ప్లాంట్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ డై. మిగతా చచ్చిపోయిన తర్వాత పైన ఆర్గానిక్ మెటీరియల్, ఇది యంగ్ సాయిల్ అనమాట. నెక్స్ట్ బాగా మెచ్యూర్ సాయిల్. గ్రేటర్ అమౌంట్స్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మెచ్యూర్ సాయిల్. అంతే కదా, ఇంక ఇక్కడ బాగా చెట్లు అన్నీ వచ్చేసి లేయర్స్ ఏర్పడిపోతే అది బాగా మెచ్యూర్ సాయిల్. ఇది డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎ రాక్, సాయిల్ బిగిన్స్ టు ఫామ్. ఇది డిస్ఇంటిగ్రేషన్.
ఇగో ఇలా వర్షానికి ఇది బెడ్ రాక్ అనమాట, అదే పేరెంట్ రాక్. వర్షానికి బ్రేక్ అవుతూ ఉంటుంది. బ్రేక్ అయిన తర్వాత పైనుంచి మనకి చిన్న చిన్న మొక్కలు వస్తాయి, ఆర్గానిక్ మెటీరియల్. ఇది పేరెంట్ రాక్, ఇది సీ హొరైజాన్. ఇది బ్రేక్ అయ్యి ఇక్కడేమొచ్చి పెద్దగా ఉంది చూసారా, తర్వాత చిన్నదైంది. అలా బ్రేక్ అయ్యి చిన్న మెటీరియల్స్ అని పైకి వచ్చాయి. నెక్స్ట్ స్టేజ్లో సీ హొరైజాన్లో హొరైజాన్స్ ఫామ్ అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే సింపుల్ ఆర్గానిజం, ఓన్లీ మొక్కలు మాత్రమే. నెక్స్ట్ స్టేజ్లో అంటే మనం సాయిల్ ప్రొఫైల్ స్టడీ చేస్తాం. అంటే స్టడీ ఆఫ్ ది లేయర్స్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ కాల్డ్ సాయిల్ ప్రొఫైల్. అంటే మన ఎర్త్కి ఎలాగ లేయర్స్ ఉన్నాయో అలాగే సాయిల్కి కూడా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయన్నమాట, ఓన్లీ ఆ సాయిల్లోనే. సో దాన్ని సాయిల్ ప్రొఫైల్ అంటారు. దట్ స్టడీ ఈజ్ కాల్డ్ సాయిల్ ప్రొఫైల్. సో హొరైజాన్స్ ఫామ్ అవుతాయి. సో ఆర్గానిక్ మెటీరియల్, నెక్స్ట్ మినరల్ పార్టికల్స్, పేరెంట్ మెటీరియల్. చూసారా ఈ బొమ్మకి మీరు తేడా చూడొచ్చు. ఇక్కడ పేరెంట్ రాక్ పెద్ద బార్డర్స్ ఉంది, చిన్న ఓన్లీ ఈ ట్యాప్ లేయర్లో ఉన్నాయి. ఇక్కడ పేరెంట్ రాక్ ఇది తగ్గిపోయింది, ఇక్కడ నుంచి చిన్నవి గులకరాళ్ళు స్టార్ట్ అయిపోయి. నెక్స్ట్ ఇంకా పేరెంట్ రాకు, గులకరాళ్ళు. ఈ గులకరాళ్ళు కూడా ఇంకా ఫైన్గా తయారైపోయి ఇప్పుడు అయితే ఇంకా మట్టి తయారైంది అనమాట. సో ఇది వెల్ డెవలప్డ్ సాయిల్. సాయిల్ని మనం డిసింటిగ్రేషన్ నుంచి లెవెల్స్ తీసుకుంటే ఇది ఇనీషియల్ స్టేజ్, జెనిసిస్ అనమాట. అలా ఇది సాయిల్ ప్రొఫైల్ యాక్చువల్గా. నెక్స్ట్ హొరైజన్స్ ఆఫ్ సాయిల్ దాన్ని మనం సాయిల్ ప్రొఫైల్ అని చదువుతాం. సాయిల్లోని మోస్ట్లీ ఫేమస్ 5 హొరైజన్స్ ఉంటాయి. వాటికి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకున్నాం. ఓ హొరైజాన్, ఈ హొరైజాన్, ఏ హొరైజాన్, బి అండ్ సి హొరైజాన్స్ అనమాట. కానీ అన్నిట్లో 5 హొరైజాన్స్ ఉండాలని, అన్ని సాయిల్స్లో ఉండాలని లేదు, 3 మాత్రమే ఉంటాయి. బట్ కొన్ని సాయిల్స్లో ఈ 5 హొరైజన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. There are 5 master horizons in the soil profile. Not all soil profiles contain all 5 horizons. అని చెప్పుకున్నట్టు అన్ని సాయిల్ ప్రొఫైల్స్లోని ఈ 5 హొరైజాన్స్. హొరైజాన్ అంటే ఏంటి? హారిజాంటల్ డివిజన్ ఆఫ్ ఎనీథింగ్. ఇలాగా ఏదైనా మనం ఒక దాన్ని లేయర్స్గా, కేక్ ఉందనుకోండి, కేక్లో 2-3 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ మీద మనం స్టడీ చేస్తే దాన్ని హొరైజాన్ అంటారనమాట, హారిజాంటల్ డివిజన్. ఈ కేక్ని హారిజాంటల్ డివిజన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అలాగే సాయిల్ని మనం డివిజన్ చేస్తే. సో నాట్ ఆల్ ప్రొఫైల్స్ soil profiles contain all 5 horizons. And so soil profiles differ from one location to another location. మనం చెప్పుకున్నట్టు టెంపరేట్స్లో ఒకలా ఉంటాయి, టారిడ్స్లో ఒకలా ఉంటాయి, పర్మాఫ్రాస్ట్లో ఒకలా ఉంటాయి, క్రయోపెడాలజీ మంచు పర్వతాలు ఒకలా ఉంటాయి. సో లొకేషన్ బట్టి, రీజన్ మారే కొద్దీ, లొకేషన్ మారే కొద్దీ ఎర్త్ మొత్తం మీద సో ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క ఫార్మేషన్ ఉంటుంది. నదుల పక్క అయితే ఒకలా ఉంటుంది, మంచు పర్వతాల్లో గెట్టుల దగ్గర ఒకలా ఉంటాయి. ఓకే, సో ద 5 మాస్టర్ హొరైజాన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది లెటర్స్ O, A, E, B, C. ఫస్ట్ O horizon. ద O horizon ఈజ్ అ సర్ఫేస్ హొరైజాన్ అనమాట. దీన్ని హ్యూమస్ అని కూడా అంటారు, ఆర్గానిక్ హొరైజాన్ కూడా అంటారు. అంటే సో ఇది O horizon. ఇక్కడ ఏంటంటే హ్యూమస్ ఎక్కువ ఉంటుంది. మన హ్యూమస్ అంటే ఏంటనుకున్నాం, మన ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా ఉంటుంటుంది. ఇది 5 టాప్ మోస్ట్ లేయర్. ఈ లేయర్ అన్ని సాయిల్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి సాయిల్లో ఈ లేయర్ ఉండాలని ఏమీ లేదు. కొన్ని సాయిల్స్ మాత్రం ఉంటుంది, కొన్ని సాయిల్స్ ఉండకపోవచ్చు. ఓకే, so the O horizon is a surface horizon that is comprised of organic material at various stages of decomposition. అప్పుడే స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఈ లేయర్ మొత్తం మీద ఇది O horizon అనుకోండి, ఇప్పుడే చనిపోయిన ఒక యానిమల్ ఏదో ఉంది. సో ఎప్పుడో ఒక పాతిన డెడ్ బాడీ ఉంటుంది. ఇది ఫుల్గా డికంపోజ్ అయిపోయింది, ఇది ఫుల్గా డికంపోజ్ అవ్వలేదు. సో మళ్ళీ ఆ డికంపోజ్ ఇప్పుడే ఇంకా ఆకులు జస్ట్
ఇలా హాఫ్ ఉన్నాయన్నమాట. సగం మట్టిలో ఉన్న పాతుకుంటున్నాయి, ఇంకా సగం బయట ఉన్నాయి. సో ఈ అన్ని లేయర్స్ ఆఫ్ డికంపోజిషన్ ఉంటుంది దీంట్లో. బాగా డికంపోజ్ అయిన మెటీరియల్ ఉంటుంది, అసలు డికంపోజ్ అయిన మెటీరియల్ ఉంటుంది, అప్పుడప్పుడే అవుతున్న మెటీరియల్ ఉంటుంది. సో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ డికంపోజిషన్. అదే స్టేజెస్ ఆఫ్ డికంపోజిషన్. ఇట్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్ ఇన్ ఫారెస్టెడ్ ఏరియాస్ వేర్ దెర్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ డెబ్రిస్ ఫాలన్ ఫ్రమ్ ది ట్రీస్. మనం ఇందాక అనుకున్నట్టు ఎక్కువ చెట్లు ఎక్కడ ఉంటే, చెట్లు ఒక్కొక్క చెట్టు కొన్ని చెట్లు అన్ని చెట్లు ఒకేసారి ఆకులు రాలవు అనమాట. కొన్ని చెట్లు ఒకసారి ఒక సీజన్లో ఆకులు రాలుస్తాయి, ఆల్మోస్ట్ అన్నీ ఆటంలో వస్తాయి ఆకులు రాలే కాలం. బట్ కొన్ని అయితే వదలవు, చెట్టే పడిపోతుంది, రకరకాల. ఫారెస్ట్లో మనం ఎక్కువ టైప్ చూడొచ్చు. నెక్స్ట్ ఏ ఒరైజాన్. ద ఏ ఒరైజాన్ ఈజ్ అ సర్ఫేస్ ఒరైజాన్ దట్ లార్జ్లీ కన్సిస్ట్ ఆఫ్ మినరల్స్. దీంట్లో కూడా శాండ్, సిల్ట్ అండ్ క్లే అండ్ విత్ అప్రిషియబుల్ అమౌంట్స్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్. సో ఇది ఏ ఒరైజాన్ కదా. ఇది ఎక్కువ ఈ పేరెంట్ రాక్ తాలూకు నుంచి వచ్చిన మెటీరియల్స్ ఏముంటాయంటే శాండ్, సిల్ట్, క్లే. అంటే మట్టి, ఇసుక, ఇంకా ఫైన్గా ఉండే మట్టి అన్నమాట. శాండ్, సిల్ట్, క్లే ఉంటాయి. అండ్ విత్ అప్రిషియబుల్ అమౌంట్స్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కూడా వెరీ ఓకే, ఫైన్. మరీ తక్కువ కాదు, అలానే ఎక్కువ కాదు. దిస్ హొరైజాన్ ఈజ్ ప్రీడామినెంట్లీ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ మెనీ సాయిల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. మనకి ఫారెస్ట్ టైప్లో అయితే మనకి ఈ లేయర్ కనిపిస్తుంది, బాగా డెన్స్ థిక్ ఫారెస్ట్లో అయితే. సో ఈ లేయర్ కనిపిస్తుంది. అదే గ్రాస్ ల్యాండ్స్లో అయితే అంటే ఈ లేయర్ ఉండదు అనమాట. ఇంకా గ్రాస్ ల్యాండ్స్లో డైరెక్ట్గా ఏతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఏతోనే స్టార్ట్ అవుతుంది. ఇది దీని టోపోగ్రఫీ ఏ. అది ఫారెస్ట్లో హొరైజాన్ అయితే ఫారెస్ట్లో ఉంటుంది, గ్రాస్ ల్యాండ్స్లో అయితే ఇలా ఉంటుంది. అంటే గ్రాస్ ల్యాండ్స్కి ఏతోనే ఫస్ట్ పార్ట్ అనమాట, ఫారెస్ట్ వాళ్ళకి ఓ. ఇది ఈ పిక్చర్ చూసుకుంటే మన హొరైజాన్స్ అనమాట. ఇది ఓ, ఇది ఎక్కడైతే ఆర్గానిక్ ఉందో ఇది దిస్ లేయర్. నెక్స్ట్ ఈజ్ ఏ సర్ఫేస్, చాలా వాటికి ఇదే మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ బి సబ్ సాయిల్, ఎక్కడైతే దాని రూట్స్ గట్రా ఇంకా బ్రేకింగ్ స్టార్ట్ అవుతుందో సబ్స్ట్రాటా, అది బెడ్ రాక్. చూద్దాం ఉండండి. నెక్స్ట్ ఈ హొరైజాన్ ఈజ్ అ సబ్ సర్ఫేస్ హొరైజాన్ దట్ హ్యాస్ బీన్ హెవీలీ లీచ్డ్ అంటే ఆ హొరైజాన్లోని మొత్తము సారం అంతా పోయిందనమాట. దాంట్లో ఉండే మినరల్స్ కానీ, తర్వాత హ్యూమస్ కానీ, ఏమైనా సరే ఆర్గానిక్ మెటీరియల్ ఏముండదు, మొత్తం అంతా పోయింది. అది ఇంకా చచ్చిపోయిన మట్టి లాంటిది అనమాట. దాంట్లో పాపం మట్టి ఉంటుంది కానీ దానికి కలర్ పోతుంది, అంతా పోతుంది. సో ఇది ఈ హొరైజాన్. లీచింగ్ ఎక్కువ మనం వాటర్ వేసేసినా అన్ని కిందకి వెళ్తాయి. సో leaching is a process in which soluble nutrients are lost from the soil due to precipitation of irrigation. చెప్పాను కదా మనకి పంజాబ్లో ఇదే జరుగుతుంది. ఎక్కువ వర్షం పడినా లేకపోతే ఎక్కువ నీళ్ళు ఇరిగేషన్ పెట్టేసినా మొత్తం నీటిలో ఉన్న సారం అంతా పోతుంది కిందకి. సో ద హొరైజాన్ ఈజ్ టిపికలీ లైట్ ఇన్ కలర్, అంతే కదా. దాంట్లో సారం అంతా పోతే అది పేల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనిషిలో రక్తం తగ్గిపోతే ఏంటవుతుంది, మనిషి అంతా పేల్గా అయిపోతాడు. ఇట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ బినీత్ ది ఓ హొరైజాన్ కిందన. అంటే ఇందాక ఈ హొరైజాన్ చూసాం కదా, మోస్ట్లీ దీని కిందన ఇది కనిపిస్తుంది ఏ, ఈ అన్నమాట. నెక్స్ట్ బి. ఇప్పుడు బీలో ఏంటవుతుందంటే అక్కడ లీచింగ్ అయింది కదా, అంటే మొత్తం దాని సారం అంతా పోయింది కదా ఈలోని. సో అదంతా బీలోకి వస్తుంది. చూడండి, బీ హొరైజాన్ ఈజ్ అ సబ్ సర్ఫేస్ హొరైజాన్ దట్ హ్యాస్ అక్యుములేటెడ్ ఫ్రమ్ ద లేయర్స్ అబవ్. ఇక్కడ లీచింగ్ అయిందంతా ఇక్కడికి వస్తుంది.
ఇట్ ఈస్ అ సైట్ ఆఫ్ డిపాజిషన్ ఆఫ్ సర్టెన్ మినరల్స్ దట్ హ్యావ్ లీచ్డ్ ఫ్రమ్ ద లేయర్స్ అబౌవ్. ఇక్కడ పోయినవన్నీ ఏంటవుతాయి, ఆ కింద లేయర్లకి వెళ్తాయి. అంటే ఎక్కడికో వెళ్ళాలి కదా. ఇప్పుడు అది మట్టి ఇక్కడే ఉంటుంది, మనం నీళ్ళు పోసినా ఏం చేసినా దాని మినరల్స్ అవన్నీ కిందకి భూమిలోకి వెళ్ళాలి కదా. సో ఆ కింద లేయర్ బి లేయర్లో తీసుకుంటుంది. నెక్స్ట్ సి ద హొరైజాన్ ఈజ్ అ సబ్ సర్ఫేస్ హొరైజాన్. ఇట్ ఈస్ అ లీస్ట్ వెదర్డ్. అంటే ఇక్కడ వెదరింగ్, దీనికి ఎండ వాన నీళ్ళు అవేమీ రావు, చాలా తక్కువ తరుగుదలకి లో పడిన ఇది లేయర్ అనమాట. ది ఆల్సో నోన్ యాజ్ సాప్రోలైట్. విచ్ హొరైజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సాప్రోలైట్ అంటే హొరైజాన్ సి. ఇట్ ఈజ్ అన్కన్సాలిడేటెడ్ లూజ్ పేరెంట్ మెటీరియల్. ఇది పేరెంట్ మెటీరియలే కానీ అన్కన్సాలిడేటెడ్, లూజ్గా ఉంటుంది, మరీ స్ట్రాంగ్గా పెద్దగా ఉండదు. బట్ పేరెంట్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది మనకి సీలో. దీన్ని సాప్రోలైట్ అంటారనమాట. దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ లేయర్స్ ఇస్ నోన్ యాజ్ సాయిల్ ప్రొఫైల్. ఇదిగోండి సి, ఇక్కడ పేరెంట్ మెటీరియల్ ఉంటుంది అన్కన్సాలిడేటెడ్ లూజ్ మెటీరియల్, దీన్ని మనం సాప్రోలైట్ అంటారు. దీనికి ఎండ వాన ఇవేమి ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి, ఎందుకంటే వెదరింగ్ తక్కువ ఉంటుంది దీనికి. ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. సాయిల్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి, వాటికి ఉన్న లక్షణాలు ఏంటి, వాటికి ఉన్న గుణాలు ఏంటి అవి చూద్దాం. సో సాయిల్కి మెయిన్గా 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్, ఇంకొకటి కెమికల్. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్లో మనకి టెక్స్చర్, స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ పర్మియబిలిటీ, పోరస్. ఫిజికల్లో టెక్స్చర్, స్ట్రక్చర్, పర్మియబిలిటీ అండ్ పోరస్. నెక్స్ట్ది కెమికల్లో pH వాల్యూ, అదే ఎసిడిక్ అండ్ ఆల్కలైన్ అనమాట. అంటే దాని లోపల ఎలాంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, ఎసిడిక్ ఉంటుందా, ఆల్కలైన్ ఉంటుందా, అది pH వాల్యూ బట్టి ఉంటుంది. ఇది షేపు, దాని ఫార్మేషను, దాని సైజు, తర్వాత అది నీటిని ఎంత అలౌ చేస్తుంది, పోరసా కాదా అన్నది మనకి ఫిజికల్ ప్రాపర్టీస్లో ఉంటాయన్నమాట. సో ఫిజికల్ ప్రాపర్టీస్లో టెక్స్చర్, స్ట్రక్చర్, పోరోసిటీ అండ్ పర్మియబిలిటీ. నెక్స్ట్ కెమికల్లో pH వాల్యూ, హ్యూమస్ అండ్ కొలైడ్స్. హ్యూమస్ అంటే ఇది, కొలైడ్స్ అంటే ఆర్గానిక్వి. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్లో సాయిల్ ఈజ్, టెక్స్చర్ ఆఫ్ సాయిల్ ఈజ్ డిస్క్రిప్షన్ అంటే ఆఫ్ సైజ్. దాని టెక్స్చర్ అంటే ఇప్పుడు మామూలుగా టెక్స్చర్ అంటే ఏంటి, మనం ఏదైనా ఇది ఒక బోర్డ్నో దేనో ముట్టుకొని చూస్తే విల్ ఫీల్ దట్. ఏం చెప్తాం, నేను టెక్స్చర్ అలా ఉంది, సాఫ్ట్గా ఉందంటాం. అదే ఇంకేదైనా ఒక బాల్నో దేనో ముట్టుకుంటే అది కొంచెం రగడ్గా ఉందంటాం. సో how does it feel when we touch it, how does it feel అన్నది దాని టెక్స్చర్ అనమాట. సో దీనికి మనకి సాయిల్స్లోని దాని టెక్స్చర్ ప్రకారం మనం 4 టైప్స్ కింద తీసుకున్నాం. ఒకటి వాటి సైజ్ బట్టి, మరీ పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా, మరీ ఫైన్గా ఉన్నాయా అని వాటి ఫైన్నెస్ బట్టి. సో అలాగా మనకి గ్రావెల్, శాండ్, సిల్ట్ అండ్ క్లే అనమాట. సో వీటిని కూడా ఎలాగా టెక్స్చర్ ఎలా డిసైడ్ చేసామంటే, సో గ్రావెల్ అంటే దీని డయామీటర్ 1 నుంచి 2 millimeters ఉంటే అది గ్రావెల్ అంటాం. టెక్స్చర్ ఆఫ్ సాయిల్ ఈజ్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ సైజ్ ఆఫ్ పార్టికల్స్. ఇది ఇంపార్టెంట్ మనకి. సైజ్ ఆఫ్ పార్టికల్స్ కంపోజింగ్ ద మినరల్ మ్యాటర్. దాని లోపల ఏ మినరల్ మ్యాటర్ ఉంది. మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ సాయిల్ టెక్స్చర్ ఆర్ గ్రావెల్, శాండ్, సిల్ట్ అండ్ క్లే. దీంట్లో గ్రావెల్ అంటే దేని డయామీటర్ అయితే 1 నుంచి 2 mm ఉంటుందో, అంటే దాని ఈ సైజ్ ఎంత ఉంటుంది, చిన్నదా ఎంత దాన్ని గ్రావెల్ అంటాం. నెక్స్ట్ వచ్చింది శాండ్.
దీంట్లో దాని డయామీటర్ ఎంత ఉండాలంటే 1 నుంచి 0.05, 1 నుంచి 0 కానీ 0.5 కానీ, దాన్ని అంత ఫైన్గా ఉంటే దాన్ని శాండ్ అంటాం. సిల్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్, అది అంటే 0.05 నుంచి 0.005 డయామీటర్, అంటే ఒక్క కణం, ఒక్క ఇసుక మట్టి కణం ఒకటి తీసుకుని దాన్ని మనం కొలిస్తే ఇంత ఉంటే దాని చుట్టుకొలతలు ఇంత ఉంటే దాని డయామీటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్లే అంటే లెస్ దెన్ 0.0005 డయామీటర్, అంటే మనం దీనికంటే ఇంకా చిన్నది ఉంటే ఫైన్గా ఉంటే దాన్ని క్లే అంటాం. బాగా మెత్తగా సాఫ్ట్గా ఎక్కువ మన క్లే చూసేది నది ఒడ్లు అనమాట. సో అది. సో శాండ్, సిల్ట్, క్లే కమ్ ఫ్రమ్ లిథోస్పియర్ బై ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఈ శాండ్, సిల్ట్, క్లే మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే లిథోస్పియర్ అంటే మన క్రస్ట్, ఫస్ట్ లేయర్ ఆఫ్ ది క్రస్ట్, అదే మన పేరెంట్ రాక్ నుంచి అనమాట. లిథోస్పియర్ బై ఎక్సోజెనిక్ ఫోర్సెస్ లైక్ క్లైమేటిక్ ఆర్ క్లైమటోజెనిక్ ఫోర్సెస్ లైక్ విదరింగ్ అండ్ ఎరోషన్. మనం చూసాం కదా ఇవి మనకి ఎలా వస్తాయని. పేరెంట్ రాక్ అరుగుదల, తరుగుదల, ఎండ, వాన, తర్వాత గాలి, నెక్స్ట్ చలి, ఇవన్నిటికీ ఏదైతే అరుగుతుందో దానివల్ల మనకు వచ్చినవే శాండ్, సిల్ట్, క్లే. ఈ గ్రావెల్ కంటే పెద్ద ఉన్నవి మనకి పెబల్స్ అంటాము, కంకర్ రాళ్ళు, బౌల్డర్స్ అంటాము. ఇవి పేరెంట్ రాక్ నుంచి వచ్చినా కూడా బట్ వాటిని మనం సాయిల్లోకి కన్సిడర్ చేయమన్నమాట. సో వాటి నుంచి వచ్చినా కూడా బట్ వీ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ఇన్ టు సాయిల్ బికాస్ సైజ్ పెద్దది కాబట్టి. నెక్స్ట్ ఇలాగ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ లైక్ క్లైమేటిక్ ఆర్ క్లైమటోజెనిక్ ఫోర్సెస్, ఏదైనా ఎరప్షన్స్ వల్ల కానీ లేకపోతే క్లైమేట్ వల్ల కానీ, ఆర్ క్లైమటోజెనిసిస్ అంటే ఆ వర్షం వల్ల అయిన దాని ద్వారా అయిన ఫోర్సెస్ వల్ల కానీ మనకి ఈ పార్టికల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. దీస్ పార్టికల్స్ ఆర్ ఇండిపెండెంట్లీ కాల్డ్ యాజ్ పెడ్. చెప్పాను కదా, పెడ్ అంటే ఈ క్లే, ఈ సిల్ట్, ఈ శాండ్, వీటిని ఇండిపెండెంట్లీ పెడ్ అంటారు. ఈ స్టడీ ఆఫ్ ఆల్ దీస్ ఇస్ కాల్డ్ పెడాలజీ. ఓకే, స్టడీ ఆఫ్ దీస్ పార్టికల్స్, వీటిలో మళ్ళీ ఆరిజిన్, అవి ఎలా పుట్టాయి, సైజ్ ఎంత, మళ్ళీ క్లాసిఫికేషన్, వీటిలో టైప్స్. ఇప్పుడు మనం చూసాం కదా ఈ సైజులు బట్టి 0.1 మిల్లీమీటర్ దగ్గర నుంచి 0.005 మిల్లీమీటర్ వరకు. సో ఇది క్లాసిఫికేషన్, దాన్ని బట్టి సైజ్ బట్టి క్లాసిఫై చేస్తాం. ఆరిజిన్, ఇవి ఎలా పుట్టాయి is called pedology. Size and classification is called pedology. That's studying the pedology. On the proportion of mixing of these textures, the soils have been differently named and differently uses for agriculture. ఇప్పుడు ఏంటవుతుందంటే, ఇప్పుడు ఈ మనకి శాండ్, సిల్ట్, క్లే ఉన్నాయి కదా, ప్రతి శాండ్, సిల్ట్, క్లే కదా. సో ఇది లూమ్, ఇంకా ఫైన్ ఇదనమాట. ఇది కలిస్తే ఇక్కడ ఏంటవుతుందంటే క్లేయి లూమ్, ఇక్కడేమొచ్చి సిల్టీ లూమ్, ఇక్కడేమొచ్చి శాండీ లూమ్. సో ఇవి ఏంటి సాయిల్స్లో ఇప్పుడు ఏంటవుతాయంటే ఇవన్నీ 3 కలిసే ఉంటాయి మనకి. శాండ్ లూమ్తో ఎక్కువ కలిస్తే దాన్ని శాండీ లూమ్ అంటారు. ఇప్పుడు చూడండి, శాండ్, సిల్ట్, క్లే. ఓకేనా? ఇప్పుడు మనకి శాండీ లూమ్ ఎలా వస్తుంది? శాండ్ ఏమొచ్చి ఒక 10%, సిల్ట్ ఏమొచ్చి ఒక 40%, క్లే ఏమొచ్చి ఒక 50% ఉంటే, అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎగ్జాక్ట్లీ ఈ ఫిగర్స్ అని కాదు, అప్పుడు మనకి శాండీ లూమ్ వస్తుంది. అలాగే క్లేయి లూమ్,
ఒక 5% ఏమో వచ్చి శాండ్, అంటే ఈ క్లే లూమ్లో ఎంత ఉండాలి, శాండ్ 5% ఉండాలి అనుకోండి, ఇది 45% ఉండాలనుకోండి, ఇది ఒక 50% ఉంటుంది క్లే. సో అప్పుడు క్లే లూమ్. ఇలా డిఫరెంట్ కాంపోజిషన్స్తో మళ్ళీ అంటే కొన్ని ఇసుకల్లో క్లే ఎక్కువ ఉంటుంది, కొన్ని ఇసుకల్లో శాండ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఇసుకల్లో సిల్ట్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని బట్టి మనం ఏం చేసామంటే సిల్టీ లూము, శాండీ లూము, క్లే లూము. శాండ్, సిల్ట్, క్లే ఎలాగో ఉండనే ఉన్నాయి. సో ఏది దేంట్లో ఎక్కువ కలిసాయి దాన్ని బట్టి మనకి మళ్ళీ రకరకాల సాయిల్స్ వచ్చాయి. వీటి బట్టి మన అగ్రికల్చర్ యూజెస్ అంటే ఈ టైప్ ఆఫ్ సాయిల్లో ఏ రకమైన పంటలు పండుతాయి, మనం దేనికి కల్టివేషన్కి మంచిది, షుగర్ కేన్కా లేకపోతేను పర్ల్స్ అంటే సిరల్స్కా, తర్వాత బాజ్రావా, లేకపోతే కమర్షియల్ క్రాప్సా, మళ్ళీ వీటన్నిటి బట్టి మన అగ్రికల్చర్కి మనం వాడుకుంటాం అనమాట. ఈ కాంపోజిషన్ దేంట్లో ఏది ఎక్కువ ఉందో దాన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా అక్కడ ఈ పంట వేయండి అని మనకి మన అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తారు. సో శాండ్ అండ్ దీస్ పార్టికల్స్ ఆర్ ఇండిపెండెంట్లీ కాల్డ్ as PED. ఓకే, చెప్పాను కదా. ఆన్ ది ప్రపోర్షన్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ దీస్ టెక్స్చర్స్ ద సాయిల్స్ హ్యావ్ బీన్ డిఫరెంట్లీ నేమ్డ్ అండ్ డిఫరెంట్లీ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్. అగ్రికల్చర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇదిగోండి శాండ్, సిల్ట్, క్లే. ఇది శాండ్ అంటే మనకి ఈ కలర్లో ఉంటుంది, ఇలాంటి టెక్స్చర్. క్లే అంటే ఇలాగా, సిల్ట్ అంటే ఇది. ఎగ్జాంపుల్, క్లే ఇస్ యూస్ అంటే ప్యాడీ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ క్లే. క్లేలో మనకి ఎందుకంటే ప్యాడీకి వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. ప్యాడీ కావాలి అంటే, ప్యాడీ మన వరి పండించాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ, ఆ మట్టి నీళ్ళు ఎక్కువ ఉంచుకున్న, కంటైన్ చేసుకున్న మట్టి కావాలి. సో దానికి ఎలాంటి మట్టి కావాలంటే క్లేకి ఆ కెపాసిటీ ఉందన్నమాట, నీళ్ళని పట్టి ఉంచే కెపాసిటీ. నెక్స్ట్ ఈజ్ క్లే లోమ్, నెక్స్ట్ ఈజ్ లోమ్, సిల్ట్ లోమ్ అండ్ శాండీ లోమ్. చెప్పాను కదా, ఇదేమొచ్చి ఇది ఇంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ ఉంటే అని. నెక్స్ట్ సాయిల్ స్ట్రక్చర్లోనే ఇది మన సాయిల్ టెక్స్చర్. టెక్స్చర్ అంటే ఏంటి, సైజు బట్టి దాన్ని 4 రకాలుగా డివైడ్ చేసుకున్నాం, ఏది ఎంత సైజో. మళ్ళీ ఈ గ్రావెల్ అంటే, ఇప్పుడు గ్రావెల్ మనకి ఆ మాత్రం 1 to 2 millimeters డయామీటర్ ఉంటుంది కాబట్టి, సో అది మిక్స్ అయినా కూడా మనం పైకి తీసేయచ్చు. సో దాన్ని మనం అంత కన్సిడర్ చేయక్కర్లేదు మన అగ్రికల్చర్ యూస్ కోసం. ఓన్లీ శాండ్, సిల్ట్, క్లే మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం ఏ మొక్కలైనా ఏ పంట అయినా వేసుకోవడానికి. సో టెక్స్చర్ అంటే సైజ్ బట్టి దాని పార్టికల్ని డిసైడ్ చేసాం అనమాట. మళ్ళీ వీటిల్లో ప్రపోర్షన్స్ ఈ మిక్చర్ని బట్టి మనం రకరకాల ప్లేయర్లు పెట్టాం. శాండీలే, క్లేయిలే, లోమ్, క్లే లోమ్, సిల్ట్ లోమ్ అండ్ శాండీ లోమ్. నెక్స్ట్ ఇప్పుడు సాయిల్ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ అంటే ఇది ఎన్ని లేయర్స్లో ఉంది, ఎన్ని పీసెస్లో ఉందో చూద్దాం అనమాట. సో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్. ద స్ట్రక్చర్ డిస్క్రైబ్స్ ది మేనర్ ఇన్ విచ్ సాయిల్ పార్టికల్స్ ఆర్ గ్రూప్డ్. అంటే క్లే ఎక్కువ గ్రూప్ ఉన్నాయా, తర్వాత ఎక్కువ పెడాలజీ అంటే ఈ పెడ్లు అందరూ కలిపి ఒక గ్రూపింగ్ ఫామ్ అయ్యారా, ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ టైప్స్ బట్టి నెక్స్ట్ పోరోసిటీ డిసైడ్ చేస్తారు. ఇన్ లేయర్స్, పీసెస్ ఆర్ అగ్రిగేట్. సింగిల్గా కలిసి ఉన్నాయా, పీసెస్గా కలిసి ఉన్నాయా, ఎక్కువ హ్యూమస్ ఉందా, ఎలా ఉంది. The structure describes the manner in which soil particles are grouped together. సింగిల్గా ఉన్నాయా, గ్రూప్గా ఉన్నాయా, అన్నీ కలిసి ఉన్నాయా, ఇంటూ లేయర్స్, పీసెస్ ఆర్ అగ్రిగేట్స్. సో సాయిల్ మళ్ళీ దీంట్లో ఫస్ట్ ఇది ఏంటంటే బ్లాకీ స్ట్రక్చర్స్ అనమాట. బ్లాకీ స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇలా సంథింగ్ లైక్ దిస్. ఇవి ఇలాగా డ్రైగా అయిపోయి ఇలా బ్లాకులుగా ఉంటాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట, డ్రైగా అయిపోయి బ్లాకులుగా ఉంటాయి. అంటే మనం చక్కగా ఆ మట్టి పెడని తీయచ్చు అనమాట. తీసి ఏదైనా యానిమల్స్ని తరమడానికి ఏమైనా పనికొస్తుంది. అంటే
మట్టి మనకి ఒక బ్లాక్ లాగా మన చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. లేకపోతే మట్టిని తీయాలంటే ఇలా పట్టుకోవాలి కదా, మట్టిని ఇలా పట్టుకుంటాం. అలా కాకుండా చక్కగా ఇలాగ కేక్ పీస్ తీసినట్టు ఒక ఇంకేదైనా బ్లాక్ ఒక రాయి తీసినట్టు తీసేయాలంటే అది బ్లాకీ లేయర్ అనమాట అది. సో డ్యూరింగ్ డ్రై సీజన్స్ వీ కెన్ సీ లార్జ్ సైజ్ బ్లాక్స్. మీరు ఎండాకాలంలో అక్కడ పొలాలు అవి చూస్తే ఇలా బీట్లు వారి ఉంటాయి, బీట్లు వారిసి ఇంతంత ముక్కలు చక్కగా మట్టి బ్లాక్ వచ్చేస్తుంది. ఇట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లే ఇన్ ఇట్. ఇట్ హ్యాస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ క్లే అనమాట. క్లే హ్యాస్ అ క్వాలిటీ ఆఫ్ సిమెంటింగ్. క్లేకి సిమెంటింగ్ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో అందుకోసం ఈ పెడ్లు, ఈ ఒక రేణువుని పెడ్ అంటాం కదా, సో ఈ అన్ని రేణువులు ఏంటవుతాయంటే ఒకటిగా ఫామ్ అయిపోతాయి. క్లేకి అతుక్కునే గుణం ఎక్కువ ఉంటుంది. ఇవేంటవుతాయంటే ఎండాకాలం వచ్చేసరికల్లా కొన్ని గ్రూపులన్నీ కలిసి ఒక్కొక్క గ్రూప్గా ఫామ్ అవుతాయి, కొన్ని రేణువులు కలిసి ఒక గ్రూప్లో క్లే ఫామ్ అవుతాయి. సో ఇలా అతుక్కుని ఇవి మనకి ఒక ఫామ్ లాగా ఒక యూనిట్ లాగా ఉంటాయి. క్లే హ్యాస్ ద సిమెంటింగ్ క్వాలిటీ అనమాట, దానికి సిమెంటింగ్ అంటుకునే క్వాలిటీ ఉంది. దాట్స్ వై దీస్ ఆర్ గ్రూప్డ్ అండ్ ఫార్మ్స్ యాజ్ బ్లాక్. ఇవన్నీ కలిసి ఫామ్గా ఒక గ్రూప్లో ఫామ్ అవుతాయి అనమాట. ఇవి బొమ్మ చూపిస్తాను. ఇగో ఇవి బ్లాక్స్. ఇది బ్లాక్స్ అనమాట. ఇది బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ ది గ్రాన్యులేటర్ స్ట్రక్చర్. అంటే సాయిల్ పార్టికల్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్, ఇరిగేషన్ ఈజ్ నాట్. ఇక్కడ ఏంటంటే గ్రాన్యులేటెడ్ అంటే సాయిల్ పార్టికల్స్ స్మాల్ ఇన్ సైజ్. ఇక్కడ ఏంటి మనకి ఒక పెద్ద బ్లాక్ లాగా పెడలాగా మనకి మట్టి పెడలాగా చేతికి వచ్చింది. ఇక్కడ మాత్రం అలా కాదు, స్మాల్ ఇన్ సైజ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్లో చూస్తే ఎండాకాలం చూస్తే భూమి ఇలా పెడలుగా పగిలిపోయినట్టు భూకంపం వచ్చినట్టు ఉంటుంది కదా, దానికి ఇరిగేషన్ చేస్తారనమాట. అంటే నీటి సరఫరా ఇస్తే అది బాగా సేద్యమైన భూమి, సారమైన భూమి. ఎక్కువ మనకి ఇలాంటివి ఎక్కడ అంటే ఆల్మోస్ట్ డ్రై ఏరియాస్లో, ఎక్కడైతే డ్రై ఏరియాస్లో ఉంటాయో అక్కడ మనకి ఎండాకాలంలో ఇలాంటి భూములు మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది కనిపిస్తుంటాయి. నీళ్ళు పెడితే మరి బాగా నీళ్ళు సప్లై ఇస్తే, ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తే ఇవి బాగానే మళ్ళీ రికూపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఈజ్ గ్రాన్యులేటెడ్. దీస్ పార్టికల్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్, ఇరిగేషన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రేక్ దెమ్. వీటిని బ్రేక్ చేయాలంటే బ్లాక్స్ని బ్రేక్ చేయాలంటే మనం నీళ్లు పంపించాలి. నీళ్ళు పంపిస్తే ఇవన్నీ బ్లాక్స్ బ్రేక్ అయ్యి ఒక మట్టిలాగా తయారవుతుంది. లేకపోతే భూకంపం వచ్చినట్టు విడివిడిగా ఉంటాయి. నీళ్ళు ఎప్పుడైతే తడుపుతామో, నేలని తడి చేస్తామో మొత్తం అంతా ఒక యూనిట్లో అవుతుంది. దీనికి గ్రాన్యులేటెడ్ స్ట్రక్చర్కి అలా అక్కర్లేదు, ఇరిగేషన్ అక్కర్లేదు, చిన్న పార్టికల్స్గానే ఉంటాయి ఇవి. ఇట్ కాజెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ శాండ్, కైండ్ ఆఫ్ శాండీ సాయిల్, మినిమం % ఆఫ్ క్లే, సో నో సిమెంటింగ్ ఎఫెక్ట్. వీటికి ఏంటంటే శాండ్ ఎక్కువ ఉంటుంది వీటిలోని. సో ఇది శాండీ సాయిల్ అనుకోవచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. క్లే తక్కువ ఉంటుంది కాబట్టి సిమెంటింగ్ ఎఫెక్ట్ ఉండదన్నమాట. సిమెంటింగ్ ఉంటేనే అన్ని బ్లాకులు కలిపి కొన్ని బ్లాకులు గ్రూప్స్గా ఫామ్ అవుతాయి. నువ్వు ఒక 10 మంది గ్రూపు, 10 మంది గ్రూప్ ఈ టైప్. సో దీనికి అది లేదు కాబట్టి ఇరిగేషన్ కూడా అక్కర్లేదు. నార్మల్గా ఇసుకలాగే వస్తుంది మనకి, మట్టిలాగే. ఇవి ఎలా ఉంటాయంటే somewhat like this, ఇలా ఉంటాయి. ఒకసారి బొమ్మ చూద్దాం. ఇగో ఇవి గ్రాన్యులేటెడ్. ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇవంటే బాగా విడిగా ఉంటాయి. ఇవి గ్రాన్యులేటెడ్. దిస్ ఇస్ గ్రాన్యులేటెడ్. అంత ఒక మట్టి ఎలా ఉంటుందో మన యాజిటీస్ మట్టి అలాగే ఉంది. తర్వాత కాలమ్నార్ ఆర్ ప్రిస్మాటిక్ అనమాట. ఇవి కాలమ్స్ ఎలా ఉంటాయంటే వెన్ సాయిల్ గెట్స్ డ్రై అండ్ హార్డ్, క్రాక్స్ వచ్చేస్తాయి. మీరు ఎక్కడంటే విదర్భ లేకపోతే కృష్ణా డిస్ట్రిక్ట్స్లో, గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే లావా ఫార్మేషన్ వల్ల నల్ల రేగడి మట్టిలు అంటారు చూడండి, నల్ల రేగడి మట్టిలు, బ్లాక్ కాటన్ సాయిల్, ఇక్కడ మనకి ఈ కాలమ్ ఆర్ ప్రిస్మాటిక్ అనమాట. డ్రైగా అయిపోయి క్రాక్స్ అయిపోతాయి. టైప్ ఆఫ్ లావా సాయిల్, ఇది లావా సాయిల్ అనమాట. అక్కడ లావా ట్రాప్స్ వల్ల వచ్చిన సాయిల్ మట్టిది.
నెక్స్ట్ ఈజ్ ప్లేటీ స్ట్రక్చర్. ఈ ప్లేటీ స్ట్రక్చర్ అంటే ఇవి ఎలా అంటే ఇలాగా ప్లేటీ స్ట్రక్చర్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్లేట్స్ లాగా ఉంటుందన్నమాట. ప్లేట్స్ లాగా ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవాలంటే ప్రతి రివర్ బెడ్ పక్కన, అంటే మన గంగా పక్కన, మిసిసిపి, మిసౌరీ, లేకపోతే బ్రహ్మపుత్ర, ప్రతి నది పక్కన మనకి ఈ ప్లేటీ లేయర్స్ లాగా ఇసుక ఫామ్ అవుతుంది, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి. ఎందుకంటే అల్యూవియం, ఫైన్ న్యూ అల్యూవియం, మన ఖదర్ అంటాం చూసారు, ఖదర్ వస్తుంది. అది ఎలా అంటే ఒక లేయర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక లేయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక లేయర్ వస్తుంది. అలా ప్రతి నది ఒడ్డున మనకి ఇలాంటి టైప్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. వాటి ఫైన్ అల్యూవియం. ఇది చాలా సారవంతమైన మట్టిలు. సో వీటిని ఏం చేస్తారంటే రైతులు తీసి వేరే కొంచెం కంపోజిషన్లో కలిపి మంచిగా ఏ పంటైనా పండించవచ్చు అనమాట. సో ప్లేటీ స్ట్రక్చర్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మోస్ట్లీ రివర్ బ్యాంక్స్, నది ఒడ్డున కనిపించేవి. ఎందుకంటే ప్రతిసారి ఒక ప్లేట్ లాగా అనమాట, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ప్రతి సంవత్సరం నది వర్షాకాలంలో కొత్త నీరు తెస్తుంది, దాంతోపాటు కొంచెం అల్యూవియం తీసుకొస్తుంది. అలా ప్రతిసారి తెచ్చేది ఇలాగా ప్లేట్ లాగా ఒకదాని మీద ఒకటి ఫామ్ అవుతాయి. సో ఇది ప్లేటీ స్ట్రక్చర్. డిపాజిషన్ ఆఫ్ సాయిల్ ఇన్ ప్లేట్ ఫామ్ ఆర్ హారిజాంటల్ ఫామ్ అనుకున్నాం కదా, హారిజాంటల్ ఫామ్ ఒకదాని మీద ఒకటి. ఫౌండ్ నియర్ రివర్ బేసిన్స్, లేయర్ ఆఫ్టర్ లేయర్ న్యూ సాయిల్ ఈస్ డిపాజిటెడ్. వెరీ ఫర్టైల్ కాజ్ రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ అల్యూవియం. అది దీంట్లో మొత్తం హ్యూమస్ ఉంటుంది, అల్యూవియం ఉంటుంది, ఇంక చెప్పక్కర్లేదు, అది అంత సారవంతమైన మట్టి. నెక్స్ట్ ఇది సాయిల్ పోరోసిటీ అంటే ఏంటి? పోరస్. ఇప్పుడు ఏదైనా మెటీరియల్ ఉందనుకోండి, ఓకే. సో దీంట్లో మీరు చెప్పగలరా దేంట్లో ఎక్కువ పోరస్? అంటే ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఇక్కడ నుంచి నేను నీళ్లు పోసాను దీంట్లో పైనుంచి, దేంట్లో నీళ్లు తొందరగా పైకి వస్తుంది? ఆబ్వియస్గా దీంట్లోంచే, ఎందుకంటే దీంట్లో గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ దీంట్లోంచి అంటే నీళ్లు పైకి రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా దీన్ని పోరస్ అంటారు అనమాట. అంటే ఎక్కువ వాటర్ని తొందరగా దాంట్లోంచి బయటికి తీసుకెళ్లే కెపాసిటీ ఏది ఉంటుందో పోరస్ అంటే పెర్మిలేట్ అంటే పర్కులేటింగ్. అంటే నీళ్ళు పోసిన వెంటనే, ఇది బాటిల్ అనుకోండి, ఇక్కడ పైనుంచి ఇక్కడ కింద నేను ఇంకొక చిన్న ఫెనల్ పెట్టాను. సో నీళ్ళు పోసిన వెంటనే ఏంటవుతుంది, ఇన్ని గ్యాప్ల నుంచి టక్కని పైకి వచ్చేస్తుంది. సో దీంట్లో ఇంకో ఫెనల్ పెట్టాను, ఇక్కడ నీళ్ళు పోస్తే కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఫెనల్ పెట్టాను, సో దీంట్లో చాలా టైం తీసుకుంటుంది. సో దీన్ని పోరోసిటీ అంటారు. పోరోసిటీ రిఫర్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్. అంటే గ్యాప్లు, ఎంత గ్యాప్లు ఉన్నాయో ప్రతి కణువుకి, ప్రతి కణానికి, అంటే ఇసుక ఒక రేణువుకి మధ్యన ఎంత గ్యాప్ ఉందో దాన్ని పోరోసిటీ. దాన్ని ఏమంటారంటే ఆ స్పేస్ని వాయిడ్స్ అంటారన్నమాట. వాయిడ్స్, VOIDS. ఇసుకలో ఉండే ఒక చిన్న రేణువుకి ఇంకో చిన్న రేణువుకి మధ్యలో ఉండే గ్యాప్ని వాయిడ్ ఆర్ స్పేస్ అంటారు. సో the voids in the soil, therefore it is a measure of space available for storage of moisture and air. దీన్ని బట్టి అది ఎంత నీరుని కానీ ఎయిర్ని కానీ ఎంత స్టోర్ చేసుకోగలదో దీన్ని బట్టి ఈ పోరాసిటీ అంటే ఈ కెపాసిటీ బట్టి. ఇక్కడ చూడండి, మొత్తం టక్కన వదిలేసింది. ఇక్కడ ఎక్కువసేపు వాటర్ని ఉంచుకోగలదు, ఎందుకంటే
ప్రతి రేణువు ఇసుక రేణువుకి మధ్యన గ్యాప్ చాలా తక్కువ ఉంది, బాగా దగ్గరగా క్లోజ్గా అంటుకున్నాయి. ఇక్కడ ఓ మోస్తరు ఉన్నాయి, అక్కడైతే అస్సలు లేవన్నమాట. ఒకటి ఎక్కడ ఉంది, ఇక్కడ అక్కడ ఉంది. మొత్తం పైకి అక్కడ వాటర్ కానీ ఎయిర్ కానీ వచ్చినా తొందరగా వస్తుంది, తొందరగా వెళ్ళిపోతుంది. దీంట్లో మాత్రం వస్తే అవి పట్టుకుని ఉంచుకోవాలి. దీన్ని బట్టి ఆ మట్టికి ఎంత సారత్వం, హ్యూమస్ అంటే మాయిశ్చర్ని ఎంత కంటైన్ చేయగలవు, లేకపోతే నీరుని ఎంత ఆపి ఉంచగలవు అనేది ఈ పోరోసిటీ, ఈ గ్యాప్లు, ఈ అణువుకి ఇసుక రేణువుకి ఉండే గ్యాప్ బట్టి చెప్తారనమాట. అంటే ఆ వాల్యూమ్, ఇంత పర్టికులర్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్లో ఈ పర్టికులర్ ఎంతో తీసుకుంటే, సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది వాయిడ్స్ అండ్ ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది మెటీరియల్. అది రేషియో ఆఫ్ వాల్యూమ్. మనం ఒక పర్టికులర్ వాల్యూమ్ తీసుకుంటాం, వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ ఇంత వాల్యూమ్ తీసుకోనుకోండి, దాంట్లో నేను ఇంత మెటీరియల్ వేస్తే అది ఎంత రిటైన్ చేస్తుంది, ఎంత వదిలేస్తుంది. సో దాన్ని బట్టి ఆ ఇసుక తాలూకా పోరోసిటీని డిసైడ్ చేస్తారు. The porosity of sand is on the average about half that of the clay. అంటే శాండ్కి ఇసుక అంతే కదా, మీ సముద్రంలో ఇసుక తీసుకురండి, మామూలుగా ఒక మట్టి తీసుకోండి, ఇసుక మట్టి తేడా తెలుసు కదా అందరికీను. మట్టిలో నీళ్ళు పోయండి, అంతే నీళ్ళు. అంటే ఒక గ్లాస్ నిండా ఇసుక, గ్లాస్ నిండా మట్టి తీయండి, ఒక హాఫ్ గ్లాస్ ఇసుక పోయండి, ఇసుకలో నీళ్ళు పోయండి, ఇంకో హాఫ్ గ్లాస్లో మట్టిలో నీళ్ళు పోయండి, ఇసుక వెంటనే వదిలేస్తుంది. అదే శాండ్ పట్టి ఉంచుతుంది, ఎందుకంటే ఇసుక రేణువులు విడివిడిగా ఉంటాయి. మన ఇసుకని ఇలా గట్టిగా పట్టుకోలేం, పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇసుకని ఇలాగే పట్టుకోవాలి, మట్టిని చక్కగా ఇలా గట్టిగా పట్టుకుని ఇంటికి తీసుకురావచ్చు. ఇసుకని ఇలా పట్టి తెస్తే సగం అంతా మొత్తం అంతా కిందనే ఉంటుంది. సో అందుకే శాండ్ ఈజ్ ఆన్ ది యావరేజ్, ద పోరోసిటీ ఆఫ్ శాండ్ ఈజ్ ఆన్ ది యావరేజ్ అబౌట్ ది హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ది క్లే. క్లేలోని ఇది శాండ్లో పోరోసిటీ. ఇప్పుడు నీళ్ళు పోస్తే శాండ్లో ఇలా ఉంటుంది. అది క్లే అయితే క్లేలో నీళ్ళు పోస్తే అది పైకి రావడానికి టైం పడుతుంది. ఇది కూడా మళ్ళీను వాటి షేప్స్ బట్టి కూడా, షేప్ ఆఫ్ ది గ్రాన్యూల్ ఆఫ్ ది సాయిల్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది పోరోసిటీ. నెక్స్ట్ సాయిల్ పోరోసిటీ అనమాట. అది ఎంత మట్టిని కానీ, ఎంత నీళ్ళని కానీ, వాటర్ కానీ హోల్డ్ చేసి ఉంచే కెపాసిటీని పోరోసిటీ అంటారు. నెక్స్ట్ ఈజ్ పర్మియబిలిటీ. సాయిల్ పర్మియబిలిటీ. పర్మియబిలిటీ అంటే ఈజ్ మెజర్ ఆఫ్ ది రేట్ ఆర్ ఈజ్ విత్ విచ్ moisture or air moves through the soil. It depends on interconnections between pore spaces and between beds. The most porous material are often least permeable. Example, clay. ఇప్పుడు క్లేలో మనం ఇందాక చూసాం కదా, సో ఇది శాండ్, ఇది క్లే. దీంట్లో ఏమైంది, వాటర్ ఓకే, తర్వాత మాయిశ్చర్ గట్రా వస్తే ఎక్కువ రిటైన్ చేయలేవు, ఎక్కువ అవి లోపల యాక్సెస్ ఇవ్వవు అనమాట, ఎక్కువ ఈజ్ ఉండదు. అదే దీంట్లో అయితే ఎక్కువ ఈజ్తో అవి యాక్సెస్ ఇస్తాయి, వాటికి అలౌ చేస్తాయి అనమాట. చూడండి, పర్మియబిలిటీ ఈజ్ అ మెజర్ ఆఫ్ ది రేట్ ఆర్ ఈజ్ ఇన్ విచ్ మాయిశ్చర్ ఆఫ్ ఎయిర్ మూవ్స్. ఎయిర్ వెళ్ళడానికి ఎంత స్పేస్ ఉంది, మాయిశ్చర్ వెళ్ళడానికి ఎంత స్పేస్ ఉన్నది అన్నది ఈ మన పర్మియబిలిటీలో పర్మిషన్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ పర్మిషన్. ఎయిర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుందా లేదా. ఇంటర్ కనెక్షన్స్ బిట్వీన్ పోర్ స్పేసెస్ అండ్ బిట్వీన్ పెట్స్, అది చెప్పుకున్నాం కదా. పోర్ స్పేసెస్, దీన్ని పోర్ స్పేస్ అంటారనమాట. అదే వాయిడ్ ఆర్ పోర్ స్పేస్ బిట్వీన్ పెడ్ అంటే ఒక్కొక్క మట్టి కణం, చిన్న మట్టి రేణు అనమాట. సో మోస్ట్ పోరస్ మెటీరియల్స్ ఆర్ ఆఫెన్ లీస్ట్ పర్మియబుల్. ఎగ్జాంపుల్ క్లే. మనం ఇక్కడ చూసాం కదా, ఈ క్లే మోస్ట్ పర్మియబుల్.
మోస్ట్ పోరస్, నీటిని ఎక్కువ చేస్తుంది కానీ పర్మియబుల్ కాదు. ఇది ఇంకా ఎలవ్ చేయదు, నీటిని ఎలవ్ ఉంచుకుంటుంది కాబట్టి ఇంకేంది ఎలవ్ చేయదు. క్లే ఈజ్ ద మోస్ట్ పోరస్, సో లీస్ట్ పర్మియబుల్. ఏదైతే ఎక్కువ పోరస్ ఉంటుందో అది లీస్ట్ పర్మియబుల్ అండ్ వైస్ వర్సా అనమాట. నెక్స్ట్ ఈజ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇవి ఇప్పుడు చూసింది మన ఫిజికల్ ప్రాపర్టీస్, ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్. సో కెమికల్ ప్రాపర్టీస్లో బేస్డ్ ఆన్ pH బ్యాలెన్స్, తర్వాత హ్యూమస్ అండ్ కొలైడ్స్ అనమాట. pH బ్యాలెన్స్ అంటే pH ఈజ్ బేస్డ్ ఆన్ రిలేటివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్ హైడ్రోజన్ అయాన్స్. అంటే ఆ మట్టిలో యాక్టివ్ హైడ్రోజన్ అయాన్స్ ఎంత ఉంటాయో దాన్ని బట్టి మన pH బ్యాలెన్స్ డిసైడ్ చేస్తారు. సో సాయిల్ కొలైడ్స్ అంటే దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్లే ఫ్రాక్షన్ ఆఫ్ సాయిల్. దీస్ ఆర్ టైనీ పార్టికల్స్ with unusual chemical properties. Colloids may be organic or mineral materials. Colloids అంటే small chemical particles అనమాట, which are clay fractionsలో ఉంటాయి, క్లేలో ఉంటాయి. These are tiny particles with unusual chemical properties. అంటే అక్కర్లేని chemical properties. Colloids may be organic or mineral. అంటే మన ఆర్గానిక్ అంటే లివింగ్ బీయింగ్స్ వల్లైనా కావచ్చు, మినరల్ అంటే పేరెంట్ రాక్ బట్టి అయినా కావచ్చు. ఇది నెక్స్ట్ ఈజ్ సాయిల్ యాసిడిటీ. సాయిల్ యాసిడిటీ అంటే అదే మన pH వాల్యూ. సాయిల్లోని మన pH వాల్యూ ఎక్కడి నుంచి చూస్తాం, 0 నుంచి 14 వరకు pH వాల్యూని కొలుస్తాం అనమాట. సో 0 నుంచి 14 వరకు ఆ స్కేల్లో ఎంత ఉంది, మోర్ దెన్ 6 ఉంటే acidic, less than అంటే alkaline. So it is related to the proportion of exchangeable hydrogen in this soil in relation to other elements. Hydrogen elements, ions, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నాయా లేకపోతే కరెక్ట్గా ఉన్నాయా తక్కువ ఉన్నాయా అన్నది మనది కంపారిజన్ అనమాట. ప్రపోర్షన్ విత్ అదర్ ఎలిమెంట్స్. సో డిగ్రీ ఆఫ్ ఎసిడిటీ ఆన్ pH స్కేల్ విచ్ రేంజెస్ ఫ్రమ్ 0 to 14. pH వాల్యూ ఆఫ్ 6.5, ఇది ఎగ్జామ్లో వచ్చింది ఒకసారి. pH which value of pH is favorable for growth of cereal crops. అంటే సీరియల్ పంటలుకి ఎంత pH వాల్యూ ఉంటే కరెక్ట్ అంటేను 6.5 అనమాట. 6.5 pH వాల్యూ ఉంటే సీరియల్ క్రాప్స్ పండించుకోవడానికి చాలా ఫేవరబుల్ సాయిల్ అది అని. సో సాయిల్ నెక్స్ట్ సాయిల్ కలర్. సాయిల్ కలర్ని ఎలా దేంట్లో డిటర్మైన్ చేస్తారంటే మున్సల్ కలర్ చార్ట్ అని ఒకటి ఉంది. క్వశ్చన్లో మీకు అడగచ్చు, మున్సల్ కలర్ చార్ట్. మున్సల్ కలర్ చార్ట్ ఈజ్ వాట్ అంటే ఏషియన్ పెయింట్స్ కలర్ చార్టా లేకపోతే ఇంకేదైనా కలర్ చార్టా, ఇంకే దేనికి సంబంధించిందా, ఆర్ సాయిల్ కలర్ చార్ట్ అంటే మున్సల్. ఈ మున్సల్ కలర్ చార్ట్ నుంచి మనం సాయిల్ కలర్ని డిసైడ్ చేస్తాం. సాయిల్ కలర్స్ వైట్ నుంచి బ్రౌన్ వరకు ఉండొచ్చు, వైట్ నుంచి బ్లాక్ వరకు ఉంటాయన్నమాట. రెడ్, వైట్, ఎల్లో, ఆ కింద ఉండే పేరెంట్ రాక్ బట్టి, అవి ఎక్కడి నుంచి వచ్చాయో పేరెంట్ రాక్ బట్టి వాటి కలర్లు మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఇది ఇది కూడా క్వశ్చన్కి వచ్చిన ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది. మున్సల్ కలర్ చార్ట్ రిలేటెడ్ టు వాట్ అని. మున్సల్ కలర్ చార్ట్ అంటే సాయిల్ కలర్స్ని ఈ చార్ట్లో మనం డిసైడ్ చేస్తారు. సో కలర్స్ వైట్ టు బ్లాక్ ఉంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ అంటే టైప్స్ ఆఫ్ సాయిల్స్. మన ఇండియాలో ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ రీజియన్స్లో ఉన్నాయి, తర్వాత దే ఆర్ రిచ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ మినరల్స్, అవి ఫార్మేషన్ ఏంటి అవి చూద్దాం. సో ఫస్ట్ ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది మన ఇండియన్ సాయిల్స్ని 8 టైప్స్ కింద క్లాసిఫై చేసింది అనమాట. 8 టైప్స్ ఆఫ్
సాయిల్స్. ఇండియాలో సాయిల్స్ని ఎవరు క్లాసిఫై చేస్తారు, ఎవరు క్లాసిఫై చేశారు అంటే ఐసిఏఆర్. మర్చిపోకండి, ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో ఇది ఇండియన్ సాయిల్స్ని క్లాసిఫై చేసింది. ఆర్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయో అది మనకి నిర్ణయించి చెప్పిందనమాట. ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అంటే ఐసిఆర్ఏ మనకి దాని డెసిషన్ మేకింగ్ ఫైనల్ అథారిటీ అనమాట. సో ఈ సాయిల్స్ కూడా మళ్ళీ ఆన్ వాట్ బేసిస్ అంటే ఏ బేసిస్ మీద మన సాయిల్స్ని ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీస్ చూసాం, అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ప్రకారంగా చూసాం. గ్రావెల్, శాండ్, సిల్ట్, క్లే అంటే టైప్స్ ఆఫ్ సైజెస్ బట్టి డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది గ్రాన్యూల్ ఆఫ్ ది సాయిల్ దాన్ని ప్రాపర్టీస్ ఫిజికల్ మనం డిసైడ్ చేస్తాం. సో ఈ క్లాసిఫికేషన్ ఎలా చేశారు అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్, జెనిసిస్ అంటే అవి ఎలా పుట్టాయి. సో పేరెంట్ రాక్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ దట్ సాయిల్ అంటే మనకి రాక్లోంచే కదా పుడుతుంది. సో ఫార్మేషన్ ఎలా పుట్టింది, సో పేరెంట్ రాక్ ఏంటి, తర్వాత ఏ క్లైమేట్లో మనం అందరికీ తెలుసు క్లైమేట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫోర్మోస్ట్ థింగ్ ఫర్ సాయిల్ ఫార్మేషన్. సాయిల్ ఫార్మేషన్కి మనం 4 స్పియర్స్ అని అనుకున్నాం కదా, 4 స్పియర్స్ సాయిల్ ఫార్మేషన్లో మనకి అవసరపడతాయి. సాయిల్ మృత్తికలు తయారు అవ్వాలి అంటే it's an interplay of, or it's a combination of, it's a function of all the 4 spheres like atmosphere, తర్వాత hydrosphere, తర్వాత lithosphere, తర్వాత బయోస్పియర్. ఇవి ఎలా అంటే లిథోస్పియర్ నుంచి ఎలా అంటే పేరెంట్ రాక్, లిథో అంటే రాక్ కదా, పేరెంట్ రాక్ ఆరిజిన్ జెనిసిస్ లిథోస్పియర్ నుంచి వస్తుంది. నెక్స్ట్ హైడ్రోస్పియర్ ఎలా అంటే వాటర్, అంటే రెయిన్ వాటర్ ద్వారా ఈ రాక్ ఏదైతే ఈ పేరెంట్ రాక్ ఏదైతే విదరింగ్కి డెనోడేషన్ ఎరోడింగ్కి గురి అవుతుందో అది హైడ్రోస్పియర్. నెక్స్ట్ అట్మాస్ఫియర్లో మనకి ఉండే గ్యాసెస్ కానీ క్లైమేట్ కానీ వేడి కానీ ఎండ కానీ వాట్ ఎవర్ ఈ సాయిల్ ఫార్మేషన్కి ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇస్ బయోస్పియర్ అంటే ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ బోత్. సో వీటి ఎలా తోడ్పడతాయి అని. సో ఇలాగా 4 స్పియర్స్ సాయిల్ ఫార్మేషన్కి ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అట్మాస్ఫియర్. మళ్ళీ అట్మాస్ఫియర్లో కూడా ఎక్కువ రోల్ ప్లే చేసేదంటే ప్రెసిపిటేషన్ అండ్ టెంపరేచర్. ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ అనమాట. సో వీళ్ళు సాయిల్స్ని ఏ రకంగా అంటే ఫస్ట్ జెనిసిస్ అంటే పుట్టుక, అది ఏ రాక్ నుంచి పుట్టాయి, ఎలా పుట్టాయి అనేది ఫస్ట్ బేసిస్ ఆన్ జెనిసిస్. నెక్స్ట్ కలర్ ఆ పేరెంట్ రాక్ కిందని ఏదైతే ఉంటుందో దాని కలర్ ఇవి ఆపాదించుకుంటాయి. ఆబ్వియస్ అంతే కదా, మన పేరెంట్స్ ఎలా ఉంటారో మనం వాళ్ళని రిజంబుల్ చేస్తాం, వాళ్ళ ఫీచర్స్ కానీ వాళ్ళ డిఎన్ఏ కానీ విల్ క్యారీ. సో కలర్ కూడా అక్కడ ఉండే రిచ్ మినరల్, అక్కడ ఆ రాక్లో ఉండే మినరల్ బట్టి దాని కలర్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ కంపోజిషన్, వాట్ కైండ్ ఆఫ్ మినరల్స్ ఇట్ డస్ హ్యావ్ ఆ సాయిల్లో. నెక్స్ట్ లొకేషన్, ఎక్కడ ఏ రీజన్స్లో ఉంది, ట్రాపికల్ రీజన్స్లోనా లేకపోతే టుండ్రా రీజన్స్లోనా, సో అదే నార్దర్న్ రీజన్స్లోనా హిమాలయన్ రీజన్స్లోనా ఆర్ ఎల్స్ కింద డెక్కన్ ప్లేట్యూ రీజన్స్లోనా అదొకటి. అండ్ ది సాయిల్స్ ఆఫ్ దీని ప్రకారం ఈ 4 సాయిల్ క్లాసిఫికేషన్ ఎలా జరిగిందంటే 4 ఫ్యాక్టర్స్ అనమాట. దేని ప్రకారం సాయిల్స్ని ఇలా క్లాసిఫై చేశారు అంటే దానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి జెనిసిస్ మీన్స్ పుట్టుక, నెక్స్ట్ ఈస్ కలర్, వాటి రంగు ఎలా ఉంటుందో, రెడ్డా, ఎల్లోవా, బ్లాకా లేకపోతే గ్రేయా, సో ఇవన్నీ బట్టి. నెక్స్ట్ ఈజ్ కంపోజిషన్, హ్యూమస్ రిచా, మాయిశ్చర్ రిచా, నైట్రోజన్ రిచా, నైట్రోజన్ ల్యాకింగా, ఫాస్ఫరస్ రిచ్, పొటాష్ రిచ్, దీన్ని బట్టి. నెక్స్ట్ ఈజ్ లొకేషన్, ఇవి ఇన్సిటూలో ఉంటాయా
లేకపోతే అల్యూవిల్లో ఉంటాయా? సో ఎక్కడ ఈ రకంగా అనమాట. సో ఈ రకంగా సాయిల్స్ని మనం 8 టైప్స్గా ఎవరు డిసైడ్ చేశారంటే ICR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో దీని ప్రకారం మనకి ఏం సాయిల్స్ ఉన్నాయంటే అల్యూవిల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, లాటరైట్ సాయిల్స్, ఎరిడ్ సాయిల్స్, సలైన్, పిటి అండ్ ఫారెస్ట్ సాయిల్స్ అనమాట. సో ఈ రకంగా మనకి సాయిల్స్ని 8 రకాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం వాటేంటో. ఫస్ట్ ఇది అల్యూవియల్ సాయిల్స్. అల్యూవియల్లోనే మనందరికీ ఇండియా ఫిజికల్లో చూసినప్పుడు నార్దర్న్ ప్లేన్స్ చదివినప్పుడు ప్రతి ఒక్కరికి ఈ అల్యూవియల్ సాయిల్ ఈ అల్యూవియల్ అన్న పదంతో చాలా ఫెమిలియర్ అయి ఉంటారు. అల్యూవియల్ సాయిల్స్ ఏంటంటే ఇవి నార్దర్న్ ప్లేన్స్, వైడ్ స్ప్రెడ్స్ ఇన్ నార్దర్న్ ప్లేన్స్. ఇవి నది ఒక్క డిపాజిషన్స్ వల్ల తయారైన మట్టి మృత్తుకులు అనమాట. సో అక్కడ మనకి నార్త్లో మన హిమాలయాస్లో ఏమున్నాయి మనకి నదులు, గంగా, బ్రహ్మపుత్ర, ఇటు నుంచి వీటి వల్ల మనకి ఏర్పడిన ఈ గంగా తీసుకొచ్చిన డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అది హిమాలయాస్లో ఉన్నప్పుడు తెచ్చిన డిపాజిట్స్ ఎప్పుడైతే సడన్గా నార్దర్న్ ప్లేన్స్ ఎంటర్ అయిన వెంటనే ఇట్ విల్ స్టార్ట్ లీవింగ్ ఆల్ ద డిపాజిట్స్ ఇన్ సెడిమెంట్స్ వాట్ ఎవర్ షీ బాట్ ఫ్రమ్ హిమాలయాస్. సో అలాగా ఇన్ని సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్న ప్రాసెస్ కదా ఇది. సో దీనివల్ల ఏంటంటే అక్కడ హిమాలయాస్ అంటే మీరు తీసుకోండి ఫ్రమ్ ద వేర్ ద ఆరిజిన్, అక్కడ ఎన్ని మినరల్ రిచ్ మౌంటైన్స్ అవన్నీను. సో అక్కడ నుంచి వాటర్ తనతో పాటు ఎన్నో రకాల బౌల్డర్స్ అన్నీ తీసుకొచ్చి అలా కొన్ని ఇయర్స్ తర్వాత అది విదరింగ్ అయిన తర్వాత, ఎరోడ్ అయిన తర్వాత మనకి సాయిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ సాయిల్ ఏంటంటే ఫర్టైల్ రిచ్, హ్యూమస్ రిచ్, మాయిశ్చర్ రిచ్, అంటే చాలా మంచి సారవంతమైన మట్టి ఎక్కడంటే మనకి అల్యూవియల్ సాయిల్స్ అనమాట. ఇవి నది ఒడ్డులు ఉంటాయి మనకి. ఎక్కడైతే నదులు ఉంటాయో ఆ నది ఒడ్లు ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే నార్దర్న్ ప్లేన్స్, ఎందుకంటే గంగా ప్లేన్స్ అంటారు వాటిని మనం. నార్దర్న్ ప్లేన్స్ హిమాలయాస్ నుంచి గంగా ఎప్పుడైతే మైదానాల మీద ఎంటర్ అవుతుందో అక్కడ ఈ సెడిమెంట్స్ని వదలడం మొదలు పెడుతుంది. అంటే స్లోప్ ఇప్పటి వరకు గంగా ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా, ఎంత స్పీడ్గాను. ఈ స్లోప్ ఇక్కడికి వచ్చేసరికల్లా టక్కమని స్లోప్ తగ్గిపోతే ఏంటవుతుంది, అప్పుడు షీ స్టార్ట్ స్ప్రెడింగ్, తనకి తను విస్తరించుకుంటూ ఉంటుంది. ఈ విస్తరించుకున్నప్పుడు ఏంటవుతుంది, స్పీడ్ తగ్గిపోతే ఆబ్వియస్గా తన తెచ్చిన బౌల్డర్స్ ఆర్ సెడిమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ మినరల్స్ ఇన్ కంటెంట్ అవన్నీ ఇక్కడ వదిలేస్తుంది అనమాట. అలా ఇక్కడ సో అలాగ కొన్ని మిలియన్ ఇయర్స్ బట్టి ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సో అక్కడ మనకి అల్యూవియల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ తయారయ్యాయి మనకి. సో ఇవి నార్దర్న్ ప్లేన్స్ అండ్ రివర్ వ్యాలీస్. ఏ నది వ్యాలీస్ ఒడ్డునున్నా కూడా మనకి మోస్ట్ ఫర్టైల్ అల్యూవియల్ సాయిల్స్ గంగా ప్లేన్స్, బ్రహ్మపుత్ర ప్లేన్స్ ఆర్ వరల్డ్లో ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా మీరు మిసిసిపి కానీ, మిసోరీ కానీ, ఎనీ నైల్ రివర్. సో నైల్ రివర్ పక్కన మొత్తం అంతా ఫర్టైల్ ల్యాండ్స్ అనమాట. సో అల్యూవియల్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయంటే ఏ నది ఒడ్డున ఉంటాయి, రివర్ వ్యాలీస్ పక్కన ఉంటాయన్నమాట. అంటే ఈ రివర్ తెచ్చే సెడిమెంట్స్, ఈ రివర్ తెచ్చే డిపాజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల తయారైనవి కాబట్టి అవి అల్యూవియల్ సాయిల్స్ అంటారు. ఇవి చాలా ఫర్టైల్, అంటే కల్టివేషన్కి, అగ్రికల్చర్కి దీనికంటే బెస్ట్ మించిన సాయిల్స్ ప్రపంచంలో ఇంకేది లేదనమాట. సో ఇది 40% ఆఫ్ ది టోటల్ కంట్రీ. మన నార్దర్న్ ప్లేన్స్లో 46% ఆఫ్ ది పాపులేషన్ స్టేజ్ ఇన్ నార్దర్న్ ప్లేన్స్, ఎందుకంటే ఇంత ఫర్టైల్ ఏరియా. సో అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. మీరు యూపీ చూసుకోండి, బీహార్ చూసుకోండి, ఢిల్లీ చూసుకోండి, ఇవన్నీ ఏంటంటేను మొత్తం హై బూమ్ పాపులేషన్తో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా నీరు ఉంటేనే మనిషి సెటిల్మెంట్ ఉంటుంది. ఆ నీరు ఉన్నదంటే ఖచ్చితంగా, నది ఉన్నదంటే ఖచ్చితంగా అక్కడ మంచి పంటలు వస్తే ప్రతి ఒక్కళ్ళు లవ్ టు స్టే దేర్ ఓన్లీ. సో అందుకోసం ఇది
40% ఆఫ్ అందులో మన ఇండియన్ పోర్షన్లో 40% మనకి అల్యూవియల్ సాయిలే. అంటే మన ఇండియా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్, 32 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ కదా. సో దీంట్లో 40% నార్థన్ ప్లేన్స్ అంటే గంగా ప్లేన్స్. సో అల్యూవియల్ సాయిల్ ఇది మొత్తం 40% ఆక్యుపై చేస్తుంది. దే ఆర్ డిపాజిషనల్ సాయిల్స్ క్యారీడ్ అండ్ ప్లేస్డ్ బై రివర్స్ అండ్ స్ట్రీమ్స్. మనం అనుకున్నట్టు అన్ని రివర్స్ తెచ్చినవి. ఇప్పుడు గంగాకి చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. గండక్, గోమతి, ఖగ్గడ్, కోసి, ఇవన్నీ నార్థన్ ప్లేన్స్లో ఉన్నాయి కాబట్టి అవి గంగాని జాయిన్ అవుతున్నప్పుడల్లా అవి వాటితో కొన్ని తెస్తాయి. గంగా యాజ్ ఇట్ ఈస్ తనతో తెస్తుంది. సో ఇలాగ మనకి వచ్చినవి అల్యూవియల్ సాయిల్స్. ప్రతి రివర్ స్ట్రీమ్స్ అనమాట. ఇవన్నీ నదులు తెచ్చే డిపాజిట్స్ ఆఫ్ సెడిమెంట్స్, వాటితో తీసుకొచ్చిన సెడిమెంట్స్ ఇవి. ది స్ట్రెచ్ టువర్డ్ ది లోలాండ్స్ ఆఫ్ గుజరాత్ త్రూ ఎ లీనియర్ ప్యాసేజ్ ఇన్ ద రాజస్థాన్. కొంచెం రాజస్థాన్ వరకు అంటే మనకి ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి, అంటే హరిద్వార్ నుంచి ప్లేన్ స్టార్ట్ అవుతాయి కదా. హరిద్వార్ నుంచి తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఇటువైపు వెస్ట్కి చూస్తే కొంచెం చిన్న పార్ట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ అనమాట కూడా మనకి అల్యూవియల్ సాయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇన్ ద పెనిన్సులర్ రీజన్ దే ఆర్ ఫౌండ్ ఇన్ డెల్టాస్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అండ్ ద రివర్ వ్యాలీస్. పెనిన్సులర్ ప్లేట్యూ విషయానికి వస్తే అల్యూవియల్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడైతే గోదావరి, కృష్ణా నదులు బ్యాంక్స్ ఉంటాయో, వాళ్ళ వ్యాలీస్ ఉంటాయో ఈస్ట్లో మనకి మొత్తం మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. సో ఈ రీజన్స్లో మనకి అల్యూవియల్ సాయిల్ దొరుకుతుంది. అదే వెస్ట్ కోస్ట్కి వస్తే నర్మదాను అండ్ తాపి అంత పెద్ద డెల్టాస్ ఫామ్ చేయవు కాబట్టి సో అల్యూవియం తక్కువ ఉంటుంది. బట్ కానీ చిన్న చిన్న రివర్స్ ఉన్నాయి కాబట్టి అవి కొద్ది అంటే మినిమం అమౌంట్లో తీసుకొస్తాయి, అల్యూవియల్ సాయిల్స్ ఫామ్ చేస్తాయి. ద అల్యూవియల్ సాయిల్స్ డిఫర్ ఇన్ ఎసెన్స్ ఫ్రమ్ శాండీ లోమి టు క్లే. అంటే ఈ అల్యూవియల్ సాయిల్స్లో మనం సాయిల్లో ఉండాలంటే 3 పెడ్స్ ఉండాలి. పెడాలజీ అంటే పెడ్ అంటే ఒక మట్టి రేణు అంటాం కదా. సో దీంట్లో మళ్ళీ సైజ్ బట్టి టైప్స్ చూసుకున్నాం కదా. అంటే 1 to 2 millimeters ఉంటే గ్రావెల్ అని, 1 నుంచి 0.5 ఉంటే అది శాండ్ అని, తర్వాత 0.5 నుంచి 0.05 ఉంటే అది సిల్ట్ అని, తర్వాత క్లే అంటే ఇంకా 0.0005 millimeters ఉంటే అది క్లే అని అనుకున్నాం కదా. సో ఇవి ఆబ్వియస్ అంతే కదా. ఇప్పుడు ఇవి ఎవ్రీ ఇయర్ మనకి ఈ రివర్స్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతిరోజు డిపాజిట్స్ తీసుకొస్తాయి కదా. ఆ డిపాజిట్స్ తీసుకొచ్చినప్పుడు ఏంటవుతుంది, ఫస్ట్ ఇది ఒక లేయర్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఒక లేయర్, అలా లేయర్ ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ వెళ్తుంటాయి. సో ఇది ఏంటవుతుందంటే ఈ లేయర్స్లో మనకి శాండీ లోమ్ అంటే ఇంకా ఫైనెస్ట్ టైప్ ఆఫ్ సాయిల్. సో దాని నుంచి క్లే అంటే మట్టి. చూడండి బొమ్మలు అవి చేస్తారు, మళ్ళీ కుండలు, తర్వాత ఇప్పుడు అన్ని అర్ధన్ పాట్స్ వస్తున్నాయి మనకి, కుకింగ్ వేర్స్, కుక్కరీ వేర్ ఇవన్నీను. సో ఇది క్లే మట్టి, బాగా ఫైన్ మెత్త మట్టి. మీరు నదుల ఒడ్డుకి వెళ్తే అక్కడ నీటిలోంచి తీస్తే చాలా అసలు స్మూత్గా ఉంటుందన్నమాట, అది క్లే. సో ఇది శాండీ లోమ్ నుంచి క్లే ఉంటుంది. ఎందుకంటే శాండీ లోమ్ అంటే చిన్న చిన్న ఇసుకలోని కొంచెం ఫైన్ ఇసుక. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సో రివర్ ఎప్పుడు సెడిమెంట్స్ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది, సెడిమెంట్స్ని తెస్తూ ఉంటుంది. సో అందువల్ల ఫ్రెష్గా కొత్తగా వచ్చినవి శాండీ లోమ్ టెక్స్చర్లో ఉంటాయి, ఆల్రెడీ పాతవి ఇంకా కొంచెం బాగా పాతవి మనకి క్లేలో ఉంటాయి. ఇవి లైట్ గ్రే నుంచి డార్క్ గ్రే వరకు ఉంటాయి. అంటే డార్క్ గ్రే అంటే పాత అల్యూవియం సాయిల్, లైట్ గ్రే అంటే కొత్త అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన అల్యూవియం సాయిల్ అనమాట. నెక్స్ట్ దే ఆర్ యూజువల్లీ రిచ్ ఇన్ పొటాష్ బట్ లోవర్ ఇన్ ఫాస్ఫరస్ అనమాట. ఈ అల్యూవియమ్స్లోని ఈ సాయిల్స్లోని పొటాష్ ఎక్కువ ఉంటుంది. మినరల్ కంటెంట్ చూసుకుంటే పొటాష్ ఉంటుంది, బట్ దే ఆర్ ల్యాక్ ఇన్ ఫాస్ఫరస్. ఇప్పుడు ఈ మన రైతులు కానీ ఈ ఫాస్ఫరస్ కంటెంట్ని కావాల్సిన క్రాప్స్లో వేసుకుంటే
ఆల్రెడీ చేస్తున్నారు అదేను ఈ నార్దర్న్ ప్లేన్స్లో రైతులందరూ. సో వేస్తే మాత్రం వీటిలో ఇంకా ఏది తక్కువ ఉండదు. దే గాట్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇన్ ద హయ్యర్ ఇన్ ద మిడిల్ ప్లేన్ 2 contrasting models of alluvium soils have developed with ఖదర్ అండ్ భంగర్. మనం చూసుకున్నాం గంగా ప్లేన్స్లోని హయ్యర్ అండ్ లోవర్ ప్లేన్స్లో, హయ్యర్ అండ్ మిడిల్ ప్లేన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అల్యూవియం సాయిల్స్ ఉంటాయి ఇండియాలో. ఒకటి ఖదర్, ఇంకోటి భంగర్. భంగర్ ఈజ్ ద ఓల్డ్ అల్యూవియం, ఖదర్ ఈజ్ ద న్యూ అల్యూవియం. సో ఇది రివర్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ది రివర్. సో అది తెచ్చిన డిపాజిట్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ అది తెచ్చిన డిపాజిట్స్ దీంతో ఇక్కడ ఉంటాయి. ఇది ఎండాకాలంలో రివర్తో నదితో జరిగిన సినారియో అనమాట. ఇదే వర్షాకాలం వచ్చినప్పుడు దాని వాల్యూమ్ పెరుగుతుంది, దాని ఫ్లో పెరుగుతుంది, వాల్యూమ్ ఆఫ్ వాటర్ పెరుగుతుంది, ఛానల్ బ్రాడ్ అవుతుంది. బ్రాడ్ అయినప్పుడు ఏదేం చేస్తుంది, ఇక్కడ ఉండేది కాస్త సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హియర్. అంటే ఇంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయినప్పుడు దాని ఈ సెడిమెంట్స్ని అక్కడి వరకు వెళ్తాయి అన్నమాట. సో ఇది మళ్ళీ తర్వాత ఏంటవుతుంది, రిసీడ్ అయిపోతుంది. మళ్ళీ ఎండాకాలం వచ్చిన మళ్ళీ దాని ఒరిజినల్ ఫ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ వచ్చిన తర్వాత ఈ మిగిలిపోయిన అప్పుడు ఇక్కడంటే కంటిన్యూస్గా తీసుకొస్తూ ఉంటుంది దాని సెడిమెంట్స్. సో అంటే ఎప్పుడు ఇక్కడ సెడిమెంట్స్ ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడేంటి, ఎప్పుడైనా బాగా ఫ్లో పెరిగి అది దాని వెడల్పు పెంచుకున్నప్పుడు వచ్చిన సెడిమెంట్స్. నది వెళ్ళిపోయిన తర్వాత నది వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఆ సెడిమెంట్స్ని తీసుకెళ్ళదు, అవి అక్కడ మిగిలిపోతాయి ఆ డిపాజిట్స్. సో ఇవి కొన్ని రోజుల తర్వాత ఏంటవుతాయి, ఓల్డ్ అయిపోతాయి. సో ఇలాగా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇవి ఓల్డ్ అవుతాయి కానీ ఇవి ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి. సో అందుకోసం వీటిని ఏమంటాం అంటే జస్ట్ రివర్ బ్యాంక్ పక్కన ఉన్న సెడిమెంట్స్ని ఏంటంటామంటే ఖదర్. ఇవి న్యూ అల్యూవియం అన్నమాట. ఇవి న్యూ అల్యూవియం. ఓకే, ఇది భంగర్, ఇది ఓల్డ్ అల్యూవియం. సో ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఇది నది వస్తున్నప్పుడు అంటే కొంచెం బాగా దాని వాల్యూమ్ పెరిగి పైన వర్షాలు బాగా పెరిగి వరద లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాని వెడల్పు పెంచినప్పుడు ఈ ఫ్లడ్ ప్లెయిన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దీన్ని ఫ్లడ్ ప్లెయిన్ అంటాం అనమాట. ఎంటర్ అవుతుందో సెడిమెంట్స్ని కొన్ని వదులుతుంది. సెడిమెంట్స్ని వదిలి మళ్ళీ ఈ వర్షాలు తగ్గిపోయి నార్మల్ అయినప్పుడు ఈ సెడిమెంట్స్ని ఆ నది మళ్ళీ నార్మల్ దాని రెగ్యులర్ స్టేజ్లోకి వచ్చేస్తుంది అండ్ ఈ సెడిమెంట్స్ అలా ఉండిపోతాయి. ఇక్కడ మాత్రం రెగ్యులర్గా సెడిమెంట్స్ వదలడం వల్ల ఇవి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి, ఇవి ఎప్పుడు రోజుకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ మాత్రం అప్పుడప్పుడు వస్తాయి. సో వీటిని భంగర్ అంటే ఓల్డ్ అల్యూవియం, ఖదర్ అంటే న్యూ అల్యూవియం. ఈ ప్రాసెస్ మనకి ఎక్కడ జరుగుతుందంటే నార్దర్న్ ప్లెయిన్స్లోని అంటే మన గంగాది మిడిల్ అండ్ లోవర్ కోర్స్లో అనమాట. అంటే ఇప్పుడు గంగా ఇలా పుట్టిందనుకోండి, దిస్ ఇస్ ద రూట్ మ్యాప్ ఆఫ్ ది గంగా అనుకుందాం. ఇక్కడ ఆరిజిన్ అయింది. సో ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని హయ్యర్ కోర్స్ అంటారు. ఇది మిడిల్ అనమాట, ఇదంతా మిడిల్. సో ఇక్కడ మనకి ఏరియాస్లోని ఈ అల్యూవియం భంగర్ అండ్ ఖదర్ మనకి కనిపిస్తాయి. ఎందుకంటే కిందకు వచ్చిన తర్వాత ఆ నదికి ఆ ఫోర్స్ తగ్గిపోతుంది. ఫోర్స్ తగ్గిపోయి అన్ని సెడిమెంట్స్ తేవు. ఇక్కడ మాత్రం ఈ ఏరియాస్లో హయ్యర్ అండ్ మిడిల్ ఏజ్లో మాత్రం ఉన్నప్పుడే నది బోల్డ్ సెడిమెంట్స్ తీసుకొస్తుంది.
సో అది అనమాట. దాన్ని భంగర్ అండ్ ఖదర్. ఇండియాలో 2 అల్యూవియం సాయిల్స్ ఇన్ ఇండియా అంటే భంగర్ అండ్ ఖదర్, విచ్ ఇస్ ఓల్డ్ అల్యూవియం సాయిల్ అంటే భంగర్, న్యూ అల్యూవియం సాయిల్ అంటే ఖదర్. దే ఆర్ రిలేటెడ్ టు గంగా రివర్ అనమాట, నార్దర్న్ ప్లేన్స్. Khadar is a modern alluvium and is deposited by floods annually, which enriches the soil by depositing fine silts. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ Bhangar depicts a method of more traditional alluvium dropped away from the flood plains. ఫ్లడ్ ప్లేన్స్కి అవతల ఉండేది ఏమొచ్చి భంగర్. సో ఇది ఖదర్ అంటే కొత్తగా ఎప్పుడు వస్తూనే ఉంటుంది అనమాట ఖదర్. నెక్స్ట్ దీస్ సాయిల్స్ ఆర్ ఎక్స్ట్రా లోమీ అండ్ క్లేయీ in the lower and central plain and the Brahmaputra channel. అంటే ఇవి యాష్ కలర్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనకి సౌత్ ఇండియాలోని కుండలు అవన్నీను రెడ్ కలర్లో ఉంటాయి మనకి, మోస్ట్లీ రెడ్ ఆర్ డార్క్ బ్లాక్, మొత్తం బ్లాక్, ఎందుకంటే కాలుస్తారు కాబట్టి. అలా కాకుండా హుండీ కానీ నీళ్ళు స్టోర్ చేసుకునే కుండలు కానీ ఇవన్నీను రెడ్లో ఉంటాయి. బట్ మీరు నార్త్లో వెళ్తే లైక్ యూపీ, బీహార్ ఇటు సైడ్ వెళ్తే మీకు అక్కడ ఈ కొండలు గ్రే కలర్లో ఉంటాయి, లైట్ గ్రే ఆర్ డార్క్ గ్రే. లేకపోతే హుండీలు, మనం పిల్లలు డబ్బులు కాయిన్స్ దాచుకునే హుండీలు, ఇవైనా బొమ్మలు కానీ ఏవైనా గ్రే, చిన్న యాష్ కలర్ అనమాట, యాష్ రంగులో ఉంటాయి. సో ఎందుకంటే ఈ గంగా మన ఈ నార్దర్న్ ప్లెయిన్స్లో అల్యూవియము, అందులో గంగా అల్యూవియం ఏదైతే ఉందో అది లోమీలో అంటే ఆ క్లే కలర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంతోనే బాగా బంకగా అంటే ఫైన్గా బొమ్మల్ని చేయడానికి, లేకపోతే నువ్వు ఇంకేదైనా అర్ధన్ పాటరీ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట. చాలా ఫైన్ బంకలా ఉంటుంది ఇది. దిస్ ఈజ్ ఎక్స్ట్రా లోమీ అండ్ క్లే, చాలా మన బంక మట్టి అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది ఇది. అది కూడా ఎక్కడంటే సెంట్రల్, లోవర్ అండ్ సెంట్రల్. అంటేను మీకు లోవర్ అంటే యూపీకి లాస్ట్ సౌత్ ఆఫ్ ది యూపీ అండ్ నెక్స్ట్ బీహార్, ఝార్ఖండ్ ఈ రేంజెస్లో అనమాట. అండ్ బ్రహ్మపుత్ర ఛానల్ ఎప్పుడైతే బ్రహ్మపుత్ర దగ్గర కలుస్తుందో అక్కడ కూడా. నెక్స్ట్ ద శాండ్ కంటెంట్ డిక్రీజెస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఆబ్వియస్లీ అంతే కదా, రివర్ గంగా ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, ఇది మన సో మోర్ ఆర్ లెస్ ఇది మన మ్యాప్ అనుకుందాం. గంగా ఆరిజిన్ ఎక్కడుంది, ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఉత్తరాఖండ్లో గంగా ఆరిజిన్ కదా, గంగోత్రి గోముఖ్లోని. సో ఇక్కడి నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇలా ట్రావెల్ చేసి ఇక్కడ బ్రహ్మపుత్రతో కలిసి ఇలా మయన్మార్కి వెళ్ళి ఇలా డెల్టా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మౌంటైన్ రీజన్స్లో నుంచి దిగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ బౌల్డర్సు, ఎక్కువ రాళ్ళు కంకళ్ళు ఎక్కువ తీసుకొస్తుంది. ఎందుకంటే స్టీప్ నుంచి వస్తుంది, స్టీప్ ఎక్కువ ఉంది, హై స్టీప్లో ఉంది. సో అందువల్ల ఇక్కడి నుంచి తెచ్చేటప్పుడు ఎక్కువ శాండ్ కానీ అంటే గ్రావెల్ కానీ పెబల్స్ కానీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30-40% డిపాజిట్, పెద్ద పెద్దవన్నీ డిపాజిట్ చేసేస్తుంది అక్కడ. ఇంక ఈ ఛానల్కి వచ్చేసరికల్లా, లోవర్ కోర్స్కి వచ్చేసరికల్లా స్పీడ్ తగ్గిపోతుంది, తర్వాత స్లోప్ తగ్గిపోతుంది. సో తనకి గంగకి తీసుకువెళ్ళడానికి ఓన్లీ స్మాల్ ఫైన్ పార్టికల్స్ తప్ప ఎక్కువ ఉండవు. సో అందువల్ల ఇది వెస్ట్ కదా, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటప్పుడు శాండ్ కంటెంట్ తగ్గిపోతుంది. సో ద శాండ్ కంటెంట్ డిక్రీజెస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. శాండ్ ఇసుక మనకి డయామీటర్ ఎంత క్లే కంటేను 0.1 నుంచి 0.5 వరకు, 5 mm వరకు కదా. సో క్లే అంటే 0.0005. సో ఆబ్వియస్గా అంతే కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఆ శాండ్ కూడా తగ్గిపోయి ఇంకా ఫైన్ తీసుకెళ్తుంది. ద టోన్ ఆఫ్ ది అల్యూవియల్ సాయిల్ రేంజెస్ ఫ్రమ్ లైట్ గ్రే టు యాష్ గ్రే. మనం అనుకున్నట్టు లైట్ గ్రే, బూడిద రంగు అనమాట, బూడిద రంగులో ఉంటుంది. బూడిద రంగు నుంచి డార్క్ బూడిద నుంచి లైట్ బూడిద అనమాట, యాష్ బొగ్గు టైప్లో. నెక్స్ట్ ద శాండ్ కంటెంట్ ఇన్ ద సాలిడ్
decreases from west to east of the country. Soil is porous because of its loamy nature. ఈ గంగా మన అల్యూవియల్ సాయిల్ ఈజ్ పోరస్ అనమాట. పోరస్ అంటే ఇట్ అలౌస్ వాటర్ టు స్టే ఇన్ ఇట్ అనమాట. సాయిల్ ఈజ్ పోరస్. సో ఇది మన అల్యూవియల్ సాయిల్ ఎక్కడుందో ఒకసారి మ్యాప్లో చూద్దాం. సో ఇది పంజాబ్, హర్యానా, స్మాల్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, హోల్ ఆఫ్ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, తర్వాత నార్త్ ఈస్ట్లో మనకి సిక్కిం, అరుణాచల్. సో ఈ రివర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, రివర్ రీజియన్స్ ఎక్కడైతే ఉన్నాయో, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, తర్వాత ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్ర, తమిళనాడు, ఈస్ట్ కోస్ట్ మొత్తం, నెక్స్ట్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ఇది గుజరాత్, ఎందుకంటే నర్మదా తాపి ఇక్కడే బే ఆఫ్ అరేబియన్ సీలో కలుస్తాయి కాబట్టి, నెక్స్ట్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ కచ్. సో ఇవంతా ఏరియా అంతా మన ఎక్కడైతే రివర్స్ ఏరియాలు ఉన్నాయో, నదులు ప్రవహించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ అల్యూవియల్ సాయిల్ దొరుకుతుంది. ఇది మన ఇండియా మ్యాప్లో అల్యూవియల్ సాయిల్. బ్లాక్ సాయిల్ నల్ల రేగడి మట్టి, అదే రెగూర్ సాయిల్ అని కూడా అంటారు. ఇది ఎలా ఫామ్ అయింది? దీని కలర్ చూడడానికే మనకి నల్లగా ఉంటుంది, థిక్ బ్లాక్, డార్క్ బ్లాక్లో ఉంటుంది. సో ఇది కాటన్కి చాలా ఫర్టైల్ సాయిల్ అనమాట. పత్తి పండించడానికి చాలా ఫేవరబుల్ సాయిల్. ఇది ఎలా వచ్చిందంటే ఇగ్నియస్ రాక్ నుంచి. దాని పేరెంట్ రాక్ ఏదంటే ఇగ్నియస్ అంటే మనకి ఒక వాల్కెనిక్ రాక్ అనమాట. అది అంటే వాల్కెనో ఎరప్షన్ అయినప్పుడు మనకి వచ్చిన రాక్ ఏదంటే ఇగ్నియస్ రాక్స్ ఫస్ట్. మళ్ళీ ఈ వాల్కెనోస్లో కూడా మనకి 2 types ఆఫ్ వాల్కెనోస్ ఉన్నాయి. వాల్కెనోస్లో మనకి 2 types ఉన్నాయన్నమాట. ఎసిడిక్ ఒకటి, నెక్స్ట్ బసాల్టిక్. సో ఈ అసిడిక్ వాల్కెనోని ఏం కంటైన్ చేస్తాయంటే, అసిడిక్ వాల్కెనోలో సిలికా ఉంటుందన్నమాట. ఈ బసాల్టిక్ వాల్కెనోలో ఐరన్ అండ్ మెగ్నీషియం, Fe+Mg అనమాట. సో ఈ సిలికా ఉంటే ఇది ఇప్పుడు మనకి ఇగ్నియస్ మన బ్లాక్ సాయిల్ అనుకున్నాం కదా. ఈ బ్లాక్ సాయిల్ ఈ బసాల్టిక్ లావా ఎరప్ట్ అయిన తర్వాత వచ్చింది మనకి ఇగ్నియస్ రాక్స్, బ్లాక్ సాయిల్. సో ఐరన్ ప్లస్ మెగ్నీషియం ఉంటే ఆ ఐరన్ ఉన్న కంటెంట్ మోస్ట్లీ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. సో ఇక్కడ బేసిక్, ఎసిడిక్ అండ్ బేసిక్ అనమాట. ఈ లావా పేరు బేసిక్ లావా. బేసిక్ నుంచి వచ్చింది బసాల్టిక్, దాన్ని బసాల్టిక్ రాక్. అంటే ఎసిడిక్ లావాలోంచి ఈ వాల్కెనోలు ఏమొస్తాయి? వాల్కెనోలోంచి మనకి లావా వస్తుంది కదా. ఈ లావాలోంచి ఈ 2 types ఉంటాయి అనమాట. ఎసిడిక్ లావాలు ఉంటాయి, బేసిక్ లావాస్ ఉంటాయి. బేసిక్ లావాల నుంచి వచ్చిన రాక్స్ ఏవైతే ఉంటాయో అవి బసాల్టిక్ రాక్స్. సో ఈ ఎసిడిక్లోంచి వచ్చినవి సిలికా. ఈ బసాల్టిక్ రాక్లో ఏ మినరల్ ఉంటుంది అంటే ఐరన్ అండ్ మెగ్నీషియం. సో అందువల్ల ఈ బసాల్టిక్ రాక్స్ మనకి ఇగ్నియస్ రాక్స్ అంటాం. Igneous rocks are volcanic rocks. ఈ రాక్స్ మనకి ఎక్కడ ఎక్కువ కనిపిస్తాయంటే మన డెక్కన్ ప్లేట్యూ ఒకప్పుడు అది స్టేబుల్ ల్యాండ్ ఆన్ ది ఎర్త్ కదా, స్టేబుల్ పీస్ ఆఫ్ ది ల్యాండ్ ఆన్ ది ఎర్త్. సో ఒకప్పుడు ఏమైందంటే ఇక్కడ కంటిన్యూస్ వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగాయి అనమాట, చాలా కంటిన్యూస్గా. అంటే ప్రతిరోజు అనుకోండి, ఆల్మోస్ట్ జియోలజికల్ టైమ్ స్కేల్లో.
సో ఈ జరిగినప్పుడు ఏంటి, ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ లావా దట్ వాజ్ ఎ బేసిక్ లావా. బేసిక్ అంటే బసాల్టిక్ లావా వచ్చేది. సో బసాల్టిక్లో ఐరన్, మెగ్నీషియం. సో ఇవి ఎవ్రీ వచ్చినప్పుడల్లా సో ఇవి ఇలాగా ఒక మన ఇది లావా కదా. సో ఈ లావా ఇలా ఎరప్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఏదైతే వస్తుందో చల్లబడుతుంది కదా. సో ఇక్కడి నుంచి లావా ఏదైతే వస్తుందో ఇది కొన్ని రోజులతో చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత దానిలో ఐరన్ అండ్ మెగ్నీషియం ఉండడం వల్ల దాని కలర్ మనకి ఈ గ్రే కలర్లో, యాష్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ యాష్ కలర్లో ఉంటుంది. సో ఇది ఒక ఎరప్షన్ అయింది. మళ్ళీ ఈ లావాయే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎరప్ట్ అయిందనమాట. మళ్ళీ ఎరప్ట్ అయిన తర్వాత అది ఇక్కడ నార్మల్గా ఇంకేదో వచ్చింది, మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ లావా. సో మళ్ళీ అలాగే కంటిన్యూస్గా ఈ లేయర్స్ ఆఫ్ లావాలు రావడం వల్ల ఇది ఏమైందంటే మొత్తం డెక్కన్ ప్లేట్యూ అంటాను ట్రాప్స్ కింద ఫామ్ అయ్యాయి అనమాట. ట్రాప్ అంటే ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ లావా, కొన్ని రోజులు మళ్ళీ నార్మల్ ఉంది, మళ్ళీ ఇంకో సెకండ్ లేయర్ ఆఫ్ లావా, మళ్ళీ ఇంకేదో నార్మల్, మళ్ళీ థర్డ్ లేయర్ ఆఫ్ లావా, అలా ఒకదాని మీద ఒకటి షీట్స్లా అనమాట. ఇది దీని ట్రాప్ కదా, అంటే కైండ్ ఆఫ్ ట్రాప్. ఇక్కడ ఇంకేమైనా ఉందనుకోండి ఆబ్వియస్గా ట్రాప్ అవుతుంది. సో ఇలాగా ఈ ఫార్మేషన్ వల్ల పేరెంట్ రాక్ ఏమైందంటే ఇది మనకి ఇగ్నియస్ రాక్ అయిందనమాట. సో వీటి నుంచి ఇవి ఎరోడెడ్, ఈ వెదరింగ్ తాపితే వీటి డెనోడేషన్ వల్ల మనకు వచ్చినవి బ్లాక్ సాయిల్స్. అందుకోసం బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ మెగ్నీషియం. సో ఈ బసాల్టిక్ వాటిలోని ఏంటి ఎక్కువ ఉంటుందంటే టైటానియం, మ్యాగ్నైట్. దే కంటైన్ టైటానియం మ్యాగ్నైట్ అనమాట. సో బ్లాక్ సాయిల్స్లో ఏం కంటైన్ చేస్తారంటే టైటానియం మ్యాగ్నైట్. సో బ్లాక్ సాల్ట్ యొక్క పేరెంట్ రాక్ హిస్టరీ ఏంటంటే ఈ ట్రాప్స్ వల్ల పుట్టాయి అనమాట, ఈ డెక్కన్ ట్రాప్స్ వల్ల. సో ఆల్మోస్ట్ అందుకే మీకు డెక్కన్ ప్లేట్యూలో మీ మహారాష్ట్ర, విదర్భ, లేకపోతే తెలంగాణ, సౌదర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, మళ్ళీను కర్ణాటక, సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, ఈ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇవన్నీ చూస్తే మీకు ఎక్కువ నల్ల రేగడి మట్టి ఉంటుంది అన్నమాట. దాన్ని కృష్ణ మట్టి అంటారు, నల్లగా ఉంటుంది. సో ఎక్కువ కాటన్ కల్టివేషన్కి వాటికి పనికొస్తుంది. ఇది ఏంటంటేను డ్రై అయిపోయినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ బికమ్ వెరీ హార్డ్ అయిపోయి మనకి భూకంపాల్లాగా ఇలాగా ఇది ఒక అనుకోండి. సో ఇలా ఇలాగ భూకంపాల్లాగా, అంటే నేలంతా విడివిడిపోయి ముక్కలుగా భూకంపాల్లా కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్లీ వీటిని ఇంటర్నేషనల్ ఏంటంటారంటే ట్రాపికల్ చెర్నోజెమ్స్ అనమాట. ట్రాపికల్ విచ్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రాపికల్ చెర్నోజెమ్స్, అంటే బ్లాక్ సాయిల్స్ మనకి. నెక్స్ట్ బ్లాక్ సాయిల్ ఈజ్ కంప్రెసెస్ మోస్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లేట్యూ. మన డెక్కన్ ప్లేట్యూ అనమాట. ఇది ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ some parts of Tamil Nadu. So in the upper extensions of the Godavari and the Krishna, the black soil is very deep. మనకి ఇటు ఎక్కడ అంటేను గుంటూరు, కృష్ణ ఈ డిస్ట్రిక్ట్స్లో చూస్తే ఈ బ్లాక్ సాయిల్ వెరీ డీప్గా ఉంటుంది. అంటే ఎక్కువ ఇది వాట్ యు సే వాటి కలర్ కానీ ఏది కానీ. నెక్స్ట్ దీస్ సాయిల్స్ ఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఆర్ రెగూర్. ఈ బ్లాక్ సాయిల్స్ని రెగూర్, నల్ల రేగడ మట్టి అంటారు కదా, రేగడ అని, అది దానికి ఇంగ్లీష్ పదం రెగూర్ అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్రాపికల్ చెర్నోబిన్స్ అన్నా, రెగూర్ అన్నా, బ్లాక్ కాటన్ సాయిల్ అన్నా, అన్నైనా ఏదైనా ఈ నల్ల రేగడి నల్ల మట్టే. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్ ఆర్ యూజువల్లీ క్లేయి అండ్ డీప్. క్లేయి బాగా బంకగా ఉంటాయన్నమాట. మీరు అందుకే ఇవి ఎండాకాలంలో మొత్తం డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత వీటిని చూస్తే
అవి వాట్ యు కాల్ వాటిలోంచి మళ్ళీ వాటర్ పెడితే మాత్రం మళ్ళీ నార్మల్గా వన్ పీస్లోకి వచ్చేస్తాయి, ఒక బౌల్ డ్రెస్ లాగా వస్తాయి మనకి. ఈ బంకగా ఉంటాయి ఇవి కూడాను. కృష్ణ బంకమట్టి అంటారు, కృష్ణ జింక మట్టి బంకమట్టి అని. నెక్స్ట్ కెమికల్లీ ద బ్లాక్ సాయిల్స్ ఆర్ అబండెంట్ ఇన్ లైమ్, ఐరన్, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. మనం అనుకున్నాం కదా అవి బసాల్టిక్ పేరెంట్ రాక్ ఏంటి, వీళ్ళ పేరెంట్ రాక్ బసాల్టిక్ ఆరిజిన్, ఇది ఇగ్నియస్ రాక్. అందువల్ల అది కూడా ఏ బసాల్ట్, ఏ వాల్కనిక్ ఎరప్షన్, లావా ఎరప్షన్ అంటే బేసిక్ లావా. బేసిక్ లావాలో మనకి ఏముంటుంది, ఐరన్ అండ్ మెగ్నీషియం. అందువల్ల ఈ దే ఆర్ రిచ్ ఇన్ లైమ్ ఎలాగో ఉంది, ఐరన్, మెగ్నీషియం అనమాట. టైటానియం, మ్యాగ్నైట్లు ఇవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ద రిచ్నెస్ ఆఫ్ ది సాయిల్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ డీప్ బ్లాక్ టు గ్రే. బాగా జెట్ బ్లాక్ నుంచి కొంచెం యాష్ లైట్ గ్రే కలర్ వరకు మనకి ఈ కలర్స్లో వేరియేషన్స్ కనిపిస్తాయి అన్నమాట. సాయిల్ కలర్ చార్ట్ పేరు ఏంటనుకుంటున్నావు, అది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సాయిల్ కలర్ చార్ట్ నీ పేరు ఒక పర్టికులర్ నేమ్ ఉందన్నమాట, సాయిల్ కలర్ చార్ట్ అంటారు దాన్ని. బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ లేట్ ఇంటేక్ అండ్ ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్, ద బ్లాక్ సాయిల్ రిటైన్స్ ద మాయిశ్చర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. మనం చెప్పాం కదా దీంట్లోని ఇది మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ రిటైన్ చేసుకుని దాని లోపల మాయిశ్చర్ని ఎక్కువ పెట్టుకోగలదు ఫస్ట్. ఎందుకంటే డ్రై అయిపోయినప్పుడు ఏంటవుతుంది, మీరు బ్లాక్ సాయిల్స్ చూసి అంటారు ఆల్మోస్ట్ అందరూ, డ్రై అయిపోతే ఇలా భూమి పగిలిపోయినట్టు వన్ పీస్లో ఉండదు, భూమి పగిలిపోయినట్టు ఉంటుంది. ఈ పగిలిపోయినప్పుడు ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ మాయిశ్చర్, అంటే మన అట్మాస్ఫియర్ నుంచి రకరకాల ఎయిర్లు మాయిశ్చర్ అన్నీ తీసుకుంటుంది. ఎప్పుడైతే తడుపుతారో మళ్ళీ వన్ పీస్లో అయిపోయిన తర్వాత అది ఎక్కువ మాయిశ్చర్ని కంటైన్ చేసుకోగలదు అనమాట, ఎక్కువ మాయిశ్చర్ని ఉంచుకోగలదు తనలో తాను. సో బ్లాక్ వెరీ లాంగ్ టైమ్ విచ్ బెనిఫిట్స్ ద క్రాప్. ఆబ్వియస్గాను ఈ స్పెషల్లీ ద రెయిన్ ఫెడ్ వన్స్ టు మెయింటైన్ ఈవెన్ డ్యూరింగ్ ద డ్రై పీరియడ్. అంటే వర్ష ఆధారిత మొక్కలే పంట ఏదైతే ఉంటుందో వాటికి ఈ బ్లాక్ సాయిల్ చాలా బాగుంటుంది. ఓన్లీ ఇరిగేషన్ లేకుండా ఓన్లీ వర్షం మీద ఆధారితమైన అయితే పంటలు ఉంటాయో ఇవేం చేస్తాయి, ఈ బ్లాక్ సాయిల్స్ మాయిశ్చర్ ఎప్పుడైతే ఎండాకాలం ఉంటుందో అది మాయిశ్చర్ని ఎక్కువ ఈ గ్యాప్స్లోని ఏదైతే ఈ భూమి పగిలిన గ్యాప్స్లో ఉంటాయో వాటిల్లోంచి అది మాయిశ్చర్ని పెట్టుకుని వర్షం పడిన తర్వాత ఈ వాటర్ని ఎక్కువ రిటైన్ చేసుకుని ఆ మాయిశ్చర్ని దాచుకుంటుంది తనలో తాను. సో వర్షం పడకపోయినా కూడా ఇరిగేషన్ మీరు ఎక్స్ట్రాగా పైనుంచి ఏదైనా ఇరిగేషన్ ఫెసిలిటీ ఇవ్వకపోయినా, ఓన్లీ వర్షం పడకపోయినా కూడా డ్రై సీజన్స్లోని తనలో ఉన్న ఆ మాయిశ్చర్ని ఇది వాడుకుంటుంది అనమాట. సో క్రాప్స్కి అది వెరీ ఇంపార్టెంట్, అది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్ ఆర్ జనరల్లీ క్లేయీ, డీప్ అండ్ ఇంపెర్మియబుల్. ఇంపెర్మియబుల్ అంటే అవి వాటిలోని పెడ్స్ దూరంగా ఉంటాయి, సంథింగ్ లైక్ దిస్, దగ్గరగా ఉంటాయి పెడ్స్. ఇంపెర్మియబుల్, దీంట్లో వాటర్ వేస్తే అంత తొందరగా కిందకి రాదు. సో ఇలాగా దీంట్లో మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి ఆ పెడ్స్. పైనుంచి నీళ్ళు పోసామనుకోండి అంత తొందరగా కిందకి రాదనమాట. ఇట్ కెన్ హోల్డ్ ద వాటర్ ఆర్ కంటైన్ ద వాటర్, ఇట్ విల్ నాట్ అలౌ టు గో ఇట్ అవుట్. సో the soil is rich in clay particles and has neutral to slightly alkaline reaction. ఇది క్లే ఈ పార్ట్లో మనం చూసాం టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఎక్కువ క్లేలో ఉంటుంది. ఇది న్యూట్రల్ నుంచి స్లైట్లీ ఆల్కలైన్ అనమాట. మనకి సాయిల్స్లో యాసిడిక్ అండ్ ఆల్కలైన్స్ ఉన్నాయి. ఆ pH వాల్యూస్ 0 నుంచి 14 మన pH స్కేల్ ఏదైతే ఉందో దీంట్లోంచి 6 and above ఉంటే ఒక రకంగా, 6 and below ఉంటే ఒక రకంగా ఉంటుంది. సో దీని pH ఆఫ్ బ్లాక్ సాయిల్ ఈజ్ 7.2 to 8.5. 6 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ అంటారనమాట. 6 and above ఉంటే దాన్ని ఆల్కలైన్ అంటారు. ఆమ్లాలు, క్షారాలు అంటారు కదా, అదే. సో ఇది బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్కలైన్ ఎందుకంటే దాని pH వాల్యూ 7.2 నుంచి 8.5 వరకు ఉంటుంది. సో దీన్ని బట్టి ఇది ఎందుకు చూస్తారు అంటే కొన్ని పంటలకి ఎసిడిక్ ఉంటే ఆ పంటలు అక్కడ సర్వైవ్ అవ్వవు, అవి బాగా దాన్ని హార్వెస్ట్ ఇవ్వవు.
కొన్ని పంటలకి ఎసిడికే కావాలి, కొన్ని పంటలకి ఆల్కలైన్ కావాలి. సో ఈ టెస్ట్ చేసుకుని మనం అక్కడ ఏ పంట బాగుంటుంది దానికి తగ్గట్టు పంట వేసుకుంటే సో ఖచ్చితంగా దాని బెనిఫిట్స్ పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది అని. The soil is deficient in nitrogen. Almost all the Indian soils are deficient in nitrogen. మన ఇండియన్ సాయిల్స్లో 90% సాయిల్స్ నైట్రోజన్ డెఫిషియెంటే మనకు ఉన్నాయి. ఎందుకంటే లైక్ వీ డోంట్ మన సాయిల్స్కి నైట్రోజన్ డెఫిషియన్సీ ఉంటాయి కాబట్టి మనం వాటిని పైనుంచి ఫర్టిలైజర్స్ కింద, అందుకే నత్రజని ప్రతి నాగార్జున నత్రజని యాడ్లో చూస్తూ ఉంటాం. ఈ నత్రజనిని ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడి వేస్తూ మన రైతులు వేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఇండియన్ సాయిల్స్ ఆర్ డెఫిషియెంట్ నైట్రోజన్. ఈ బ్లాక్ సాయిల్ ఒక్కటే అనే కాదు, ఇది ఇంకా నైట్రోజనే కాకుండా ఫాస్ఫేట్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్, బట్ రిచ్ ఇన్ పొటాష్, కాల్షియం అండ్ మెగ్నీషియం. ఆర్గానిక్ మ్యాటర్ అంటే మనకి ఏంటి ఫాజిల్స్ లేకపోతే ఇది చెట్టు ఆకులు కానీ చెట్లు కానీ లేకపోతేను ఏదైనా యానిమల్స్, లివింగ్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్ డికంపోజిషన్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ దాంట్లో ఇది ల్యాకింగ్. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ అది మనం వాల్కెనో ఎరప్షన్ అనుకున్నాం కదా, ఈ వాల్కెనో ఇలా ఎరప్ట్ అవుతున్నప్పుడు సో ఇక్కడ ఏమున్నా ఆ వేడికి మనకి ఫాజిల్స్ ఎక్కడ ఉంటాయి, మొత్తం మాడి మసైపోతాయి కదా. సో అందుకోసం ఇలాంటి వాల్కెనిక్ ఏరియాస్లో వీ డోంట్ గెట్ ఫాజిల్స్ అనమాట. అంటే హ్యూమస్ అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ దొరకదు. చెట్లు గిట్లు ఏమున్నా సరే అంటే యాష్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అవి కంపోజ్ అయ్యి దానిలో ఉన్న మినరల్స్ రిచ్ అంతా ఆ సాయిల్ తీసుకునే అంత టైము వాటికి ఉండదు. సో ద ల్యాక్ ఇన్ ఆర్గానిక్ మెటీరియల్ నైట్రోజన్ ఫాస్ఫేట్ బట్ రిచ్ ఇన్ మెగ్నీషియం ఆబ్వియస్గా, ఎందుకంటే బసాల్టిక్ లావా నుంచి వచ్చింది కాబట్టి. బసాల్టిక్ లావా అంటే ఐరన్ అండ్ మెగ్నీషియం అండ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. ఒకసారి ఇది మనం మ్యాప్లో చూద్దాం. సో బ్లాక్ సాయిల్స్, ఇదంతా మన బ్లాక్ సాయిల్స్. మధ్యప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇక్కడ తమిళనాడు అనమాట. ఇవన్నీ మనకి చిన్న అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఈవెన్ గుజరాత్. బట్ ఎక్కువ మనకి బ్లాక్ సాయిల్స్ కనిపించేది ఓన్లీ డెక్కన్ ప్లేట్యూలోనే. ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే మనకి బ్లాక్ సాయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. రెడ్ సాయిల్స్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అని కూడా అంటారు వీటిని. సో ఇవి ఏంటంటే ఒక గ్రానైట్ రాక్స్ విదరింగ్ వాటి ఎరోజన్ వల్ల, అంటే వీటి పేరెంట్ రాక్ ఏదంటే గ్రానైట్ అండ్ గ్నిస్ అనమాట. సో ఈ పేరెంట్ రాక్ విదరింగ్ వల్ల వచ్చినవి మనకి రెడ్ అండ్ ఎల్లో. అంటే ఇవి రెడ్ నుంచి లైట్ ఎల్లో వరకు ఉంటాయి. ఈ రెండు షేడ్స్, ఈ డార్క్ రెడ్ నుంచి లైట్ ఎల్లో వరకు ఉన్న షేడ్స్ని రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అంటాం. సో దీస్ ఆర్ జనరలీ రెడిష్ టు బ్రౌనిష్ ఇన్ కలర్ అప్టైన్ ఫ్రమ్ విదరింగ్ ఆఫ్ గ్రానైట్. మన గ్రానైట్ ఇది పేరెంట్ రాక్ ఏంటంటే గ్రానైట్ అనమాట. గ్రానైట్ ఆర్ గ్నిస్ అండ్ క్రిస్టలిన్ రాక్స్, ఇవి మెటమార్ఫిక్ రాక్స్ అనమాట. ది పేరెంట్ రాక్స్ ఏంటంటే మెటమార్ఫిక్ రాక్స్ and great from poor, thin and light colored soils on the uplands to that of the fertile, deep, dark color soils of plains and valley. ఈ అప్లాండ్స్లో మనకి ఇవి ఎలా ఉంటాయంటే లైట్ కలర్స్ నుంచి వ్యాలీస్లో ఇంకా డార్క్ కలర్స్ వరకు కనిపిస్తుంటాయి. ఇవి రెడ్ సాయిల్ ఎమర్జెస్ ఆన్ ది క్రిస్టల్ అండ్ ఇగ్నియస్ రాక్స్. అంటే ఈ మెటమార్ఫిక్ రాక్స్ ఎప్పుడు అవుతాయంటే ఇగ్నియస్ రాకే విదరింగ్ వల్ల రకరకాల కిందన అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల, హీట్ ప్రెషర్స్ వల్ల ఇట్ విల్ చేంజ్ ఇంటూ మెటమార్ఫిక్ రాక్ అనమాట. సో ఇవి ఇగ్నియస్ రాక్స్ ఇన్ రీజన్స్ ఆఫ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఇన్ ది ఈస్టర్లీ అండ్ సదర్న్లీ సెక్షన్స్ ఆఫ్ ది డెక్కన్ ప్లేట్యూ. ఇవి కూడా మనకి మోస్ట్లీ డెక్కన్ ప్లేట్యూలో దొరుకుతాయి. ఎక్కడంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ రీజన్స్లో యుల్ గెట్ టు సీ
మళ్ళీ ఒరిస్సా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సాలో విల్ గెట్ టు సీ రెడ్ అనమాట. అంటే సాయిల్ ఇక్కడ నేల రెడ్గా ఉంటుంది. మీరు ఆ స్టేట్స్లో ఎప్పుడైనా వెళ్ళినా చూసినా వాళ్ళకు ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే తార్ రోడ్ ఉంటే ఓకే, లేకపోతే వెహికల్స్ అవి పాస్ అయిన తర్వాత వాళ్ళ ఇల్లులు, మొక్కలు అన్నీ రెడ్గా, మొక్కల ఆకుల పైన అయితే రెడ్ మట్టి ఉంటుందన్నమాట. ఇల్లు పైన పెయింట్ వేసినా కూడా ఎర్ర ధూళి మీరు టచ్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో yellow and red soils are also observed in some sectors of Odisha, Chhattisgarh and southern parts of central Ganga plain. ఎక్కువ మనకి ఇది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా అండ్ సమ్ పార్ట్ ఆఫ్ గంగా ప్లేన్. గంగా ప్లేన్ అంటే యూపీ వైపు కూడా, యూపీలో ఇలహాబాద్ ఈ సైడ్లో కూడా మనకి రెడ్ సాయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ పోరస్ అండ్ ఫ్రేబుల్, న్యూట్రల్ టు ఎసిడిక్. ఇది దిస్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. ఎసిడిక్ అంటే మనకి బిలో 6 మన పిహెచ్ స్కేల్లోని 6 కంటే తక్కువ 6 నుంచి ఉంటే దాన్ని ఎసిడిక్ అన్ ఇన్ రియాక్షన్. ఇవి పోరస్ టైప్. దే అలౌ వాటర్, పోరస్ అనమాట ఇవి. దీస్ సాయిల్స్ ఆర్ ఐడియల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ రాగి. రాగి అంటే అంబలి, దాన్ని ఏమంటారు, రాగి మాల్ట్ అని తాగుతాం కదా, అంబలి. దిస్ ఇస్ ఐడియల్ ఫర్ రాగి, గ్రౌండ్నట్స్, మిల్లెట్స్, టొబాకో అండ్ పొటాటో అనమాట. దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్. ఇవి కూడా రెడ్ ఆక్సైడ్ వల్ల, ఎక్కువ వీటిలోని రెడ్ ఆక్సైడ్ ఉండడం వల్ల, రెడ్ ఆక్సైడ్ ఏంటి, ఐరన్ కంటెంట్ వల్ల కాబట్టి ఇవి రెడిష్ కలర్లో, వీటి కలర్ ఏంటో రెడిష్ కలర్లో ఉంటాయి. ద రిచ్ ఇన్ ఐరన్ కంటైనింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హ్యూమస్. ఎక్కువ హ్యూమస్ ఉండవు వీటిలోని. దే కంటైన్ ఓన్లీ లెస్ అమౌంట్ ఆఫ్ హ్యూమస్. తేమ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఉండదు, చాలా తక్కువ అమౌంట్స్లో ఉంటుంది. నెక్స్ట్, యాజ్ దే ఆర్ అబౌట్ టు రిటైన్ మాయిశ్చర్ అండ్ ఆర్ స్లైట్లీ ఎసిడిక్ విత్ పూర్ క్వాంటిటీ ఆఫ్ ఫాస్ఫరస్, నైట్రోజన్. ఇది కూడా నైట్రోజన్ మరీ తక్కువ కాదు, బట్ ఇన్ ఎ లెస్ క్వాంటిటీ ఆఫ్ నైట్రోజన్. ఆల్ ఇండియన్ సాయిల్స్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ నైట్రోజన్. ఇదైతే ఒక మెయిన్గా అండర్లైన్ చేసుకోండి. With poor quantity of phosphorus, nitrogen, organic contents. Though they can be used for variety of crop cultivation, provided the fields are having good irrigation. వీటికి ఇరిగేషన్ సప్లై కానీ ఇస్తే, ఫెసిలిటీ కానీ ఇస్తే, మంచి క్రాప్స్, మంచి అగ్రికల్చర్ ఫెసిలిటీ ఇస్తే. రెడ్ టు ఎల్లో ఇన్ కలర్ డ్యూ టు కోటింగ్స్ ఆఫ్ ఫెర్రిక్ ఆక్సైడ్స్ ఆర్ రెడ్ ఆక్సైడ్. ఫెర్రిక్ ఆక్సైడ్ ఉండడం వల్ల అవి రెడ్ నుంచి ఎల్లో కలర్లో ఉంటాయి. బికాస్ ఆఫ్ విచ్ మినరల్ దే లుక్, దే కలర్ ఈజ్ ఇన్ రెడ్ అండ్ ఎల్లో అంటే బికాస్ ఆఫ్ ఫెర్రిక్ ఆక్సైడ్. ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ ద రీజన్ ఆఫ్ దేర్ కలర్ ఆన్ ది సాయిల్ పార్టికల్స్. టెక్స్చర్ ఆఫ్ దిస్ సాయిల్స్ ఈజ్ హైలీ వేరియబుల్ ఫ్రమ్ లోమీ టు క్లేయి. అంటే అవి కంకడ నుంచి మీకు క్లేయి, ఫైన్ ఇసుక, ఫైన్ మట్టి లాగా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే కంకడ నుంచి మట్టి వరకు, ఫైన్ మట్టి వరకు దీంట్లో వేరియేషన్స్ మనం చూడొచ్చు. దే ఆర్ పూర్ ఇన్ నైట్రోజన్. మనం అనుకున్నాం కదా, దే ఆర్ పూర్ ఇన్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ హ్యూమస్. ఫాస్ఫరస్ లేదు, ఈ మూడు కానీ సప్లై చేయగలిగితే మనం విత్ ఇరిగేషన్ ఫెసిలిటీ మంచి అగ్రికల్చర్ ఫార్మ్స్ అవుతాయి ఇవి. దేర్ బై సాయిల్ డెప్త్ వేరీస్ ఫ్రమ్ షాలో టు వెరీ డీప్ ఇన్ నేచర్. సాయిల్ డెప్త్ ఈ రీజన్స్ బట్టి మరీ ఎక్కువ లోతు ఉండదు. అంటే మన టైం ప్రకారం అనుకున్నాం కదా, సాయిల్ థిక్నెస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, టైం మీద. సో ఇది మరీ థిక్, షాలో నుంచి వెరీ డీప్ వరకు ఈ సాయిల్ టైప్స్లో మనకి కనిపిస్తుంది. అందుకే కొన్ని చోట్ల కొత్తగా ఫామ్ అయ్యాయి, కొన్ని చోట్ల ఆల్రెడీ చాలా రోజులై ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఇది రెడ్ సాయిల్స్ ఒకసారి మ్యాప్లో చూద్దాం. రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. ఇది దిస్ పార్ట్ మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్, సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, సమ్ పార్ట్స్ ఆఫ్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇంకా తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని మనకి రెడ్ సాయిల్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్లోకి వస్తే సదర్న్ పార్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం,
ఇవన్నీ సిక్కిం కాదు, నాగాల్యాండ్, ఇవన్నీ. వెస్ట్రన్ కోస్ట్లోకి వస్తే పార్ట్స్ ఆఫ్ గోవా అండ్ కర్ణాటక. సో ఇది మన రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అనమాట. ఈ మ్యాప్లో ఈ పార్ట్స్ మోస్ట్ ఆఫ్ ది ఒడిస్సా, ఛత్తీస్గఢ్, సమ్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, సమ్ పార్ట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇంకా తమిళనాడు, కర్ణాటక, ఈ పార్ట్స్లో. నెక్స్ట్ లాటరైట్ సాయిల్స్. లాటరైట్ సాయిల్స్ని వీటిని మనం రెడ్ లాటరైట్ సాయిల్స్ తమిళనాడులో ఉంటే వాటిని రెడ్ లాటరైట్ సాయిల్స్ అంటాం అనమాట. ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే మనకి ఆంధ్ర, తమిళనాడు అండ్ కేరళ అనమాట. ఇవి ఎక్కువ క్యాష్యూ నట్స్ అంటే డ్రై ఫ్రూట్ పంటకి ఇవి ఎక్కువ సహకరిస్తాయి. అందుకే మీకు ఆంధ్రాలోని పలాస రీజన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ డ్రై ఫ్రూట్స్. కాశీబుగ్గ, పలాస ఫేమస్ ఫర్ డ్రై ఫ్రూట్స్. ఇంకా గుంటూరు సైడ్లో అయితే వేటపాలెం అంటారు ఇలాగా. నెక్స్ట్ ఇది లాటరైట్ సాయిల్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ కట్ యాజ్ బ్రిక్స్ ఫర్ యూసేజ్ ఇన్ హౌస్ డెవలప్మెంట్. మన ఎక్కువగా మన ఇల్లు కట్టుకోవడానికి యూస్ చేసేది మన ఈ లాటరైట్ సాయిలే. వీటి నుంచే మనకి ఇటుకలు తయారు చేస్తారనమాట. ఇటుకల ఇండస్ట్రీలు ఎక్కువ ఏ సాయిల్ని యూస్ చేస్తారంటే లాటరైట్. ఇవి ఎక్కువ పెనిన్సులర్ ప్లేట్యూ నుంచి ఇవాల్వ్ అయ్యాయి అనమాట. పెనిన్సులర్ ప్లేట్యూ నుంచి ఇది మన పెనిన్సులర్ ప్లేట్యూ కదా. సో ఇవి ఇక్కడ నుంచి ఇవాల్వ్ అయ్యాయి. ఇవి మౌంటైనస్ రీజన్స్లో అయితే మనకి అస్సాంలో కూడా కనిపిస్తాయి. అంటే ఆంధ్ర, తమిళనాడు, తర్వాత కర్ణాటక, కేరళ, ఒడిస్సాలో కాకుండా మౌంటైనస్ రీజన్స్లో అయితే అస్సాంలో కూడా కనిపిస్తాయి మనకి లాటరైట్ సాయిల్స్. ఈ ఎక్కువ హై టెంపరేచర్స్ అండ్ హై రెయిన్ఫాల్స్ రెండు ఉండాలి. లాటరైట్ సాయిల్స్ ఫామ్ అవ్వాలంటే హై టెంపరేచర్స్ ఉండాలి, హై రెయిన్ఫాల్స్ ఉండాలి. అలాంటి ఏరియాలో మనకి ఈ లాటరైట్ సాయిల్స్ ఫామ్ అవుతాయి. అంటే మరీ ఉట్టి ఎండ మాత్రమే ఉండకూడదు, అలానే ఉట్టి వర్షం మాత్రమే ఉండకూడదు. రెండు ఎక్కువ ఉన్న చోట మనకి లాటరైట్. ఇది హ్యూమస్ కంటెంట్ని ఎక్కువ తీస్తుంది. ఎందుకంటే హై రెయిన్ఫాల్ ఎక్కువ ఉండి ఏంటవుతుంది, హ్యూమస్ పోతూ ఉంటుంది అప్పటికప్పుడు. ఫాస్ట్ బై బ్యాక్టీరియా దట్ థ్రైవ్ వెల్ ఇన్ హై టెంపరేచర్స్. హై టెంపరేచర్స్లోని బ్యాక్టీరియా ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇది ఏం చేస్తుందంటే హ్యూమస్ని ఎక్కువ రిమూవ్ చేస్తుంది. అంటే ఆ సాయిల్లోంచి హ్యూమస్ని లేకుండా చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీస్ సాయిల్స్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. ఎందుకంటే హ్యూమస్ ఉంటేనే కదా, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటేనే కదా హ్యూమస్ వస్తుంది. హ్యూమస్ని ఆల్రెడీ ఆ బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తుంటుంది. ఇంకా ఆబ్వియస్లీ డెఫిషియెంటే కదా. నెక్స్ట్ నైట్రోజన్. అగైన్ దే ఆర్ డెఫిషియెంట్ ఇన్ నైట్రోజన్. ప్రతి ఇండియన్ సాయిల్ ఈజ్ డెఫిషియెంట్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫేట్ అండ్ కాల్షియం. While iron oxide and potash are surplus in amounts. దీంట్లో ఐరన్ ఉంది, ఇంకా పొటాష్, ఈ రెండు బాగా ఎక్కువ ఉన్నాయి, మిగతా ఏమీ లేవన్నమాట. హెన్స్ లాటరైట్స్ ఆర్ నాట్ ప్రాపర్ ఫర్ కల్టివేషన్. ఇవి అగ్రికల్చర్కి, సేద్యానికి, లేకపోతే మన వీటికి పనికిరావన్నమాట, వ్యవసాయానికి పనికిరావు. వీటి pH వాల్యూ ఎంత అంటే 5 to 6, అంటే ఎసిడిక్. 6 కింద నుంచి <6 ఉంటే ఎసిడిక్ కదా, <6 ఉంటే ఆల్కలైన్ అనమాట, ఆల్కలైన్. సో దీని pH వాల్యూ ఎంత ఉంది మనకి, 5 to 6 ఉంటుంది. అంటే ఇది ఎసిడిక్ టైప్ ఆఫ్ సాయిల్. చూద్దాం, లాటరైట్ సాయిల్స్ మన ఇండియాలోని పెద్ద ఎక్కువ పోర్షన్స్లో లేవన్నమాట. కేరళ, వెస్ట్రన్ కోస్ట్ కేరళ, తర్వాత స్మాల్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు, నెక్స్ట్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ నియర్ గుజరాత్ దగ్గర, ఇంకా కొంచెం ఒడిస్సాలో, ఇక్కడ సదర్న్ పార్ట్ ఆఫ్ సిక్కిం ఇటు.
సో ఎక్కువ లాటరైట్ సాయిల్స్ మన ఇండియాలోని వాటి రోల్ ఎక్కువ లేదు, వెరీ స్మాల్ ఇన్ ఇండియాలో లాటరైట్ సాయిల్స్. ఎరిడ్ సాయిల్స్ అంటే వీటిని మనం డెజర్ట్ సాయిల్స్, ఎక్కువ డెజర్ట్, నెక్స్ట్ లెవెల్ డెజర్ట్. ఎరిడ్ అంటే ఇవి డ్రై సాయిల్స్ అనమాట. ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే ఇవి రెడ్ టు బ్రౌన్ కలర్లో ఉంటాయి. మీరు రాజస్థాన్ థార్ డెజర్ట్లో చూస్తే ఇసుక మనకి ఒక రకమైన మంచి ఆరెంజ్ రెడ్ ఈ బ్రౌన్ మిక్స్ చేసిన కలర్లో ఉంటుందన్నమాట. ఇవి రెడ్ టు బ్రౌన్ కలర్లో ఉంటాయి. దే కామన్లీ శాండీ, ఆబ్వియస్గా, ఎందుకంటే ఓన్లీ హై టెంపరేచర్స్, లెస్ ప్రెసిపిటేషన్, రెయిన్ఫాల్ తక్కువ ఉండడం, హై టెంపరేచర్స్ వల్ల ఇవి దీంట్లో ఉన్నవన్నీ ఎక్కువ అంటే శాండీగా ఉంటాయి, ఇసుక మాత్రమే ఉంటుంది. సో సాలైన్, ఉప్పు శాతం, ఎందుకంటే వాటర్ ఈ ఏరియాస్లో ప్రెసిపిటేషన్ తక్కువ ఉంటుంది. ప్రెసిపిటేషన్ లేకపోతే మినరల్స్ అన్నీ ఆవిరైపోయి మనకి మిగిలింది అంటే సాల్ట్స్ మాత్రం మిగులుతాయి. అందుకోసం ఇవి సలైన్, ఉప్పుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ నైట్రోజన్ ఈజ్ ల్యాకింగ్ అండ్ ద ఫాస్ఫేట్ కంటెంట్ ఈజ్ యావరేజ్. వీటిలో నైట్రోజన్ ఎలాగో మన ఇండియన్ సాయిల్స్లో అన్నిట్లో నైట్రోజన్ ల్యాకింగ్, ఇంకా ఫాస్ఫేట్ అయితే యావరేజ్ మోస్తరులో ఉంటుంది. సో లోవర్ హొరైజన్ ఆఫ్ ది సాయిల్ ఆర్ ఫిల్డ్ విత్ కంకర్డ్ అనమాట. ఇప్పుడు ఇది మన హారిజాంటల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సాయిల్ అనుకోండి. ఇక్కడ ఇదంతా ఈ సాయిల్ శాండ్ లాగా ఉంటే కిందన ఈ సెకండ్ లెవెల్లోని కంకర్డ్, చిన్న చిన్న రాళ్ళు, గుళక రాళ్ళు, కంకడ్ రాళ్ళు అంటాం కదా, పైన అంతా ఫైన్ ఇసుక ఉంటే కిందన మాత్రం కంకడ్ రాళ్ళు ఉంటాయన్నమాట. బ్యాన్స్ బికాస్ ఆఫ్ ది గ్రోయింగ్ కాల్షియం కంటెంట్ డౌన్వర్డ్స్. ఎందుకంటే ఈ ఇక్కడ దే ఆర్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ కదా, సో దీనివల్ల కాల్షియము డ్రై అవుతే ఎలా అవుతుంది, కాల్షియం ఏంటంటేను బౌల్డర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట, పెబల్స్ లాగా వాటిలాగా. సో కింద నుంచి కాల్షియం రిచ్ ఇన్ గ్రోయింగ్ కాల్షియం కాబట్టి కిందనంతా మనకి కంకడు గుళకరాళ్ళు, పెద్ద సైజు రాళ్ళే కనిపిస్తాయి. సో ఎరిడ్ సాయిల్స్ ఆర్ క్యారెక్టరిస్టికలీ డెవలప్డ్ ఇన్ వెస్టర్న్ రాజస్థాన్. ఆబ్వియస్గా మన ఇండియాలోని ఇలాంటి ఎరిడ్ సాయిల్స్ కలిగే ప్రాంతం ఏంటంటే, ఎందుకంటే తక్కువ రెయిన్ఫాల్ ఉండడం, హై టెంపరేచర్స్ ఉంటాయి అంటే మనకి మోస్ట్లీ రాజస్థాన్లోనే ఉంటాయి అన్నమాట. రాజస్థాన్లో అందుకే దాన్ని మరుస్థలి ఆర్ మరుభూమి అంటారు. సో ఎగ్జిబిట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎరిడ్ టోపోగ్రఫీ. దీనికంటే ఇంకా తక్కువ అంటే లెస్ ఆర్ నో, ఎరిడ్ కంటే లెస్ ఆర్ నో రెయిన్ఫాల్ ఉంటే అది డెజర్ట్ శాండ్ అవుతుంది, సాయిల్ అవుతుంది అన్నమాట. డెజర్ట్ అంటే ఎడారికి ఇది ఎరిడ్లో ఒక మోస్తరు చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇది ఇంకా ఈ ఎరిడ్లో ఆ రెయిన్ఫాల్ కూడా లేకపోతే ఈ ఎరిడ్ సాయిల్స్ ఏంటవుతాయి, నెక్స్ట్ అవి ఎడార్లు అయిపోతాయి. సో అది కూడా మనం రాజస్థాన్లోనే చూస్తాం. ద కంకర్ లేయర్ formation in the bottom horizons restricts the infiltration of water, and as such when irrigation is made available, the soil moisture is readily available for sustainable plant growth. ఈ ఎరిడ్ దీంట్లో ఏంటంటే కంకర్డ్ కిందన ఆ కాల్షియం ఏదైతే ఉందో కాల్షియము ఇది ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, అంటే వాటర్ మీకు రానివ్వకుండా. అదే ఇఫ్ పాసిబుల్ మనం వీటికి ఇరిగేషన్ ఫెసిలిటీ ఇస్తే రాజస్థాన్లో కూడా మంచి మొక్కలు, మంచి అగ్రికల్చర్, అంటే మంచి పొలాల్ని మనం పండించగలం. నైట్రోజన్ ఎలాగో ఎక్కడో లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో నైట్రోజన్ లేదు. ఆ నైట్రోజన్ కంటెంట్ కూడా యాడ్ చేసేస్తే, వాటర్ ఎలాగో ఇస్తే, సో ఖచ్చితంగా రాజస్థాన్లో కూడా మనం మంచి పంటలు పండించవచ్చు అనమాట. సో ఇది మన పిహెచ్ టేబుల్, సాయిల్ ఒక పిహెచ్ టేబుల్. ఎసిడిక్ అంటే లెస్ దెన్ 6. మన ఎసిడిక్ టేబుల్ ఏంటంటే ఇది ఎలాగా అంటే ఈ సాయిల్ ఎసిడికా ఆర్ ఆల్కలైనా ఎలా టెస్ట్ చేస్తారంటే 1:2 రేషియోలో, అంటే సాయిల్ని 1 పోర్షన్లో తీసుకుంటే వాటర్ని 2 పోర్షన్లో తీసుకుంటారు. 2 పోర్షన్స్లో తీసుకుని ఈ రెండింటిని కలుపుతారనమాట. అంటే ఒక గ్లాసు
మట్టి తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటారు. నీళ్ళు తీసుకుని ఈ మట్టిని ఈ నీళ్ళని కలుపుతారు. కలిపి అప్పుడు టెస్ట్ చేస్తే <6 ఉంటే అది యాసిడిక్ సాయిల్స్, అంటే ఆమ్లాలు అనమాట. అదే <6 ఉంటే అది 6 to 8.5 అంటే నార్మల్ టు సెలైన్. అదే అంతకన్నా 8 నుంచి 9 వరకు ఉంటే ఆల్కలైన్, ఇంకా 9 పైకి ఉంటే ఇంకా పూర్తి ఆల్కలైన్ అనమాట. సో సాయిల్ టెస్టింగ్ ఇలా చేస్తారు. ఈ సాయిల్ యాసిడిక్ ఆర్ ఆల్కలైనా అన్నది ఈ ప్రకారం టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సెలైన్ సాయిల్స్ అనమాట. సెలైన్ సాయిల్స్ అంటే ఉప్పు నీళ్ళు. వాటిని అంటే అన్ఫర్టైల్ ల్యాండ్స్, అన్ఫర్టైల్ సాయిల్స్. మనకి పూర్వకాలంలోని సాయిల్స్ని 2 రకాలుగా రికగ్నైజ్ చేసేవారు అనమాట. ఒకటి ఫర్టైల్ సాయిల్స్ని ఉర్వర అనేవారు, URVR ఉర్వర. ఇన్ స్టెరైల్ సాయిల్స్ అంటే ఇన్ఫర్టైల్ సాయిల్స్ని ఉసర అనేవారు అనమాట. సో పురాతన జమానాలోని ఇది సెలైన్ సాయిల్స్ అంటే ఉసర, అంటే ఇన్ఫర్టైల్ ఆర్ స్టెరైల్ సాయిల్స్. ఉసర అంటే ఇన్ఫర్టైల్, అది ఉర్వర అంటే ఫర్టైల్ సాయిల్స్ అనమాట. వాళ్ళు 2 డివిజన్స్ చేసేవాళ్ళు సాయిల్స్ని, అయితే ఉర్వర సాయిల్స్ లేకపోతే ఊసరా సాయిల్స్. సో సెలైన్ సాయిల్స్ ఏంటి, ఊసరాలోకి వస్తాయి. సెలైన్ సాయిల్స్ హోల్డ్ గ్రేటర్ సిమెట్రీ ఆఫ్ వీటిలోని సోడియం, పొటాషియము, మళ్ళీను మెగ్నీషియం అండ్ ఎక్కువ ఉంటాయి. వీటిలోని వెజిటేటివ్ మెచ్యూరిటీ ఏమి ఉండదు, అంటే మీకు వెజిటేషన్ కావాల్సినవి లేకపోతే ఆల్రెడీ ఆ హ్యూమస్ కంటెంట్ ఇవేమి ఉండవు అనమాట. కాకపోతే దే ఆర్ రిచ్ ఇన్ సోడియం అండ్ పొటాషియం అండ్ మెగ్నీషియం. దే అక్కర్ ఇన్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్. అంటే మీకు మన కచ్ రీజియన్, రన్ ఆఫ్ కచ్ రాజస్థాన్, గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ రీజియన్స్లో అండ్ రాజస్థాన్లో ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజియన్స్లో మనకి ఈ సెలైన్ సాయిల్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఏరియాస్ అండ్ వాటర్ లాగ్డ్ అండ్ స్వాంపీ రీజియన్స్. స్వాంపీ అంటే బురద నీళ్ళు అంటారు చూడండి, ఎప్పుడు అక్కడ నీళ్ళు స్టోర్ అయిపోయి ఉంటాయి. చెట్లు ఉంటాయి కానీ ఎప్పుడు అక్కడ బురదగా చెత్తగా ఉంటాయి. అలాంటి ఏరియాస్లో కూడా మనకి స్వాంపీ సాయిల్స్ దొరుకుతాయి, సెలైన్ సాయిల్స్ దొరుకుతాయి. ద ల్యాక్ ఇన్ నైట్రోజన్ అండ్ కాల్షియం, ఆబ్వియస్లీ ఆల్ ఇండియన్ సాయిల్స్ ల్యాక్. సెలైన్ సాయిల్స్ ఆర్ ఫర్దర్ ఎక్స్టెండ్ ఇన్ వెస్టర్న్ గుజరాత్, అదే రన్ ఆఫ్ కచ్లో. మళ్ళీ మనకి ఈ వాటర్ లాగ్డ్ అండ్ స్వాంపీ రీజన్స్ ఎక్కడ దొరుకుతాయంటే సుందర్బన్స్లో దొరుకుతాయి మనకి. మన వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ కూడా స్వాంపీ మార్షీ ల్యాండ్స్ కదా. సో అలాంటి చోట ఇన్ డెల్టాస్ అండ్ ఈస్టర్న్ కోస్ట్ అండ్ ఇన్ ది సుందర్బన్ రీజన్స్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇంటెన్సివ్ కల్టివేషన్ విత్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఇరిగేషన్ ఎస్పెషలీ ఈ మళ్ళీను సెలైన్ సాయిల్స్ ఎలా అయ్యాయంటే పంజాబ్, హర్యానాలోని మనకి ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఎక్స్పెరిమెంట్ పైలట్ ప్రోగ్రామ్ ఎక్కడ చేశారు, పంజాబ్లో చేశారు, పంజాబ్ హర్యానాలో కదా. సో ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ఇరిగేషన్ ఎక్కువ బాగా దొరుకుతుంది, తర్వాత ల్యాండ్ ఈ ఏరియా ఎక్కువ. సో అందువల్ల వీళ్ళు ఏం చేశారు, తర్వాత బాగా వీళ్ళు ఇరిగేషన్ ఎక్కువ చేయడం మొదలుపెట్టి మళ్ళీను ఫర్టిలైజర్స్ ఎక్కువ వేయడం మొదలుపెట్టిన తర్వాత వాటర్ అంటే ఎండకి ఆవిరైపోతుంది. కానీ ఈ ఫర్టిలైజర్స్ అవి యూస్ చేసిన తర్వాత ఆ సాయిల్లోని వాటర్ ఎండిపోతుంది, కానీ ఆ సాల్ట్స్ మిగిలిపోతాయి. సాల్ట్స్ మిగిలిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడు ఆ ల్యాండ్స్ అన్నీ ఆ సాయిల్స్ అన్నీ సెలైన్ అయిపోతున్నాయి అనమాట. ఎక్కువ మీరు చూసేది పంజాబ్ అండ్ హర్యానాలో అనమాట. ఎందుకంటే ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇంటెన్సివ్ కల్టివేషన్ చాలా ఎక్సెసివ్గా కల్టివేట్ చేస్తారు అక్కడ, ఒక క్రాప్ తర్వాత ఒక క్రాప్. ఎందుకంటే నీరు బాగుంటుంది, మట్టి సారవంతైంది కాబట్టి. దానికి తోడు ఇంకా పైనుంచి ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తారు. సో ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఇరిగేషన్, ఎక్కువ నీళ్లు వాడితే, ఎక్కువ ఎక్స్ట్రాగా నీళ్ళు అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ప్యాడీకి ఎక్కువ వాడతారు ఇలాగా. సో ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఇరిగేషన్ వల్ల నీళ్ళంటే ఇంకిపోతుంది ఎండకి, కానీ ఆ సాల్ట్స్
పై లేయర్లో మిగిలిపోతాయి అన్నమాట ఆ సాయిల్లోని. సాయిల్ ఏంటవుతుంది? సలైన్, ఉప్పు సాయిల్స్ కింద మారిపోతాయి ఇవి. ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ద ఫర్టైల్ అల్యూవియల్ సాయిల్స్ ఆర్ బికమింగ్ సలైన్. వీళ్ళు ఆ అల్యూవియల్ సాయిల్స్ని, ఆ ఫర్టైల్ సాయిల్ని ఈ గ్రీన్ రెవల్యూషన్ ఏరియాలో పంజాబ్ అండ్ హర్యానాలో ఎస్పెషల్లీ వాళ్ళు వాటిని ఇంత మంచినీటిని మట్టిని కాస్త వాళ్ళు సలైన్ సాయిల్స్ కింద మార్చేసుకుంటున్నారు. ఆల్రెడీ చాలా మారిపోయాయి ఆల్రెడీ వాళ్ళ ల్యాండ్స్, సాయిల్స్. సో ఎక్స్ట్రీమ్ ఇరిగేషన్ విత్ డ్రై క్లైమేట్ కండిషన్స్ సపోర్ట్ క్యాపిలరీ యాక్షన్ విచ్ ఫ్లోస్ ఇన్ ద డిపాజిట్స్ ఆఫ్ సాల్ట్ ఆన్ ది టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సాయిల్. అంతే కదా క్యాపిలరీ యాక్షన్. సో మనం అనుకున్నట్టు ఎక్కువ నీళ్లు పెడితే పొలంలోకి కింద నుంచి ఉన్న సాల్ట్స్ అవన్నీ పైకి వస్తాయి, నీళ్ళు ఎండిపోతాయి, ఈ సాల్ట్స్ మాత్రం పైకి ఉండిపోతాయి, ఇంకా కిందకి వెళ్ళవు అవి. సో అలాగే జరిగింది. ఈ అల్యూవియల్ సాయిల్స్ కూడా సలైన్ అవడానికి కారణం అది. ఇన్ సచ్ మెజర్స్ పర్టికులర్లీ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా ఫార్మర్స్ are recommended to add gypsum to solve the obstacle of salinity in the soil, locally called as ఈ సాంద్రత, ఈ సలైనిటీ తగ్గించుకోవాలి అంటే ఈ సాయిల్స్లో జిప్సమ్ యాడ్ చేస్తే ఆ సలైనిటీ తగ్గుతుంది, అవి నార్మల్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చు అనమాట. సో జిప్సమ్ యాడ్ చేస్తే ఈ సలైన్ సాయిల్ కాస్త నార్మల్ సాయిల్కి మారచ్చు. సో వీటిని లోకల్గా ఏమేమి పిలుస్తారంటే అక్కడ పంజాబ్ హర్యానాలోని రే, కల్లర్, ఉసర్, రక్కర్, థూర్, కార్ల్, చౌపాన్, ఈ లోకల్ నేమ్స్ ఉన్నాయి, అక్కడ రీజనల్ నేమ్స్. ఇన్ సచ్ సాయిల్ ఏ వైట్ లేయర్ ఆఫ్ సాల్ట్స్ ఈస్ కామన్లీ సీన్ ఆన్ ది సర్ఫేస్. అంతే కదా, ఇంకా రన్ ఆఫ్ కచ్లోని ఒక ఏరియా మొత్తం ఉప్పు తెల్లగా ఉంటుంది, అసలు మొత్తం అంతా తెల్లగా ఉంటుంది. అంటే మనం ఇది పెయింట్ వేసారా లేకపోతే ఇసుక ఏంటో మనకు అర్థం అవ్వదు, ఎందుకంటే సాల్ట్స్ అన్నీ క్యాపిలరీ యాక్షన్ వల్ల కింద నుంచి పైకి వచ్చేసాయి, నీళ్ళు ఎండిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిపోయింది సాల్ట్స్ మిగిలిపోయి. సో మొత్తం అక్కడ ఇసుక అంతా తెల్లగా ఉంటుందన్నమాట, చాలా ఏదో వైట్ దుప్పటి పరిచినట్టు. seen on the surface. This is due to the presence of excess chlorides and sulfates of sodium, calcium and magnesium. ఇవన్నీ మిగిలిపోతాయి, మిగతావన్నీ పోయి ఇవన్నీ మిగిలిపోవడం వల్ల you can see layer of salts అన్నమాట. So it contains enough soluble salts to interfere with the growth of the most crop plants. The presence of exchangeable sodium is less than 15% and the pH is below 8.5. pH is below 8.5 అంటే ఇది టోటల్ ఆల్కలైన్ అన్నమాట. ఇది ఖచ్చితంగా ఆల్కలైన్ సాల్ట్, అంటే 6 నుంచి 8.5 లోపల ఉందంటే ఆల్కలైన్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ 4 SDM or more at 25 degrees. సో ఈ సలైన్ సాల్ట్స్ ఎక్కడున్నాయో చూద్దాం. మీకు మోస్ట్లీ మనకి ఈ రన్ ఆఫ్ కచ్ ఈ రీజియన్లోని సలైన్ సాల్ట్స్ ఉంటాయి. ఇవి అంటే మనం చేతులారా చేసుకున్న సాయిల్స్ కాబట్టి ఈ పార్ట్స్లో దిస్ పార్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానాలో కనిపిస్తాయి పిటి సాయిల్స్. ఇవి చాలా ఎసిడిక్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ మనకి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ దట్టమైన అడవులు ఎక్కడుంటే మనకి అక్కడ పీటీ సాయిల్స్ కనిపిస్తాయి. పీటీ సాయిల్స్ ఎసిడిక్ ఎందుకు ఉంటాయంటే అడవిలో ఏంటి బాగా ఆకులు రాలుతూ ఉంటాయి, ఆకులు రాలితే అవి మట్టిలో డికంపోజ్ అవుతాయి. ఎక్కడైతే ట్రీస్ ఉంటాయో, ఎక్కడ ట్రీస్ వాటి అవశేషాలను వదిలేస్తాయో, ఆకులు కానీ కొమ్మలు కానీ అది చెట్టు యాజ్ ఇట్ ఈస్ కానీ, సో ఎక్కువ వాటిలో ఎసిడిక్ నేచర్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఈ మట్టిని అవి ఫుల్ ఎసిడిక్ చేసేస్తాయి. సో దిస్ సాయిల్ ఈజ్ హైలీ ఎసిడిక్ ఇన్ నేచర్ అండ్ బ్లాక్ ఇన్ కలర్. ఇది కూడా నల్లగా ఉంటుంది. Excessive wetness of the soil causes decay and degradation of the dead vegetation, forming a layer of particularly decomposed organic matter resulting into peaty and marshy soil. సో మనం చెప్పుకున్నట్టు అవి ఏం చేస్తాయంటే ఎక్సెసివ్ వెట్నెస్ బాగా ఎప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ మనకి ఫారెస్ట్లో ఇవి కూడా కనిపిస్తాయి. ఎక్కువ తడిగా ఉండడం వల్ల డెడ్ వెజిటేషన్ ఒక లేయర్ అంతా ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయిన తర్వాత అది డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయిన తర్వాత ఏంటవుతుందంటే రిజల్ట్ ఇంటూ పీటీ అండ్ మార్షీ ఆయిల్ విచ్ ఈస్ వెరీ ఎసిడిక్ బికాస్ ఆఫ్ డెడ్ వెజిటేషన్.
They are found extensively in the northern part of Bihar, the southern part of Uttarakhand, western front areas of West Bengal, Orissa and Tamil Nadu. So ఇది peaty soil. Next is forest soils. ఫారెస్ట్ అంటే అడవిలో కనిపించే మట్టి ఏదైతే ఉందో దట్టమైన అడవిలో అది ఫారెస్ట్ సాయిల్స్. ఇవి ఎక్కడంటే ఆబ్వియస్గా ఎక్కువ రెయిన్ఫాల్, ఎక్కువ వర్ష శాతం ఎక్కడ ఉంటుందో అక్కడ అంటే అడవిలో కాబట్టి మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటాయి డెసిడ్యూస్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో. సో ఎక్కువ మనకి ఇక్కడ అడవి ప్రాంతాల్లో కనిపించేవి ఫారెస్ట్ సాయిల్స్ అనమాట, పేర్లోనుంది. ఇవి బాగా సిల్ట్ అంటే మెత్తగా లోమి, కొంచెం ఫైన్ లోమ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎక్కువ వ్యాలీ సైడ్స్లోని ఈ మట్టి మనకి ఎక్కడ కనిపిస్తుందంటే వ్యాలీ సైడ్స్ అండ్ గ్రెయినీ ఇన్ ది హయ్యర్ ఇంక్లైన్స్. దే ఆర్ లోమీ అండ్ సిల్టీ ఆన్ ది వ్యాలీ సైడ్స్ అండ్ గ్రెయినీ ఆన్ ది హయ్యర్ ఇంక్లైన్స్. అంతే కదా. ఇప్పుడు ఇలా అడవి ఉందనుకోండి, ఇక్కడ ఫైన్ మట్టి దొరుకుతుంది, లోమీ అండ్ క్లేయి, సిల్టీ. ఇక్కడ మాత్రం కొంచెం ఈ ఏరియాస్లో కంకళ్ళు, కొంచెం గ్రెయిన్గా ఫైన్ టెక్స్చర్ ఉన్న ఇది దొరుకుతుంది. ద స్నో ఐసోలేటెడ్ ఏరియాస్ ఆఫ్ ది హిమాలయాస్ దే ఎన్కౌంటర్ డెనుడేటెడ్ అండ్ ఆర్ ఎసిడిక్ విత్ లో హ్యూమస్ కంటెంట్. ద సాయిల్స్ అబ్జర్వ్డ్ ఇన్ ది లోవర్ వ్యాలీస్ ఆర్ రిచ్. ఇక్కడ వ్యాలీస్లోని మీకు రిచ్ సాయిల్ దొరుకుతుంది, ఈ ఫారెస్ట్ సాయిల్. బట్ ఈ హై వ్యాలీస్లోని ఇవి ఆల్వేస్ ఎక్కువ స్నో కవర్తో ఉంటాయన్నమాట. మనకి అది హిమాలయాస్లో, మనం ఉత్తరాఖండ్లో, కాశ్మీర్లో ఈ టైప్లో చూడొచ్చు అనమాట. ఈ లో వ్యాలీస్లోని ఫర్టైల్ సాయిల్ దొరుకుతుంది, బట్ ఈ స్టీపీ సైడ్స్లో మాత్రం మనకి ఫర్టైల్ సాయిల్ దొరకదు. సో ఫారెస్ట్ సాయిల్స్ మొత్తం జమ్మూ కాశ్మీర్, లదాఖ్, నెక్స్ట్ ఉత్తరాఖండ్లో మనకు కనిపించేదంతా ఫారెస్ట్ సాయిల్స్. నెక్స్ట్ సిక్కిం ఏరియాలో, తర్వాత అరుణాచల్ ఏరియాలో సో కనిపించేది ఫారెస్ట్ సాయిల్. ఇది ఆల్మోస్ట్ స్నో కవర్డ్ ఉంటుంది హిల్లీస్ మీద, స్టీప్స్ మీద. వ్యాలీస్లో మాత్రం కొంచెం ఫర్టైల్ అండ్ క్లే అండ్ లోమీ సాయిల్ కనిపిస్తుంది. నెక్స్ట్ కరేవా సాయిల్స్ అనమాట. కరేవా సాయిల్స్ అంటే వీటిని మనం లాకెస్ట్రైన్ సాయిల్స్ అంటారు. అంటే లేక్స్ ఎక్కడ ఉంటాయో ఆ లేక్స్ దగ్గర ఏర్పడిన సాయిల్స్ని కరేవా సాయిల్స్ అంటారు. ఇవి ఎండోజెనెటిక్ ఫోర్సెస్ వల్ల మనకి ఎక్కడంటే కాశ్మీర్ వ్యాలీలోని మనం ఈ సాయిల్స్ చూస్తాం. దీస్ ఆర్ కాల్డ్ కరేవాస్ అనమాట. ఇవి ఎండోజెనెటిక్ ఫోర్సెస్ వల్ల తయారైనవి. ఎక్కడంటే ఎప్పుడంటే ప్లెస్టోసిన్ పీరియడ్, అంటే అప్పుడు మనకి హిమాలయన్స్ ఫార్మేషన్ ఆ టైంలో, ఆ ప్లెస్టోసిన్ పీరియడ్లో ఇంకా ముందే. సో ఎండోజెనెటిక్ ఫోర్సెస్ వల్ల పైన ఫోర్సెస్, ఎక్సోజెనెటిక్ అంటే ఎర్త్ లోపల ఉండే ఫోర్సెస్, ఎండోజెనెటిక్ అంటే పైన జరిగే ఫోర్సెస్. ఈ కాశ్మీర్, బద్వారా అండ్ దోడా డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నోన్ యాజ్ కరేవాస్. అక్కడ లోకల్గా ఉండే వీటిని కరేవాస్ అంటారనమాట. ఇవి ఎక్కడు మనకి సాఫ్రాన్, కుంకుమ పువ్వు, యాపిల్స్, లేకపోతేను మళ్ళీను వాల్నట్స్కి ఈ వీటికి పెంచడానికి ఈ ఆల్మండ్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ ఆర్ కాశ్మీరీ లేకపోతే హిమాచల్లో ఈ ఏరియాలో కాశ్మీర్లో మనకి దొరికే డ్రై ఫ్రూట్స్ అన్నీను ఇలాంటి టైప్ ఆఫ్ సాయిల్స్లో పెరుగుతాయి అన్నమాట. ఇవంటే యూజ్డ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సాఫ్రాన్. కుంకుమ పువ్వు మనకి పరిగేది ఓన్లీ కాశ్మీర్లోనే. ఈవెన్ హిమాచల్లో కూడా ఈ మధ్యన స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ కరేవా టైప్ ఆఫ్ సాయిల్ ఉంది కాబట్టి. ఆల్మండ్స్, వాల్నట్స్, యాపిల్ అండ్ ఆర్చాడ్స్ అంటే పండ్ల తోటలు పండించే వాటిని ఆర్చాడ్స్ అనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఏవైనా సరే. సో ఎక్కువ మనకి ఇది కాశ్మీర్లో దొరుకుతుంది. వీటిని అక్కడ లోకల్గా కరేవాస్ అంటారు. సో మనం వరల్డ్ సాయిల్ డే ఎప్పుడు చేసుకుంటారు అంటే అది December 5th, ఎవ్రీ ఇయర్ December 5th ప్రపంచ మృత్తికల దినోత్సవం ఆర్ వరల్డ్ సాయిల్ డే మనం జరుపుకుంటాం. ఇది ఎవరు
చేస్తారంటే ఫుడ్ అండ్ FAO అంటాం కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇది డిసైడ్ చేసింది ఈ డేట్ని. నెక్స్ట్ మనం ఈ సాయిల్స్ వాటి క్యారెక్టరిస్టిక్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూద్దాం. సో మనకి అల్యూవియల్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? శాండీ లోమీ సిల్ట్ క్లే ఫార్మ్డ్ బై రివర్ డిపాజిషన్. అల్యూవియల్ సాయిల్ ఎలా ఉంటుంది? శాండీ ఉంటుంది, లోమీ ఉంటుంది, సిల్ట్ ఉంటుంది, క్లే కూడా ఉంటుంది. ఇన్ని టైప్స్లో ఉంటుంది. ఇది ఎలా అంటే రివర్ డిపాజిషన్స్ వల్ల ఫామ్ అయింది. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీస్, ప్లెయిన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా అండ్ వెస్ట్ బెంగాల్. ఎక్కడైతే గంగా నార్దర్న్ ప్లెయిన్స్ ఒకటి, తర్వాత వెస్ట్ బెంగాల్ ఎందుకు కనిపిస్తుందంటే అక్కడే మన కాన్ఫ్లుయెన్స్ ఈ గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఫామ్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్. ఈ బ్లాక్ సాయిల్స్ స్టికీ వెన్ వెస్ట్ రిటైన్ మాయిశ్చర్ డిరైవ్డ్ ఫ్రమ్ బసాల్టిక్ రాక్. ఇవి ఎలా అంటే ఇవి స్టిక్కీగా ఉంటాయి, ఎప్పుడు నీళ్లు తగిలితే స్టిక్కీ ఉంటాయి. ఈ మళ్ళీ అదే నీళ్ళు తగిలితే మాయిశ్చర్ కంటైన్ చేసుకుని స్టిక్కీ అవుతాయి, లేకపోతే డ్రైగా ఉంటాయి, పెడల్లా వస్తాయి. వీటి డిరైవ్ ఫ్రమ్ ఇవి ఎక్కడి నుంచి వచ్చంటే బసాల్టిక్ రాక్స్, వాల్కనిక్ రాక్స్. ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఆల్ ఓవర్ డెక్కన్ ప్లేట్యూ. స్టేట్స్ చూస్తే మహారాష్ట్ర, ప్లేట్యూస్ ఆఫ్ మాల్వా, తెలంగాణ, ఆంధ్ర అండ్ కతియావర్ అనమాట. కతియావర్ అంటే గుజరాత్ సైడు, గల్ఫ్ ఆఫ్ కతియావర్. నెక్స్ట్ రెడ్ సాయిల్స్ ఇవి పోరస్, ఇవి బాగా పోరస్ ఉంటాయి. ఫ్రేబుల్ ఇన్ నేచర్, ఫార్మ్డ్ బై డికంపోజిషన్ ఆఫ్ క్రిస్టలైన్ రాక్స్. క్రిస్టల్ అంటే మెటమార్ఫిక్ రాక్స్, వాటి డికంపోజిషన్ వల్ల మనకు వచ్చినవి రెడ్ సాయిల్స్. రెడ్ అండ్ ఎల్లో, కలర్ ఈజ్ రెడ్ అండ్ ఎల్లో. ఏ స్టేట్స్లో కనిపిస్తాయంటే ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ అంటే ఇది డెక్కన్ ప్లేట్యూ కదా, సో దిస్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లేట్యూలో ఇదంతా మనకి బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లేట్యూ. నెక్స్ట్ సదర్న్ స్టేట్స్ ఆఫ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ జార్ఖండ్. నెక్స్ట్ లాటరైట్ సాయిల్, ఇవి మోర్ ఎసిడిక్ ఆర్ ఆన్ హయ్యర్ ఏరియాస్. ఎక్కువ హిల్లీ ఏరియాస్లో ఉంటే మోర్ ఎసిడిక్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ట్రీ ఫాల్ వెజిటేషన్ తాలూకా డికంపోజిషన్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఏంటంటే ఎసిడిక్, ఆ మట్టిని ఎసిడిక్ చేసేస్తాయి. కెనాట్ రిటైన్ మాయిశ్చర్, ఫార్మ్డ్ బై లీచింగ్ అండర్ ఆల్టరేట్ వెట్ అండ్ హాట్ డ్రై కండిషన్స్. లీచింగ్ అంటే దీంట్లో ఏంటవుతుందంటే లీచింగ్ అంటేను ఆ లాటరైట్ సాయిల్స్లో ఉన్న ఈ మినరల్స్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో బాగా మొత్తం అన్నీ ఇరిగేషన్ వల్ల, ఎక్సెసివ్ ఇరిగేషన్ వల్ల కానీ దేనివల్ల కానీ లేకపోతే విదరింగ్ వల్ల కానీ ఆ సారం అంతా కోల్పోయి కింద లెవెల్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం హొరైజాన్ ఎర్త్ సాయిల్ ప్రొఫైల్ హొరైజాన్లో చూస్తే ఇది హొరైజాన్ ఏ నుంచి కింద బీకి వెళ్ళిపోతాయి, ఓ నుంచి. సో అలాగా దాన్ని లీచింగ్ అంటారు. సో అస్సాం ఎక్కడ కనిపిస్తాయి అంటే అస్సాం హిల్ సమిట్స్ ఆఫ్ కేరళ, కర్ణాటక అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఎక్కువ హిల్ సమిట్స్లో కనిపిస్తాయి ఇవి. ఎందుకంటే ఎసిడిక్ అంటే మొక్కల వెజిటేషన్ తాలూకా ఆకులు గట్రా డికంపోజిషన్ పడతాయి అందు. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్ ఎక్కడ కనిపిస్తా ఏవంటే ఇవి ఎలా అంటే లైట్ ఇన్ కలర్, శాండీ ఇన్ నేచర్, క్యారెక్టర్ చేంజెస్ విత్ పేరెంట్ రాక్. ఆ కిందనే ఏ పేరెంట్ రాక్ ఉంటుంది అయితే మెటమార్ఫిక్ ఉండొచ్చు, తర్వాత సెడిమెంటరీ ఉండొచ్చు, లేకపోతే ఇగ్నియస్ ఉండొచ్చు. దాన్ని బట్టి ఆ సాయిల్ కలర్ కానీ నేచర్ కానీ మారుతుంది. ద వెరీ రిచ్ ఇన్ హ్యూమస్, ఫార్మ్డ్ బై మెకానికల్ వెదరింగ్ కాజ్డ్ బై స్నో, రెయిన్ అండ్ వెరీ టెంపరేచర్. ఇది హ్యూమస్, నీటిని దాంట్లో ఉండే తేమ శాతం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్నో ఉంటుంది, రెయిన్ వాటర్ ఉంటుంది, తర్వాత అక్కడ రివర్స్ ఉంటాయి. ఇవి మనకి ఆబ్వియస్గా మౌంటైన్ ఫారెస్ట్లు ఆర్ ఫారెస్ట్ సాయిల్ అండ్ మౌంటైన్ సాయిల్ అంటే మనకి మన ఇండియాలో ఉండే మౌంటైన్స్ ఎక్కడంటే హిమాలయాస్, తర్వాత నార్త్ ఈస్టర్న్ ఏరియాస్, నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. సో కానిఫెరస్ ఫారెస్ట్ బెల్ట్స్, ఆల్ కానిఫెరస్ ఫారెస్ట్ అంటే వేటి ఆకులైతే అంటే ఇవి ఇలా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయంటే
సో ఇవి ఇలా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇలాగా, బికాజ్ స్నో పడుతుంది కదా, ఇది అంతే స్నోయి ఏరియాస్లో ఉంటాయి కాబట్టి హై ఆల్టిట్యూడ్స్లో. అదే చెట్టు ఇలా ఉందనుకోండి, ఇలా గుబురుగా ఉంటే మంచు పడినప్పుడు దీని మీద మొత్తం మంచు చేరిపోయి మంచు ఇక్కడ ఉండిపోతుంది. అదే ఇలా ఉండడం వల్ల ఏంటవుతుందంటే మంచు పడినా కూడా మంచు కిందకి జారిపోతుంది, ఆ చెట్టు ఆ ఎక్సెసివ్ మంచు వల్ల చచ్చిపోదు అనమాట. సో నేచర్ అలాగ అక్కడికి అక్కడ డిసైడ్ చేసుకుందంటే అలాంటి ఏరియాస్లో ఇలాంటి ఉండాలి. ఎప్పుడైనా మీరు స్నోయి హిల్లీ ఏరియాస్లో అక్కడ కాశ్మీర్ కానీ గుల్మార్గ్ కానీ లేకపోతే స్విట్జర్లాండ్ కానీ వాళ్ళ ఇల్లులు మనలాగా టెర్రస్లు ఉండవు, మనలాగా మిద్దెలు ఉండవు, అన్ని ఇలాగే పెంకుటిల్లు టైప్లో ఉంటాయి. ఎందుకంటే మంచు పడినా కిందకి జారిపోతుంది, లేకపోతే ఇక్కడ సెటిల్ అయితే కింద చలికి చచ్చిపోతారు, అంత చలి ఉంటుంది. సో కానిఫెరస్ ఫారెస్ట్ బెల్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ ఏరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్ అనమాట. లైట్ ఇన్ కలర్, లో హ్యూమస్, ఫ్రబైల్ ఫార్మ్డ్ బై ప్రివేలెన్స్ ఆఫ్ డ్రై క్లైమేట్. ఎక్కువ డ్రై క్లైమేట్, ప్రెసిపిటేషన్ తక్కువ ఉండి హై టెంపరేచర్స్ ఉండడం వల్ల మనకి ఫామ్ అయినవి ఏరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్. మనకి ఆల్మోస్ట్ కనిపించేది రాజస్థాన్, నార్దర్న్ గుజరాత్ అండ్ సౌత్ ఆఫ్ పంజాబ్. ఎక్కువ రాజస్థాన్ అండ్ గుజరాత్లో కనిపిస్తాయి, సౌత్ ఆఫ్ పంజాబ్ కూడా. నెక్స్ట్ సలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్ కన్సిస్ట్ undecomposed rock and mineral fragments, causes salinization of soils formed due to ill drainage and water logging. అంటే సరిగ్గా డీకంపోజ్ అవ్వని మినరల్ ఫ్రాగ్మెంట్స్ ఏమైనా ఉండిపోతే అవి సలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్ కింద ఫామ్ అవుతాయి. ఎక్కడ వాటర్ లాగింగ్ ఉంటుందో, నీరు అలాగా చేరిపోయి ఉంటుందో వాటిలో, లేకపోతే ఒక్కొక్కసారి ఇవి న్యాచురల్గా కూడా ఉండొచ్చు, లేకపోతే మ్యాన్ మేడెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అని సరిగ్గా లేకపోతే అలా వాటర్ లాగింగ్ నీరు చేరిపోయిన ఏరియాలు కొన్ని ఉంటే అలా కుళ్ళు గుంటల కింద తయారైపోతాయి. సో అక్కడ ఉంటుంది ఇలాంటి సాయిల్స్. ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక, డ్రైడ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ మనకి పీటీ అండ్ మార్షీ సాయిల్స్ అనమాట. కంటైన్ సాల్యుబుల్ సాల్ట్స్ ఉంటాయి వీటిలో, నీటిలో కరిగే సాయిల్స్. నెక్స్ట్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ హై ప్రపోర్షన్స్ ఆఫ్ వెజిటబుల్ మ్యాటర్. సో ఆర్గానిక్ మ్యాటర్ వీటిలో ఉంటుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఎప్పుడు వస్తుందంటే మనకి వెజిటేషన్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ తాలూకా వాళ్ళ డికంపోజిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్, హెవీ అండ్ ఎసిడిక్, ఫార్మ్డ్ ఇన్ హ్యూమిడ్ రీజన్ ఫ్రమ్ ది ఆర్గానిక్ మ్యాటర్. కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఒడిస్సా, తమిళనాడు, కొట్టాయం అండ్ ఆలపుజ, డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళ, సుందర్బన్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్ అండ్ ఆల్మోరా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. సో ఈ సాయిల్ టైప్స్, వాటి క్యారెక్టరిస్టిక్స్, ఇంకా వాటి స్టేట్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ సాయిల్స్ అనమాట. అసలు మనం సాయిల్ ఎరోషన్, సాయిల్ డికంపోజిషన్ ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాం. డికంపోజిషన్ అంటే సరిగ్గా ఫస్ట్ లేయర్ని సరిగ్గా వాడకపోవడం, ఎక్కువ ఇరిగేషన్ ఫెసిలిటీలు పెట్టడం, లేకపోతే ఎక్కువ అవసరం కంటే క్రాప్ హాలిడే ఇవ్వకుండా వాటిల్లో ఉండే అంటే సారాన్ని మొత్తము పీల్చేసి ఎక్కువ దానికి గ్యాప్ కూడా ఇవ్వకుండా రెజ్యూమ్ అవ్వడానికి గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎక్కువ వాడితే సాయిల్ డికంపోజ్ అవుతుందన్నమాట. మనం మ్యాన్మేడ్ అవ్వచ్చు, న్యాచురల్ అవ్వచ్చు, ఎక్కువ మోస్ట్లీ మ్యాన్మేడే, న్యాచురల్ ఏమి ఉండదు. మన చేసిన తప్పిదాల వల్లే సాయిల్ డికంపోజిషన్ అంటే అది ఫర్టైల్. ఇప్పుడు చూడండి హర్యానా అండ్ పంజాబ్లోని అల్యూవల్ సాయిల్ని కాస్త కూడా వాళ్ళు సైలెంట్ సాయిల్ కింద మార్చేస్తున్నారు, ఎక్కువ ఇరిగేషన్, ఎక్కువ నీళ్లు పెట్టేసి. ఈ నీళ్ళు ఇంకిపోతే ఏంటవుతుంది, ఫర్టిలైజర్స్ వేస్తారు, సో ఆ సాల్ట్స్ మిగిలిపోతాయి. ఈవెన్ నీళ్ళు ఎక్కువ ఫర్టిలైజర్స్ వేయకపోయినా కూడా నీళ్ళు ఎక్కువ పెట్టేసి ఉంచేస్తే ఆ కిందన క్యాపిలరీ యాక్షన్ వల్ల నీటి కింద వాటర్ టేబుల్ కిందన ఉండే మన లేయర్స్ కింద ఉండే సాల్ట్స్ పైకి వచ్చేస్తాయి, నీళ్ళు ఇంకిపోతుంది, సాల్ట్స్ మిగిలిపోతాయి. సో అవి సలైన్ సాయిల్స్ అయిపోతాయి, ఆ డికంపోజిషన్. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్ అంటే సాయిల్ అంటే ఏంటి, టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. ఇది మన క్రస్ట్ కదా, క్రస్ట్, మ్యాంటల్, ఇది కోర్. అంటే దిస్ ఇస్ ద సాయిల్ అంటే టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. సో ఈ టాప్ లేయరు మనం చేసిన తప్పుల వల్ల ఈ టాప్ లేయర్ కోట్ని అంటే మన స్కిన్ని పోగొట్టుకుంటున్నట్టే. అయితే బాగా వాటర్ సప్లై ఎక్కువ ఇచ్చేసిన,
తర్వాత ఫ్యాక్టరీస్ నుంచి వాటి నుంచి రకరకాల వ్యర్థాలు వదిలేసిన కెమికల్స్ పెట్టడం వల్ల, సో ఇన్ని రకాల వల్ల మన టాప్ లేయర్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ పడేయడం వల్ల, ప్లాస్టిక్ వల్ల, వీటన్నిటి వల్ల మనం సాయిల్ ఎరోజన్ అవుతుంది. అంటే ఆ టాప్ లేయర్ కోల్పోతున్నాం. ఎక్కువ మనం ఇప్పుడు రివర్ అంటే మౌంటైన్ ఏరియాస్లోని రెయిన్ వాటర్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఏంటవుతుంది, మౌంటైన్ ఏరియాస్లో ఇక్కడ నుంచి వర్షం పడింది అనుకోండి, ఇలా వర్షం పడితే ఆ ఫోర్స్కి సాయిల్ కిందకు వస్తుంది. సో దానికి మనం ట్రీట్ చేయడానికి టెర్రస్ కల్టివేషన్స్ చేసుకోవడం, స్టెప్ కల్టివేషన్స్ ఇలాంటి ఏదో చేసుకోవాలి. టాప్ లేయర్ని కోల్పోతే మట్టుకి మనం ఇట్ విల్ టేక్ thousands of years, hundreds of years to get small layer of soil, to form small layer of soil అన్నమాట. సో ఇది చూద్దాం, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ సాయిల్స్. Degradation of the soil is the most problematic problem of the Indian soil. Hence, degradation refers to variety of factors which leads to loss in the quality. మనం అనుకున్నాం కదా సాంద్రత, ఆ మట్టి యొక్క సాంద్రత పోగొట్టుకుంటున్నాం ఆఫ్ ది సాయిల్, విచ్ ఇన్క్లూడ్స్ లాటరైజేషన్, ఆల్కలైజేషన్ చూస్తాం, సెలినైజేషన్, మన వాడే యూరియాలు ఇవన్నీ ఏంటి జీడీ క్రాప్స్ అంటారు, జెనెటికల్లీ మాడిఫైడ్ జిఎం క్రాప్స్. ఇవి ఏంటంటే ఎక్స్ట్రీమ్, అంటే మీకు తక్కువ టైంలోనే ఎక్కువ కాపిస్తుంది అనమాట. వంకాయ కానీ ఇలా రకరకాలు. దానికోసం ఏంటి ఎక్స్ట్రాగా న్యూట్రియంట్స్ దానికి సప్లైస్ అవన్నీ చేస్తే అది అంటే మీకు ఒక 1 month, 1.5 monthలో మీకు పంట వచ్చేస్తుంది చేతికి. విత్తనం వేసిన నెలన్నరకో 2 నెలలకు పంట వచ్చేస్తుంది. అది కూడా ఎంత కిలోలు వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం ఏంటి అంత హైలీ కెమికలైజ్డ్ వాడడం వల్ల మనం క్వాలిటీని పోగొట్టుకుంటాం. దీనిలో లాటరైజేషన్, తర్వాత ఆల్కలైజేషన్, అదే మనం చేసే తప్పిదాల వల్ల, అయితే ఈవెన్ నేచురల్గా కూడా బాగా ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఏంటవుతుంది, బాగా వర్షాలు పడిన ఏరియాలో కూడా వర్షం శాతం రోజుకి తగ్గిపోతుంది. సో తగ్గిపోయిన ఆల్కలైజేషన్, మనం వాడే ఎరువులు of the soil along with soil erosion, that is loss of topsoil. The process of soil degradation is a result of natural forces and human activities both. Climatic changes వల్ల ఎండలు ఎక్కువైనా మనకి సాయిల్ లో ఉన్న సారం తగ్గిపోతుంది. వర్షాలు ఎక్కువ పడినా టాప్ లేయర్ అలా కొట్టుకుపోయి అది సముద్రాల్లో వాటిలో కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ద టొరెన్షియల్ రెయిన్స్, అదే రివర్ మన రెయిన్స్, flowing rivers, glaciers, wind etc. are the natural agents for soil erosion, leading to the soil becoming useless for cultivation అన్నమాట. ఇది ఏం చేస్తున్నాయి, ఈ రివర్స్ కానీ గ్లేషియర్స్ కానీ మొత్తం పైకోట్ ఆఫ్ సాయిల్ని తీసుకెళ్ళిపోతే పైకోట్ ఆఫ్ సాయిలే మనకి ప్లాంట్స్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది న్యాచురల్గా జరిగే ఏజెంట్స్ ఇవి. నెక్స్ట్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ ఆర్ డిఫారెస్టేషన్. చెట్లు, అందుకే చెట్లు నాటండి అంటారు. చెట్లు నాటడం వల్ల ఏంటవుతుందంటే, ఇప్పుడు ఇలా చెట్టు ఉందనుకోండి, దాని వేర్లు మొత్తం అంతా ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ బాగా ఈ వేర్లోని మట్టిని పట్టుకుని ఉంటాయి. ఇక్కడ బాగా వర్షం పడినా, మీరు వాటర్ వెళ్ళినా ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఈ మట్టిని పట్టుకుని ఉంటుందన్నమాట. సో గట్టిగా ఆ మట్టిని హోల్డ్ చేసి ఉంచుతుంది. ఇదే చెట్టు లేకపోతే, ఇక్కడ చెట్టు లేదనుకోండి, మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. ఈ టాప్ లేయర్ అంతా కొట్టుకెళ్తుంది. చెట్టు ఉంటే దాని వేరులతో పాటు మట్టి పట్టుకొని ఉంటుందన్నమాట. అందువల్ల చెట్టులు నాటితే మనకి సాయిల్ ఎరోషన్ ప్రాబ్లం సగం తగ్గుతుంది. నెక్స్ట్ ఓవర్ గ్రేజింగ్, అంటే అతిగా జంతువుల్ని మేతకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కొండలకి వాటి వల్ల కూడా మనకి టాప్ లేయర్ పోతుంది. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్, ఇప్పుడు ఆ మట్టి తాలూకా యొక్క నేచర్ తెలుసుకోకుండా దానికి అక్కడ అలాంటి పంట పండుతుందో లేదో వేరే పంట మార్చేయడం. సో ఈ తొందరగా వచ్చేస్తుందని చెప్పి ఆ పంటలు మార్చేయడం వల్ల అదొకటి. నెక్స్ట్ ఫాల్టీ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్, మనకి సేంద్రియ పద్ధతులు తెలియకపోవడం, తప్పు పద్ధతులు, ఎవరి మార్కెట్లో ఏదొస్తే ఆ పద్ధతులు ఫాలో అయిపోవడం,
సైంటిఫిక్ అప్రోచ్ లేకపోవడం అనమాట. నెక్స్ట్ రివర్స్ అండ్ అప్పర్ కోర్సెస్ రిమూవల్ ఆఫ్ టాప్ సాయిల్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పసెస్. మట్టి మాఫియా అనమాట. మట్టి మాఫియా ఇల్లు కన్స్ట్రక్షన్స్కి, ఇండస్ట్రియల్ పర్పస్కి, వేటికైనా ఎంత మట్టి కావాలంటే టాప్ లేయర్ని ట్రక్కుల మీద లోడ్ ట్రాక్ల మీద తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ దే లీడ్ టు డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్, ఎరోషన్ ఆఫ్ సాయిల్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్. ఇది మన సాయిల్స్ ఆఫ్ ఇండియా అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఎక్కడ రీజన్స్ ఉంటాయి, దే ఆర్ రిచ్ ఇన్ వాట్ మినరల్స్, వాటి ఫార్మేషన్ అండ్ పేరెంట్ రాక్స్, అండ్ నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ ఎరోషన్ ఆఫ్ సాయిల్. మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో బాగా చదువుకోండి. హ్యాపీ లర్నింగ్. థ్యాంక్ యూ.